ఓకే, ఇప్పుడు ఏంటండి కాస్టింగ్ మెథడ్స్. కాస్టింగ్ మెథడ్స్లో మనం ఏమేమి చూస్తామండి? ఒక నిమిషం కొంచెం జూమ్ చేస్తాను. ఏమైందండి? ఫుల్ స్క్రీన్ చేయాలా? కాస్ట్ షీటా? చెప్పండి ఏంటి? కాస్ట్ బుక్ కీపింగ్ మిస్ అయ్యామండి. కాస్టింగ్ మెథడ్స్ కంటే ముందు మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? కాస్ట్ బుక్ కీపింగ్ అండి. ఓకేనా? బుక్ కీపింగ్ చెప్పుకోవాలి, ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. బుక్ కీపింగ్ చెప్పకుండా మనం కాస్టింగ్ మెథడ్లోకి ఎంటర్ అవ్వలేమండి. ఓకేనా? ఎందుకని? ప్రాసెస్ కాస్టింగ్ అకౌంట్ వేయాలి మీరు, అవునా? కాంట్రాక్ట్ కాస్టింగ్ అకౌంట్ వేయాలి మనం. ఓకే, అవి ఫాస్ట్గా చెప్పేస్తానండి. ఓకేనా? సో బుక్ కీపింగ్ కొంచెం స్లోగా వెళ్ళాలి, అంటే స్లో ఏం లేదు, నార్మల్ పేస్లోనే వెళ్ళిపోతాం. ఓకే, బుక్ కీపింగ్, కాస్ట్ బుక్ కీపింగ్లో అండి 2 మెథడ్స్ ఉంటాయండి, టోటల్గా 2 టైప్స్ ఉంది. ఓకే, మనం బుక్స్ని 2 రకాలుగా మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఒకటి ఇంటిగ్రల్ అకౌంట్స్, నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్. ఓకేనా అండి? ఇంటిగ్రల్ అకౌంట్స్ అంటే ఏంటంటే అండి, ఇక్కడ నేనేం చేస్తానంటే ఏంటండి, ఫినాన్షియల్ అకౌంట్స్ ప్లస్ కాస్ట్ రికార్డ్స్, కాస్ట్ అకౌంట్స్ రెండింటిని ఏం చేస్తానంటే నేను రెండు ఒకే దగ్గర మెయింటైన్ చేస్తూ ఉంటానండి. ఓకేనా? ఒకే బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. అంటే ఏంటి, డెటార్ని నేను ఫినాన్షియల్ అకౌంట్స్కి ఇస్తే క్రియేటర్ సైడ్ ఏం చేస్తానంటే నేను కాస్ట్ రికార్డ్స్కి ఇస్తాను. అర్థమవుతుందా? సో నేను మళ్ళీ రీకన్సిలేట్ చేసే అవసరం లేకుండా చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ నేను ఎంట్రీ డబుల్ సైడ్ వచ్చిందండి, రెండింటిలో ఎంట్రీ రావాలి. కాస్టింగ్ రికార్డ్స్లో ఎంట్రీ వస్తుంది, ఫినాన్షియల్ అకౌంట్స్లో ఎంట్రీ వస్తున్నప్పుడు డెబిట్ సైడ్ ఫినాన్షియల్ అకౌంట్స్కి వస్తే క్రెడిట్ సైడ్ ఎవరికి వస్తుందండి? కాస్ట్ రికార్డ్స్కి వస్తుందండి. అలా లేకుండా ఫినాన్షియల్ అకౌంట్స్లో నో ఎంట్రీ వచ్చిందండి. సో ఎంట్రీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఫుల్ ఎంట్రీ ఏమవుతుందండి? కాస్ట్ రికార్డ్స్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్ ఎంట్రీ అంతా కాస్ట్ రికార్డ్స్ మీదే ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా అండి? అలా కాకుండా నో ఎంట్రీ, కాస్ట్ రికార్డ్స్లో నో ఎంట్రీ ఉందండి. ఓకేనా? కాస్ట్ రికార్డ్స్లో నో ఎంట్రీ అంటే ఫుల్ ఎంట్రీ అంతా దేని మీద ఉంటుంది? నాకు ఫినాన్షియల్ రికార్డ్స్ మీదే ఉంటుందండి ఫుల్ ఎంట్రీ అంతా. ఓకేనా? ఇప్పుడు నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్లో ఏం చేస్తానండి నేను? ఫినాన్షియల్ అకౌంట్స్కి సపరేట్గా ఉంటానండి, సపరేట్. ఓకేనా? కాస్ట్ అకౌంట్స్కి సపరేట్ బుక్స్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటానండి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇక్కడ మీకేమొస్తుంది? సమ్ టైమ్స్ నో ఎంట్రీస్ వస్తూ ఉంటాయండి. ఇక్కడేమి నో ఎంట్రీస్ రాకుండా ఉండదు ఇంటిగ్రల్లో. ఎందుకని? ఒక దగ్గర రాకపోయినా ఇంకో దగ్గర రికార్డ్ చేయాలి కాబట్టి మనం ఎక్కడో దగ్గర ఎంట్రీ వస్తూనే ఉంటుందండి. ఓకేనా? ఎప్పుడైతే మీకు నో ఎంట్రీ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ ఉంటుందో, అర్థమవుతుందా, అప్పుడు ఏమవుతుందండి? ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. అర్థమవుతుందా? నో ఎంట్రీ ఇన్ కాస్ట్ రికార్డ్స్ ఉందండి. అర్థమవుతుందా? నో ఎంట్రీ ఇన్ కాస్ట్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి మీకు? ఫినాన్షియల్ అకౌంట్స్ రెండు ఫినాన్షియల్ అకౌంట్స్ ఈక్వల్ అయిపోతాయి. అర్థమవుతుంది నేను చెప్తుంది? ఎంట్రీ అలా ఉంటుంది, జస్ట్ కొండ గుర్తులా చెప్తున్నానండి. ఓకేనా? ఎంట్రీస్ ఎలా రాస్తున్న తర్వాత చూద్దాం. ఓకేనా? సో మనం కాస్టింగ్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అన్నిటిని మనం ఏం చేస్తామంటే అండి కంట్రోల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉంటామండి. ఓకేనా? అర్థమవుతుందా? కంట్రోల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తాం. అన్నిటికీ కలిపి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే అండి జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి ఎంటర్ అవుతానండి నేను. ఓకేనా? జనరల్గా నార్మల్గా ఉన్నప్పుడు తర్వాత ఏం చేస్తూ ఉంటానండి జనరల్ లెడ్జర్, ఇది స్టార్టింగ్ వస్తానండి, అన్నిటిని దీంతో నేను కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. తర్వాత ఏం చేస్తానండి ఎక్కడెక్కడైతే కంట్రోల్ చేయాలో ఆ కంట్రోల్ పాయింట్స్లో అంతా నేను ఏం చేస్తూ ఉంటానండి అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఏ ఉంటాయండి కంట్రోల్ పాయింట్స్? ఫస్ట్ నేను సప్లయర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి కదండి రా మెటీరియల్ని. తెచ్చుకున్నప్పుడు అక్కడ నాకు కంట్రోల్ పాయింట్ ఏంటి? స్టోర్. అవునా? సో కంట్రోల్ పాయింట్ ఏంటండి? స్టోర్ కంట్రోల్ పాయింట్ దగ్గర నేను ఏ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ? రా మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ ఆర్ స్టోర్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకేనా అండి? స్టోర్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్స్ అండి అన్ని. ఓకేనా? ఈ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? జనరల్గా ఎలా ఉంటుంది? ఇదంతా డెబిట్ సైడ్ ఉంటుంది మెటీరియల్స్ కాబట్టి, నా దగ్గర గూడౌన్లోకి వస్తూ ఉన్నాయి కాబట్టి డెబిట్ సైడ్ వేసుకుంటూ ఉంటానండి. నేను ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందండి? ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తున్నాను. ఓకేనా?
ప్రొడక్షన్, ఒక్క నిమిషం అండి, ఈ ప్రొడక్షన్ తర్వాత రా మెటీరియల్ ఏం చేశానంటే నేను స్టోర్ నుంచి ప్రొడక్షన్కి ఎంటర్ అయ్యాయండి. ఓకేనా, ప్రొడక్షన్కి ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రొడక్షన్లో చాలా వర్క్స్ జరుగుతూ ఉంటాయండి, కన్వర్షన్ కాస్ట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమేమి ఎంటర్ అవుతాయి నాకు, లేబర్ ప్లస్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్. ఓకేనా అండి, ఓవర్ హెడ్స్ ఇవన్నీ ఇక్కడ ఇంకర్ అవుతానండి ఎక్కడ, ప్రొడక్షన్లో. దీన్ని నేను ఏమంటానంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అంటానండి. ఓకేనా, చివరికి ఏమొస్తుందండి, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఫినిష్డ్ గుడ్స్ వస్తాయి. అవునా, సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ ఏం చేయాలంటే నేను కంట్రోల్ అకౌంట్స్ పెట్టాలి. ఓకేనా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో 2 రకాలు ఉంటాయండి ఇక్కడ నాకు. ఒకటి ప్రొడక్షన్ సంబంధించింది, ఇంకొకటి ప్రొడక్షన్ సంబంధించింది కాదు, ఫ్యాక్టరీకి సంబంధించింది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. అంటే ఇవి డైరెక్ట్ అండి, ఇవి ఇండైరెక్ట్. అవునా, ఎక్స్పెన్స్ డైరెక్ట్ అయితే నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్కి ఇస్తాను కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి పంపిస్తానండి. సో ఇక్కడ ఏం చేస్తానండి, నేను వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ చేస్తానండి. అర్థమవుతుందా? ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఏం చేస్తానంటే నేను ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ తీసుకుంటానండి. అర్థమవుతుందా మీకు చెప్తుంది నేను? ఓకేనా, నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్. ఓకేనా, ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్. ఓకేనా అండి, అది కూడా ఏం చేస్తానంటే జనరల్ లెడ్జర్కి పంపిస్తూ ఉంటాను. ఫినిష్డ్ గూడ్ దగ్గర ఏం చేస్తానంటే నేను ఫినిష్డ్ గూడ్ కంట్రోల్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. దీన్ని అన్నింటిని ఏం చేస్తూ ఉంటానండి, జనరల్ లెడ్జర్కి పంపిస్తూ ఉంటాను. ఇంకా నేను సేల్ చేయట్లేదు కాబట్టి నా కాస్ట్లన్నీ దేంతో నేను ఎక్కడ పంపిస్తూ ఉంటాను, అన్నింటిని జనరల్ లెడ్జర్కి పంపిస్తూ ఉంటానండి. అర్థమవుతుందా నేను చెప్తుంది? సో జనరల్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అనొచ్చు, లేదా ఏమనొచ్చు దాన్ని కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అనొచ్చు అండి, లేదా ఫినాన్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అని అనొచ్చు. జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకేనండి, నెక్స్ట్ ఫినిష్డ్ కూడా అయిన తర్వాత ఏం జరుగుతుందంటే నేను సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కంట్రోల్ అకౌంట్స్ అండి మళ్ళీ. ఓకేనా, కంట్రోల్ అకౌంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ అకౌంట్. సరే, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ అకౌంట్ ఎక్కడికి వెళ్తుందండి, స్ట్రైట్గా ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ నేను కాస్ట్ లెడ్జర్కి పంపించేశాను కదా. ఓకేనా, ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడక్షన్ అయిపోయిందండి నాకు. సో ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి ఈ 2 ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అకౌంట్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకేనా, నేను దేనికి పంపిస్తాను అంటే ఇక్కడ సేల్స్ ఉండవండి కాస్ట్ రికార్డ్స్లో. మీ ఫినాన్షియల్ రికార్డ్స్ తెలుసు, నేను ఓన్లీ కాస్ట్ రికార్డ్స్ చెప్తున్నాను. ఓకేనా, సో సేల్స్ ఉండదండి దీంట్లో కాస్ట్లో. కాబట్టి దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ ఏ అకౌంట్ పెడతానంటే కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవే సేల్స్ అండి. ఓకేనా, ఈ అకౌంట్లోనే సేల్ చేసి ఏం చేస్తాను, డెబిట్ సైడ్ ఇక్కడ రాసుకుంటాను. అర్థమవుతుందా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ని ఇక్కడ పంపించుకుంటాను. అర్థమవుతుందండి? ఓకేనా, ఎందుకని ఫినిష్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక స్ట్రైట్గా సేల్సే కాబట్టి సేల్స్ ఉండదు ఇక్కడ. సేల్స్ ఉండకుండా ఏం చేస్తానంటే నేను ఇక్కడ కాస్ట్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. అర్థమవుతుందండి మీకు? ఇంతవరకు మీకు ప్రాసెస్ అర్థమైంది కదా, సమ్మలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఓకే అన్నీ ఉన్నాయా, నేనే ఎస్కేప్ కొట్టాను. ఒక్క నిమిషం అండి, నాన్ ఇంటిగ్రల్ అకౌంట్కి వెళ్ళిపోండి స్ట్రైట్గా. ఏంటండి చేస్తాను, నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్కి వెళ్ళండి ఒకేసారి. ఇంటిగ్రల్ అకౌంట్స్, నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్ ఎక్కడో చివరికి వెళ్ళిపోండి. ఆ ఇంటిగ్రల్ అకౌంట్స్ అంతా ఆ చాప్టర్ చివరికి. బుక్ కీపింగ్ పేజ్ నెంబర్ చెప్పండి నాకు ఒకేసారి. అప్పుడు మీరు ఈ బుక్లో మొత్తం ఏం చదవాల్సిన అవసరం లేదండి. చివరికి వెళ్ళండి. చివరికి వెళ్ళిన తర్వాత మీకు ఎంట్రీస్ ఉంటాయి, ఒక బాక్స్ ఉండి అక్కడికి వెళ్ళిపోండి. ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ దగ్గరికి 4.3 ఇదండి, పేజ్ నెంబర్ 278. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనా, క్రెడిట్ పర్చేజ్ ఆన్ మెటీరియల్స్ అండి. ఓకేనా, ఈ 2 ఏమవుతాయండి, నాన్ ఇంటిగ్రల్. అంతే కదండి? ఒక్క నిమిషం, నేను సపరేట్గా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఈ 2 ఏమవుతాయండి, నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్ అవుతాయి. ఇదేమవుతుందండి, ఇంటిగ్రల్ అకౌంట్స్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం పనిచేయదు, బ్లూ కలర్ రాదా అండి, సరేలేండి, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఏంటండి, క్రెడిట్ పర్చేజెస్. క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి ఫినాన్షియల్ అకౌంట్స్ ఏం రాస్తారండి, పర్చేస్ అకౌంట్ డేటార్ టు క్రెడిట్ పర్చేస్ కాబట్టి క్రెడిటార్స్. ఓకేనా, కాస్ట్ రికార్డ్స్లో ఏం చేస్తానండి నేను మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ డేటార్ టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇందా చెప్పాను కదా, గుర్తుందా అండి? అన్నింటిని ఏం చేస్తాను నేను జనరల్ లెడ్జర్కి పంపిస్తూ ఉంటాను. ఓకేనా, ప్రతిదాన్ని జనరల్ లెడ్జర్ పంపించేస్తూ ఉంటానండి. అదే నేను ఇంటిగ్రల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇంటిగ్రల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు మైండ్లో ఒకసారి ఇలా ఆలోచిస్తూ ఉండండి. ఓకేనా,
నేనేం చెప్పాను, రెండిట్లో ఎంట్రీ వస్తుంటే ఏముండాలండి, ఒక సైడ్ కాస్టింగ్ ఉండాలి, ఇంకో సైడ్ ఎలా ఉండాలండి, ఫినాన్షియల్ అకౌంట్స్కి ఉండాలి, ఫినాన్షియల్ అకౌంట్స్కి ఉండాలి. ఓకేనా. మెటీరియల్ వస్తుంది కాబట్టి ఏం చేస్తానండి, మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ చేస్తున్నాను టు క్రియేటర్స్ అకౌంట్. ఇది ఫినాన్షియల్ అకౌంట్స్కి సంబంధించింది. ఇది ఫినాన్షియల్ అమౌంట్, ఇది ఫినాన్షియల్ అండి, టర్మ్ అండి. ఓకేనా. ఇదేంటి, కాస్టింగ్ టర్మ్ అండి. అర్థమవుతుందా. సో నెక్స్ట్ క్యాష్ పర్చేజ్ చేశానండి నేను. క్యాష్ పర్చేజ్ చేసిన కాస్టింగ్ ఎలా ఉంటుంది, సేమే ఉంటుంది. క్యాష్ గురించి పట్టించుకోండి, నాకేం కావాలి, కాస్టింగ్లో కాస్ట్ ఎంతో కావాలి. అర్థమవుతుందా. ఇవన్నీ ఏంటంటే కాస్ట్ రికార్డ్స్ మెయిన్ మోటో ఏంటండి, టు డిటర్మైన్ కాస్ట్. మనం కాస్ట్ని కనుక్కోవాలి. అర్థమవుతుందా అండి. సో నేను క్యాష్ ఇవన్నీ పట్టించుకోండి, మాట్లాడండి, ఇవన్నీ ఫినాన్షియల్ టర్మ్స్ అండి. ఓకేనా, కాస్టింగ్ టర్మ్స్ కాదు అవి. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ స్పెషల్ మెటీరియల్ అండి. స్పెషల్ మెటీరియల్ అంటే మనకు మెటీరియల్ వస్తుంది కదండి. ఓకేనా. కాకపోతే ఏముందండి, ఇక్కడ జాబ్ కోసం యూజ్ చేస్తున్నాడు. అర్థమైందా. ఆల్రెడీ జాబ్ జరుగుతూ ఉందండి. జాబ్ జరుగుతూ ఉంటే ఏం చేశాను, నేను మధ్యలో కాల్ఫర్ చేశాను వేరే మెటీరియల్ కోసం. అప్పుడు ఏమవుతుంది, నాకు వర్కింగ్ ప్రోగ్రెస్కి వెళ్తుందండి ఆ మెటీరియల్. స్టోర్కి వెళ్ళకుండా స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తుంది, ప్రొడక్షన్ హౌస్కి వచ్చేస్తుంది. అర్థమవుతుంది నేను చెప్తుంది. డైరెక్ట్గా ప్రొడక్షన్ హౌస్కి వచ్చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను, దాన్ని వర్కింగ్ ప్రోగ్రెస్ అకౌంట్ రాస్తాను. అదే దీంట్లో అనుకోండి, ఇంటిగ్రల్ అకౌంట్స్లో ఏం చేస్తాను, అలాగ ప్రొడక్షన్ హౌస్కి ఇష్యూ చేశాను అలా ఏం ఉండదండి. ఓకేనా. స్ట్రైట్గా ఏం చేస్తారు, నార్మల్గా మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ డేటార్ టు ఏం రాస్తాను, క్రియేటర్స్ అకౌంట్ అనే రాస్తాను. ఓకేనా. సో ఈ పేమెంట్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. ఇక్కడ నో ఎంట్రీ ఉన్నప్పుడు చూడండి, ఫినాన్షియల్ అకౌంట్స్లో నో ఎంట్రీ అండి. ఫినాన్షియల్ అకౌంట్స్లో నో ఎంట్రీ ఉన్నప్పుడు మీకు ఇంటిగ్రల్ అకౌంట్స్, నాన్ ఇంటిగ్రల్ అకౌంట్ రెండు ఒకటే అవుతాయి. గమనించారా. ఓకేనా. సో ఇప్పుడు స్టోర్ నుంచి వర్కింగ్ ప్రోగ్రెస్కి వస్తుంది కాబట్టి ఏమవుతుందంటే, వర్కింగ్ ప్రోగ్రెస్ డెబిట్ అవుతుంది, స్టోర్ ఏమవుతుంది, క్రియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా. సో ఇష్యూ చేశానండి. ఇష్యూ చేస్తే అది ఫినాన్షియల్ ఐటమా, మనీ మానిటరీ టర్మ్స్ మాట్లాడితే మాత్రం ఏమవుతుందంటే ఫినాన్షియల్ ఐటమ్. అంటే నేను క్యాష్ ఇచ్చాను లేదా నేను ఫ్రీగా తెచ్చుకున్నాను, అవుట్ సైడ్ పర్సన్స్తో నేను ట్రాన్సాక్షన్స్కి వెళ్తే అదేమవుతుందండి, నాకు ఫినాన్షియల్ ఐటమ్ అవుతుంది. అలా కాకుండా నేనే స్టోర్ నుంచి ఇక్కడికి ఇష్యూ చేసుకుంటూ ఉన్నాను ప్రొడక్షన్ హౌస్కి, ఇవన్నీ ఫినాన్షియల్ టర్మ్స్లో రావు, ఇవన్నీ దేంట్లో వస్తాయి, కాస్ట్లో వస్తాయి. ఓకేనా. సో నో ఎంట్రీ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ ఉన్నప్పుడు మీ కాస్ట్ రికార్డ్స్ ఇంటిగ్రల్ అయినా నాన్ ఇంటిగ్రల్ అయినా రెండు ఒకటే. అర్థమవుతుందా. సో చూడండి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, నో ఎంట్రీ ఉన్నవన్నీ ఏమవుతున్నాయి చూడండి. రిటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాయండి. ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఏం చేశాను, ఈ పనికిరావు ఈ మెటీరియల్ వెనక్కి పంపించేశాడు. అంటే ఏమైంది, మళ్ళీ నా స్టోర్ పెరిగింది. అంతేనా. నేను స్టోర్ని ఏం చేస్తానంటే, స్టోర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ చేసుకొని వర్కింగ్ ప్రోగ్రెస్ ఏం చేస్తానంటే తగ్గించుకుంటాను, దాన్ని మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను. ఇది ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్. ఇది వర్కింగ్ ప్రోగ్రెస్ వరకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్మల్ డిప్రిషియేషన్ అండి. అర్థమవుతుందా. డిప్రిషియేషన్ అంటే ఏంటి, సరే ఇక్కడ చూడండి, డైరెక్ట్ మెటీరియల్స్ ఇండైరెక్ట్ మెటీరియల్స్ కదా, అది రావాలి. ఓకేనండి. రిటర్న్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్స్ అండి ఇది. ఓకేనా. ఇండైరెక్ట్ మెటీరియల్స్ రిటర్న్ స్టోర్కి పంపించేశాడు. ఓకేనా. ఇదిగోండి ఇండైరెక్ట్ మెటీరియల్స్. అదే ఇండైరెక్ట్ మెటీరియల్స్ రివర్స్ వచ్చిందండి ఇక్కడ, అంతే. అర్థమవుతుందని చెప్తుంది. ఇండైరెక్ట్ మెటీరియల్స్ అన్నప్పుడు ఏం చేస్తానండి, నేను ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చేస్తాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కి వెళ్తాను. అర్థమవుతుందా. ఇండైరెక్ట్ వేజెస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కి పంపించేస్తాను. అన్ని డైరెక్ట్ ఉన్నాయి, ప్రొడక్షన్కి ఇస్తాను కాబట్టి వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ చేసుకుంటాను. అర్థమవుతుందా. అక్కడికి అన్ని వస్తూ ఉంటే డెబిట్ చేసుకుంటూ ఉంటానండి, ఎందుకని అవి ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్స్. ఓకేనా. నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్స్ ఏం చేస్తానండి, ఎప్పుడు నేను ఏం చేస్తాను, డెబిట్ చేయాలి. అవన్నీ మన కాస్ట్లు కదా, అర్థమైందా. సో కాస్ట్ అన్నిట్లో ఏం చేస్తాను, డెబిట్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ టు వేజెస్ అండి. వేజెస్ పేమెంట్ చేశాను నేను. ఫినాన్షియల్ అకౌంట్స్లో ఏమొస్తుంది, టు క్యాష్, వేజెస్ టు క్యాష్ ఫినాన్షియల్ అకౌంట్స్లో వస్తుందండి. ఓకేనా. మరి కాస్ట్ అకౌంట్స్లో ఏమొస్తుంది, వేజెస్ ఇచ్చేసాను కదండి. వేజెస్ ఇచ్చేసాను కాబట్టి వేజెస్ కంట్రోల్ అకౌంట్, వేజెస్ ఇచ్చేసాను పేమెంట్. ఓకేనా. వేజెస్ కంట్రోల్ అకౌంట్ డేటార్ టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అండి. ఓకేనా. ఓకే. పేమెంట్ టు ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్కి ఇవ్వాలండి అవి. ఓకేనా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి ఇవ్వాలి. సరే. ఓకేనా. మొత్తం కలిపి అన్ని ఎక్కడికి వెళ్తాయండి, వేజెస్ కంట్రోల్ అకౌంట్కే వెళ్తాయి, వాళ్ళకి పే చేస్తూ ఉన్నాం కాబట్టి పేమెంట్స్. ఓకేనా. సో నో ఎంట్రీ వస్తే రెండు ఒకేలా ఉంటాయండి. అర్థమవుతుందా మీకు. సో రికార్డింగ్ ఆఫ్ సేల్స్ చూడండి ఒకసారి, మిగతావన్నీ ఈజీనేనండి. వర్కింగ్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ దగ్గర చూడండి. ఇప్పుడు నేను ఫినిష్డ్ గుడ్స్కి వెళ్ళానండి, ఎంటర్ అయ్యానండి. ఓకేనా. లేదా ఫస్ట్ లేకుంటే స్పాయిలేజ్ చూడండి ఒకసారి. స్పాయిలేజ్ ఉందండి. ఇప్పుడు స్పాయిలేజ్ ఉంది. స్పాయిలేజ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వర్కింగ్ ప్రోగ్రెస్ తగ్గినట్టేగా స్పాయిలేజ్ అంటే. అందుకే వర్కింగ్ ప్రోగ్రెస్ ఏం చేస్తున్నానండి, డెబిట్ చేసుకొని
ప్రాఫిట్ అండ్ లాస్కే కదా, స్పాయిలేజ్ అంటే ఏంటంటే లాస్ కాబట్టి కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ పంపించేసుకుంటాను నేను. ఓకేనా. నెక్స్ట్ గూడ్స్ కంప్లీట్ అయిపోయాయండి. గూడ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఏం చేస్తాను నేను, ఫినిష్డ్ గుడ్ కంట్రోల్ అకౌంట్ డెటార్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేసుకుంటాను. ఎందుకని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచే కదా ఫినిష్ గుడ్ తయారయ్యాయి. సో ఫినిష్ గుడ్ అయిపోయింది ఇక్కడికి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిపోయింది ఇక్కడికి, అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేస్తాను, క్రియేట్లో ఉంది మొత్తం డెబిట్లో ఉన్నదంతా క్రియేట్ చేస్తాను. ఓకేనా. దీన్ని మొత్తాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఫినిష్ గుడ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఏం అవసరం లేదు. ఓకేనా అండి. ఓవర్ అబ్జర్వేషన్ ఏం చేయాలండి, లెస్ చేసుకోవాలి. అండర్ అబ్జర్వేషన్ ఏం చేయాలండి, యాడ్ చేసుకోవాలి. ఇది మీకు తెలుసు, ఇదేం అవసరం లేదులేండి, తప్పు రాస్తున్నారు. ఇది ఇట్లా రావాలి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇది రావాలి, అడ్మినిస్ట్రేషన్ ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. అర్థమవుతుందా. ఈ జస్ట్ ఊరికే మీకు జిఎల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో చెప్తున్నాడండి అంతే, జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకే. ఈ ఎంట్రీస్ మీరు చదవాలి, ఎంట్రీస్ ఒకసారి చూడండి, తర్వాత ఈజీగానే ఉంటుందండి. అర్థమవుతుందిగా, ఇంటిగ్రల్ అకౌంట్స్ ఇవన్నీ ఈజీగానే ఉంటాయండి. ఇక్కడ మీరు చూడాల్సింది థియరీ రీకన్సిలేట్ చేయడం అండి, ఇది ఇంపార్టెంట్. నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతారంటే రీకన్సిలేట్ చేయమంటాడండి. అర్థమవుతుందా. సో ఇలా రీకన్సిలేట్ చేయమన్నప్పుడు ఎలాగా, మీకు ఫినాన్షియల్ ప్రాఫిట్స్ ఇస్తాడండి. ఓకేనా. ఫినాన్షియల్ ప్రాఫిట్ ఇచ్చి లేదా ఫినాన్షియల్ అకౌంట్స్లో ప్రాఫిట్ ఇచ్చి ఏం చేస్తాడు, కొన్ని అడ్జస్ట్మెంట్లు ఇచ్చి మిమ్మల్ని ఏమంటాడండి, కాస్ట్ ప్రాఫిట్ కనుక్కోమంటాడండి. ఓకేనా. అర్థమవుతుందా. సో ఇక్కడ నాకు అండర్ అబ్జార్ప్షన్ వచ్చిందండి. అర్థమవుతుందా. అండర్ అబ్జార్ప్షన్ వచ్చిందండి. అండర్ అబ్జార్ప్షన్ ఏం చేయాలి, నేను యాడ్ చేయాలా, ఫినాన్షియల్ ప్రాఫిట్ ఇచ్చాడండి, ఫినాన్షియల్ ప్రాఫిట్ ఇస్తే అండర్ అబ్జర్వేషన్ ఉంటే ఏం చేయాలండి, నేను యాడ్ చేసుకోవాలి. అండర్ అబ్జర్వేషన్ ఉంటే, ఓవర్ అబ్జర్వేషన్ ఉంటే ఏం చేయాలండి, లెస్ చేసుకోవాలి కాస్ట్ రికార్డ్స్లో. అంటే అబ్జర్వేషన్ అనేది కాస్ట్ రికార్డ్స్లో ఉంటుంది లేండి. ఓకేనా. ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ అండి. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఉందండి, క్లోజింగ్ స్టాక్ కాస్ట్ రికార్డ్స్లో ఎక్కువగా ఉంది జనరల్గా అయితే, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను, యాడ్ చేయాలి. అంతే కదండి. క్లోజింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది, అవునా కాదా. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ కాస్ట్ రికార్డ్స్లో ఎక్కువ ఉంది, ఫినాన్షియల్ రికార్డ్స్లో తక్కువగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, యాడ్ చేయాలి. అర్థమవుతుందా. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఫినాన్షియల్ రికార్డ్స్లో ఎక్కువగా ఉంది, నా కాస్ట్ రికార్డ్స్లో తక్కువగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ యాడ్ చేయాలి. అంతే కదండి. ఓపెనింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ తగ్గుతుంది, అలా ఇంకా తగ్గాలి. కానీ నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఎలా ఉంది, తక్కువగా ఉంది. సో నేను యాడ్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ఎక్కువగా ఉంది వాల్యూ కాస్ట్ రికార్డ్స్ కంటే, కాస్ట్ రికార్డ్స్ ఎక్కువగా ఉంది ఫినాన్షియల్ రికార్డ్స్ కంటే. అప్పుడు ఏం చేయాలి, నేను లెస్ చేసుకోవాలి, ప్రాఫిట్ తగ్గించాలి కదండి. ఫినాన్షియల్ ప్రాఫిట్ కంటే నా కాస్ట్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎక్కువగా ఉంది ఇక్కడ నా కాస్ట్ రికార్డ్స్లో. అర్థమవుతుందా నేను చెప్తుంది. సో అలా మీరు యాడ్లు లెస్లు చేసుకుంటూ రావాలి. ఓకేనా. సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఎక్స్పెన్సెస్ నేను కాస్ట్ రికార్డ్స్లో తీసుకుంటాను కానీ ఫినాన్షియల్ రికార్డ్స్లో తీసుకోను, అప్పుడు ఏం చేయాలండి, లెస్ చేయాలి. అంతే కదండి. అర్థమవుతుందా. దానివల్ల ఏం జరుగుతుంది, కాస్ట్ రికార్డ్స్లో ఎక్స్పెన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఏమవుతుందంటే ప్రాఫిట్ తగ్గాలి, దానివల్ల నేనేం చేస్తాను, లెస్ చేస్తాను. అలా కాకుండా ఫినాన్షియల్ రికార్డ్స్లో మాత్రం ఎక్స్పెన్సెస్ ఉంటాయండి, కాస్ట్ రికార్డ్స్లో ఎక్స్పెన్సెస్ ఏం లేవు. అప్పుడు ఏం చేయాలి, నేను యాడ్ చేయాలి. లీగల్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవన్నీ కాస్ట్ రికార్డ్స్లో ఉంటాయి. లీగల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉండవు. ఓకేనా. సో ఉండవు కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ఏమవుతాయి, నాకు నేను కాస్ట్ రికార్డ్స్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా. కొన్ని ఇన్కమ్ కాస్ట్ రికార్డ్స్లో ఉంటాయి కానీ ఫినాన్షియల్ రికార్డ్స్లో ఉండవు, అవి యాడ్ చేయాలి. ఫినాన్షియల్ రికార్డ్స్లో ఉన్న ఇన్కమ్ కొన్ని ఉన్నాయి, ఇంట్రెస్ట్లో అన్ని, కాస్ట్ రికార్డ్స్లో ఇంట్రెస్ట్లో లేవు. ఏం చేయాలి, అప్పుడు లెస్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ప్రాఫిట్ పెరుగుతుందో దేనివల్ల అయితే అవన్నీ మీరు ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి, దేనివల్ల అయితే ప్రాఫిట్ తగ్గిపోతుందో అవన్నీ లెస్ చేసుకోవాలి. అర్థమైందా మీకు చెప్తుంది. ఫినాన్షియల్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి, లీగల్ ఎక్స్పెన్సెస్ అలాంటివన్నీ ఉన్నాయండి. అలాంటివి కాస్ట్లో లేవండి కాస్ట్ రికార్డ్స్లో. నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలి, కాస్ట్ రికార్డ్స్లో ప్రాఫిట్ ఎంత అని కనుక్కోవాలి. ఓకేనా. సో ఇక నా ఎక్స్పెన్సెస్ నేను బేర్ చేయట్లేదు, నా కాస్ట్ రికార్డ్స్ నాకు అనవసరం కదా అండి. ఫినాన్షియల్ రికార్డ్స్లో ఏమో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఏం చేయాలి, నేను కన్సిడర్ చేయకూడదు కాబట్టి దీనివల్ల నా ప్రాఫిట్ తగ్గింది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఈ ఎక్స్పెన్సెస్ వల్ల ఫినాన్షియల్ ప్రాఫిట్ తగ్గిందండి నాకు, కాస్ట్ రికార్డ్స్ నాకు అవసరం లేదు కాబట్టి ఏం చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. అర్థమవుతుందా, లాజిక్ అర్థమవుతుందా. ఓకేనా. అండర్ అబ్జార్ప్షన్ అండి. అండర్ అబ్జార్ప్షన్ అంటే ఏంటండి, దీని ఇంకర్ అయింది ఎక్కువ. అర్థమైందా. అబ్జార్ప్షన్ జరిగింది ఎంతండి, తక్కువగా అబ్జర్వ్ చేశాను నేను. అర్థమవుతుందా. సో అండర్ అబ్జార్ప్షన్ ఉందండి నాకు ఇక్కడ. అండర్ అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటండి, యాడ్ చేసుకోవాలి. అండర్ అబ్జర్వేషన్ ఎప్పుడైనా ఏం చేస్తానంటే నేను యాడ్ చేస్తాను, క్లోజింగ్ స్టాక్కి వాటికి యాడ్ చేసుకుంటూ ఉంటాను జనరల్గా. అర్థమవుతుందా. సో నేను యాడ్ చేస్తాను, ఫినాన్షియల్ ప్రాఫిట్కి యాడ్ చేస్తాను. ఓవర్ అబ్జర్వేషన్ వచ్చింది లెస్ చేసుకుంటాను. ఇవన్నీ లాజిక్స్ అండి, నార్మల్ లాజిక్స్. ఓకేనా. కాకపోతే రెగ్యులర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా చెప్తాను కాబట్టి నార్మల్ అనిపిస్తుందండి.
వెరీ బేసిక్ లాజిక్స్ అవన్నీ. ఓకేనా, రీకన్సిలేషన్. ఈసారి రీకన్సిలేషన్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి, రీకన్సిలేషన్. ఓకేనా, ఇది ఇంటిగ్రల్ అండ్ బుక్ కీపింగ్ అండి, ఇంటిగ్రల్ అకౌంట్స్ అండ్ నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్. ఓకే, ఏంటి 20 minutes అయిపోయిందా చాప్టర్? అంటే ఏం చెప్పలేదా? ఎలా అండి, ఏం జరిగింది? పర్లేదా, అర్థమైందా? నెక్స్ట్ ఇంకా కాస్టింగ్ మెథడ్స్ అండి, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. ఈ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో నేను ఒక ఓవర్ ఇచ్చి దాని తర్వాత చాప్టర్స్లోకి ఎంటర్ అవుదామండి. ఓకేనా, ఆబ్జెక్టివ్స్లోకి ఏమన్నా వస్తే అవి మీకు అర్థం అవ్వాలి వెంటనే. చూడండి ఇక్కడ కాస్టింగ్ మెథడ్స్ అండి. మనం కాస్టింగ్ మెథడ్స్లో ఏమేమి చెప్పుకుంటాం, ఏమేమి ఉన్నాయంటే అండి ప్రజెంట్ ఇక్కడ జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, కంటిన్యూగా చెప్పండి, కాంట్రాక్ట్ కాస్టింగ్, ఫోర్త్ వన్ ప్రాసెస్ కాస్టింగ్, ఫిఫ్త్ వన్ ఆపరేటింగ్ కాస్టింగ్ అండి. ఆపరేటింగ్ కాస్టింగ్ దీన్ని నేను ఏమంటానండి, సర్వీస్ కాస్టింగ్. ఓకేనా, ఓకే. జాబ్ కాస్టింగ్ అసలు నేను ఎప్పుడు యూజ్ చేస్తాను అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా, బ్యాచ్ కాస్టింగ్ అసలు ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాలి అనేది క్వశ్చన్. ప్రాసెస్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్. ఓకేనా, ఆపరేటింగ్ కాస్టింగ్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ సపరేట్, ఇది మనకు తెలుసు. అర్థమవుతుందండి, ఇది సర్వీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, దీని గురించి మనకు క్వశ్చన్ ఏం లేదండి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఏంటి, ఈ 4లో ఎప్పుడు ఏది వాడాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా, అర్థమవుతుందా? ఒక పర్టికులర్ జాబ్ వచ్చిందండి, స్పెషల్ ఆర్డర్. ఓకేనా, అంటే ఏంటి, మీకు టైం తక్కువగా ఉంది. అర్థమవుతుందా? ఆ ప్రాసెస్ మీకు ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్ ఎవరు చెప్తాను చూడండి, ఒకే యూనిట్ ఒకే రా మెటీరియల్ వాడుతున్నానండి. ఒకే రా మెటీరియల్ వాడుతుంటే నాకేం జరుగుతుందంటే ఒక అవుట్పుట్ వస్తుంది. అర్థమవుతుందా? ఒక రా మెటీరియల్ వాడుతున్నాను, ఒక అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏది వాడినా ఒకటే, బ్యాచ్ కాస్టింగ్ కావచ్చు, జాబ్ కాస్టింగ్ కావచ్చు, ప్రాసెస్ కాస్టింగ్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏంది, ఆ పీరియడ్లోనే బయటకు వచ్చేస్తుంటే నేను చెప్పేది. అర్థమవుతుందండి, నేను 31st March 2023 ఆర్ 2024లో ఓకేనా ఒకటే రా మెటీరియల్ ఉందండి, ఎక్స్ అనే రా మెటీరియల్ ఉంది. ఓకేనా, 31/3/2025 కల్లా నాకేంటంటే అవుట్పుట్ కూడా వచ్చేస్తుందండి. ఓకేనా, అవుట్పుట్ ఏ వచ్చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేను ఏ మెథడ్ వాడినా ఒకటే, ఎందుకని ఆ ఇయర్లో అన్ని జరిగిపోతున్నాయి, నాకు ఒకటే ఉంది అక్కడ, ప్రాసెస్లు పెద్ద ఏం లేవు. అర్థమవుతుందండి, ఇక్కడ ఏది వాడినా ఒకటే. ఇలా ఈ టైమ్స్లో కాదండి, జనరల్గా. ఇప్పుడు జాబ్ కాస్టింగ్ ఎప్పుడు వాడతానంటే అండి, నాకు ఒక స్పెషల్ ఆర్డర్ వచ్చింది. ఓకేనా, ఒక్క నిమిషం. జాబ్ ఎలా వస్తుందంటే స్పెషల్ ఆర్డర్ అండి, స్పెషల్ ఆర్డర్ రావడం కానీ, లేదా ఆ ప్రాసెస్ ఎక్కువ టైం ఉండదండి. ఓకేనా, తక్కువ టైమే ఉంటుంది. ఓకేనా, సో టైం ఎలా ఉంటుందండి, లో టైం ఉంటుంది, లెస్ టైం ఉంటుందండి. ఇంకా ఏంటి, కస్టమర్ మీకు ఏమి ఇవ్వచ్చండి, స్పెసిఫికేషన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, సపరేట్ స్పెసిఫికేషన్స్. ఓకేనా, దీంతో చేస్తే నేనేమంటానండి, జాబ్ కాస్టింగ్ అని అంటానండి. నేను ఏ కాస్టింగ్ వాడాలి అనేది ఎవరి డెసిషన్, మేనేజ్మెంట్ డెసిషన్. నా సిచ్యువేషన్ బేస్ చేసుకుని నేను జాబ్ కాస్టింగ్ వాడాలా, బ్యాచ్ కాస్టింగ్ వాడాలా, కాంట్రాక్ట్ కాస్టింగ్ వాడాలా, ప్రాసెస్ కాస్టింగ్ వాడాలా అనేది నా డెసిషన్ అండి. అంతేగాని ఇదే వాడాలని నాకు ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? నా ప్రాసెస్ని బట్టి, నా టైంని బట్టి, ఓకేనా, దాన్ని బట్టి నేనేంది ఆ కాస్ట్ని కనుక్కుంటూ ఉంటానండి. ఈ టోటల్ జాబ్కి నాకు ఎంత కాస్ట్ అయిందో కనుక్కుంటానండి. ఇక్కడ నాకు పర్ యూనిట్ అవసరం లేదు ప్రస్తుతానికి. అర్థమైందా? నాకు ఒకరు వచ్చి జాబ్ ఇచ్చారండి, స్పెషల్ ఆర్డర్ ఇచ్చారు. ఓకేనా, 50,000 ఇస్తాను నాకు చేసి పెట్టే అన్నారండి. ఇప్పుడు నేనేం కనుక్కోవాలి, ఇక్కడ నేను నా జాబ్కి ఎంత కాస్ట్ అయిందో కనుక్కోవాలి. 50,000 లోపల అవుతుందా లేదా, నాకు ప్రాఫిట్ ఉందా లేదా అని. అర్థమవుతుందా? ఓకేనా, అర్థమవుతుందా అండి? సో ఈ జాబ్ కాస్టింగ్ ఏం చేస్తాను, నేను టోటల్ జాబ్ కాస్ట్ని కనుక్కుంటూ ఉంటానండి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకేమి ఉంటాయండి, తక్కువ టైం ఉంటుంది, స్పెసిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు, స్పెషల్ ఆర్డర్స్గా రావచ్చు. ఈ టైమ్స్లో మాత్రమే జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తాను నేను. అర్థమవుతుందా? మరి బ్యాచ్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాను సార్ అంటే, మళ్ళీ ఇంకొకటి ఉందండి. ఇంకా ఏంటంటే ఒక ప్రాసెస్కి ఇంకో ప్రాసెస్కి ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రోజు వాడిన ప్రాసెస్ని నెక్స్ట్ ఆర్డర్కి వాడనండి. ఆర్డర్కి ప్రాసెస్లు మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాను, నేను జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తాను. టైం తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఒక్కొక్క ఆర్డర్కి ఒక్కొక్కలాంటి ప్రాసెస్లో యూజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, అప్పుడు జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తానండి.
మరి బ్యాచ్ కాస్టింగ్ సార్, బ్యాచ్ కాస్టింగ్. సో ఈ బ్యాచ్ కాస్టింగ్ అంటే ఏంటి సార్? సమ్ టైం వరకు, ఒక లిమిటెడ్ టైం వరకు, అంటే ఒక 10 days 20 days అలా అనుకుందాం సార్. ఓకేనా? అంతవరకు ఏం చేస్తానంటే నేను బ్యాచెస్గా తీస్తూ వస్తాను సార్. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే నా రా మెటీరియల్ స్పెసిఫికేషన్ మారిపోతూ ఉంటాయి సార్, ఎంతో కొంత. నేను మీకు చెప్తుంది అర్థమవుతుందా సార్? బ్యాచెస్గా బయటకు తీస్తూ ఉంటాను సార్. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది, 1 month తర్వాత కావచ్చు, 1.5 month తర్వాత కావచ్చు, ఏం జరుగుతుందంటే నా ఇన్పుట్స్ వేరీ అయిపోతూ ఉంటాయి సార్. అర్థమవుతుందో? అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాచ్ నెంబర్ 10032 అనే ఒక బ్యాచ్ నెంబర్కి ఓకేనా 1000 units నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఎందుకని ఇన్పుట్స్ చేంజ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? బ్యాచ్ నెంబర్ 10033కి ఇక్కడ నేను 5000 units ప్రొడ్యూస్ చేశాను. అర్థమవుతుందా సార్? సో నేనేం చేస్తాను, దీనికి ఎంత కాస్ట్ అయింది డివైడెడ్ బై 5000 వేస్తే నాకు ఎంత వస్తుంది సార్? పర్ యూనిట్ కాస్ట్ వచ్చేస్తుంది. టోటల్ బ్యాచ్ కాస్ట్ డివైడెడ్ బై ఓకేనా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద బ్యాచ్ చేస్తే నాకు ఏమొస్తుంది సార్? కాస్ట్ పర్ యూనిట్ వచ్చేస్తుంది సార్, కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను బ్యాచ్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాను సార్? నేను ఒక లిమిటెడ్ టైం వరకే ఉంటుంది సార్. అర్థమవుతుందా? మరి ఐడెంటికల్ కాదు. ఓకేనా? అన్ని ఐడెంటికల్ ప్రాసెస్ అయితే కాదు సార్. ఓకేనా? ఆ టైం వరకే ఐడెంటికల్ ప్రాసెస్ ఉంటుంది. బ్యాచెస్గా తీసుకుంటూ వస్తాను నేను. ఓకేనా? దీన్ని నేను ఏమంటాను? బ్యాచ్ కాస్టింగ్ అని అంటాను సార్. ఓకేనా? ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మీ ఎగ్జామ్కి. అడిగితే MCQs ఇలా అడగొచ్చు అంతే. ఓకేనా? జాబ్ కాస్టింగ్ ఇంపార్టెంట్ సార్, ప్రాసెస్ కాస్టింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాసెస్ కాస్టింగ్ సార్. మరి కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎంటర్ అవుదాం, ప్రాసెస్ కాస్టింగ్ ఎంటర్ అవుదాం, తర్వాత కాంట్రాక్ట్ వెళ్దాం. ప్రాసెస్ కాస్టింగ్, మరి ప్రాసెస్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి సార్? అన్ని ప్రాసెస్లే కదా. మరి ప్రాసెస్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మీరు మోర్ దాన్ 1 ప్రాసెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఆర్ 1 ప్రాసెస్ అయినా పర్లేదు సార్, కానీ అన్ని యూనిట్స్ ఎలా ఉండాలి సార్? ఐడెంటికల్ యూనిట్స్ అయి ఉండాలి, ఐడెంటికల్ ప్రాసెస్లు అయి ఉండాలి. అర్థమవుతుందా? ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం సార్. అర్థమవుతుందా? ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఏం చేస్తూ ఉండాలి? ఐడెంటికల్ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారు సార్? ప్రాసెస్ కాస్టింగ్ యూజ్ చేస్తారు. ఇలా ఐడెంటికల్ యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే మీరు ఏం యూజ్ చేస్తారు? జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? జాబ్ కాస్టింగ్ లో మాస్ ప్రొడక్షన్ ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా సార్? ఒక కస్టమర్ నాకు ఎన్ని సార్ ఒక 50 units తయారు చేయ బాబు అంటాడు, అంతే. అర్థమవుతుందా సార్? బట్ నార్మల్గా ప్రాసెస్ కాస్టింగ్ ఎలా సార్? lakhs of units ని రెడీ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మాస్ ప్రొడక్షన్ ఉంటుంది సార్ ప్రాసెస్ కాస్టింగ్ లో. న్యూస్ పేపర్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, ఓకేనా? ఇవన్నీ సార్. ఇలా కాకుండా మరి బ్యాచ్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా అంటే మీ సెల్ ఫోన్లో వెనకాల ఉన్న బ్యాటరీ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు సార్. అర్థమవుతుందా? కార్స్ కావచ్చు, అసెంబ్లీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సార్. అప్పుడప్పుడు మీకు కాల్ ఫర్ చేస్తూ ఉంటారు సార్, బ్యాటరీస్ పేలిపోతున్నాయని. ఓకేనా? ఈ టైంలో రెడీ అయిన స్కూటర్స్ అన్ని కొంచెం రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి. మీరు గమనించారు సార్, BS4, BS5, BS6 ఇలా వచ్చుంటాయి. కొన్ని స్కూటీలు అప్పుడప్పుడు మీకు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పి బయట మార్కెట్లో చెప్తూ ఉంటారు. యాక్టివా 5G పోయింది. అర్థమైందా సార్? ఈ జనరేషన్ యాక్టివా పెద్ద సేల్ అవ్వట్లేదు. ఇంతకుముందు యాక్టివా ఉంటే సెకండ్స్లో తీసుకోండి, అది బాగుంటుంది, ఆ ఇంజన్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. మీరు వినుంటారు కదా సార్ బయట ఇలాంటి మాటలు. అర్థమవుతుందా? పాత ఫోన్లు బాగుంటాయి కానీ ఇప్పుడు ఫోన్లు పెద్ద స్టాండర్డ్ లేవు. ఎందుకని? అవి బ్యాచెస్గా రెడీ చేస్తూ ఉంటారు సార్. ఒకనో టైంలో ఏం జరిగిందంటే నోకియా ఫోన్లు పేలిపోతున్నాయని ఏం చేశారంటే సార్, ఈ బ్యాచ్లో జరిగిన బ్యాటరీ ఉండే సెల్ ఫోన్లన్నీ బ్యాక్ ఇచ్చేసేయండి అని చెప్తారు సార్. ఎలా తెలుస్తుంది? ఏ బ్యాచ్ ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది సార్. దానికి నేను బ్యాచ్ కాస్టింగ్ యూజ్ చేసుకుంటాను. అర్థమవుతుందా? ఇన్పుట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఏంటి సార్? మాస్ ప్రొడక్షన్ ఉంటుంది, ఐడెంటికల్ యూనిట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తూ ఉంటాను సార్? ఒకేలాంటి ప్రాసెస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాను. ఓకేనా? ఇది ప్రాసెస్ కాస్టింగ్ యూజ్ చేస్తాను ఇక్కడ. మరి కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాను సార్? అంతా ప్రాసెసే కదా, ఏది కన్స్ట్రక్ట్ చేసిన ప్రాసెసే సార్, అవునా కాదా? సరే, మరి ఒకరు అగ్రిమెంట్కి ఎంటర్ అవ్వాలి సార్, కాంట్రాక్ట్ తీసుకోవాలి సార్ అంటే, మరి ఒకరు నేను సేల్ చేస్తున్నా అంటే అది కాంట్రాక్ట్ కాదా? మరి కాంట్రాక్టే. అర్థమవుతుందా సార్? అన్ని కాస్ట్లు ఒకటే సార్. కానీ ఏంటంటే ఇక్కడ మీకు 1 yearకే అవ్వట్లేదు సార్ వర్క్. అర్థమవుతుందా? 1 yearకి అవ్వట్లేదు సార్. కానీ ఇయర్ ఎండింగ్కి మీరు ఏం చేయాలి? ప్రాఫిట్ అయితే చూపించాలి, అవునా కాదా? ఇంత ప్రాఫిట్ ఉందని కాస్ట్ రికార్డ్స్లో చూపించాలి, అవునా కాదా సార్? సో దానికోసం ఏం చేస్తాను నేను? కాంట్రాక్ట్ కాస్టింగ్ యూజ్ చేస్తాను సార్. అర్థమవుతుందా? సో కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నాకు 1 yearతో అయిపోతుంది వర్క్, 2-3 years వర్క్ జరుగుతూ ఉండొచ్చు. ఓకేనా? ఇయర్కి సమ్ పోర్షన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతూ ఉంటుంది అంతే. 100% వర్క్ని కంప్లీట్ చేయలేను. అర్థమవుతుందా? ఇలాంటి టైమ్స్లో నేను ఏం చేస్తాను సార్? కాంట్రాక్ట్ కాస్టింగ్ యూజ్ చేసుకుంటాను. అర్థమవుతుందా? ఎంత వర్క్ సర్టిఫై అయింది, నాకు ఎంత అమౌంట్ వచ్చింది, ఈ బేసిస్ మీద నేను ఏం చేస్తూ ఉంటాను సార్? కాంట్రాక్ట్ కాస్టింగ్ యూజ్ చేసుకుంటూ ఉంటాను. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎలా ఉంటుంది అంటే సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీకు ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది.
ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా. ఆఫ్టర్ దట్ చివరిలో ఏమొస్తుంది సార్, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ప్రపోర్షన్స్ తెలుసా సార్ మీకు? P&L అప్రాప్రియేషన్స్ అంటే తెలుసా సార్ మీకు? ఏంటి సార్ అలా చూస్తున్నారు? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్స్ తెలుసా సార్ మీకు? సార్ మీకు ప్రాఫిట్ వచ్చేసిన తర్వాత డివిడెండ్ పే చేయాలి, బయట వాళ్ళకి ట్యాక్స్లు పే చేయాలి. ప్రాఫిట్ ఉంటేనే పే చేస్తారు ఇవన్నీ, ప్రాఫిట్ లేకుంటే పే చేయరు కదా. వీటిని నేను ఏమంటానంటే అప్రాప్రియేషన్స్ అంటాను సార్. ప్రాఫిట్ అప్రాప్రియేషన్ అకౌంట్ అంటాను సార్. అంటే ప్రాఫిట్ని ఎవరెవరికి అప్రాప్రియేట్గా పంచాలి, అర్థమవుతుందా? వీటిని నేను ప్రాఫిట్ అప్రాప్రియేషన్స్ అంటాను. సిపిటీలో వస్తుంది సార్, ఇది రాలేదా? మర్చిపోయి ఉంటారా? అంటే సిలబస్ ఏమైనా చేంజ్ అయింది కాబట్టి పదాలు ఏం రాలేదా ఏంటి సార్ మీకు? సిపిటి మీకు ఎక్కడైనా వచ్చి ఉండాలి కదా. ప్రాఫిట్ అండ్ లాస్ సార్ పార్ట్నర్షిప్లో వస్తుంది సార్ నాకు తెలిసి. ఓకే, వద్దు సరే అండి, ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు నేను పార్ట్నర్కి షేర్ ఇవ్వాలా అండి? ఎప్పుడు ఇస్తాను? ప్రాఫిట్స్ ఉంటే ఇస్తాను, అవునా కాదా? సో అప్పుడు నేనేం చేయాలి సార్, ప్రాఫిట్ తీసుకొని ఇంకో అకౌంట్ చేసుకొని P&L అప్రాప్రియేషన్స్ అని ఏం చేస్తాను సార్, ప్రాఫిట్ ఒక పక్క రాసుకొని క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ రాసుకొని. ఓకేనా. జనరల్గా ఎలా ఉంటుంది ప్రాఫిట్, ఎక్కడ ఉంటుంది? డెబిట్ సైడ్ ఉంటుంది. నేను ఏం చేస్తాను సార్, క్రెడిట్ సైడ్ రాసుకొని ఏం చేస్తాను, నేను అప్రాప్రియేషన్ చేసుకుంటాను సార్. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, వాడి పోర్షన్ ఎంత, వీడి పోర్షన్ ఎంత అని అందరికి అపోర్షన్ చేస్తూ ఉంటాను సార్ అప్రాప్రియేట్గా. ఓకేనా సార్. అది సేమ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ అలానే ఉంటుంది సార్ అకౌంట్ అనేది. ఓకేనా సరే. ఇంకేమున్నాయి సార్? ప్రాసెస్ కాస్టింగ్ అయిపోయింది, కాంట్రాక్ట్ కాస్టింగ్ అయిపోయింది. ఆపరేటింగ్ కాస్టింగ్ ఏముంది సార్? నార్మల్ కాస్టింగ్ సార్. నార్మల్గా వాడు ఏం చెప్తారు, దాంట్లో మీరు ఏం చేయాలి, వేరియబుల్ కాస్ట్లు ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్లు ఏంటి, ఇవన్నీ సెమీ వేరియబుల్ ఏ ఉన్నాయి. ఓకేనా. వాటిని మీరు సెగ్రిగేట్ చేసుకొని ఒక బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటారు సార్. జనరల్ కాస్టింగ్ అది. ఓకేనా. జనరల్ కాస్టింగ్లో మీరు ఎలాగైతే చేశారో అదే కాస్టింగ్ని ఆపరేటింగ్ కాస్టింగ్లో చేస్తారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, నిన్న మనం ఆడుకున్నాం సార్, సింగిల్ కాస్ట్ యూనిట్, కాంపోజిట్ కాస్ట్ యూనిట్. సింగిల్ కాస్ట్ యూనిట్ అంటే ఏంటి, ఒకే యూనిట్ ఉంటుంది సార్. ఏదైనా మీరు మెజర్మెంట్ యూనిట్ అనేది ఒకటే ఉంటే, సింగిల్గా ఉంటే దాన్ని నేనేమంటాను, సింగిల్ కాస్ట్ యూనిట్ అంటాను, ఆర్ కాస్ట్ యూనిట్ అని అంటాను సార్. అలా కాకుండా మెజర్మెంట్ యూనిట్స్ 2 ఉంటాయి, అంటే పర్ కిలోమీటర్ పర్ ప్యాసింజర్ అని ఉంటే దాన్ని నేనేమంటాను, కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అని అంటాను సార్. మీకు సర్వీస్ డిపార్ట్మెంట్స్లో ఏమొస్తాయంటే కాంపోజిట్ కాస్ట్ యూనిట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా సార్. ఇవి కాస్టింగ్ మెథడ్స్. ఇప్పుడు మనం బుక్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వన్ ప్రాసెస్ కాస్టింగ్ ఎంటర్ అయిపోదామా సార్? జాబ్ బ్యాచ్ లాస్ట్లో చూసుకుందామా? అక్కడ అసలు ఏం ఉండదు అంటే మేము చెప్పకపోయినా పర్లేదు సార్, చివరిలో అది మిస్ అయినా కూడా ఏం కాదు అందుకోసం. కానీ మనకి ప్రాసెస్ కాస్టింగ్ అయితే ఇంపార్టెంట్. లేకుంటే ఫస్ట్ కాంట్రాక్ట్ కాస్టింగ్ చెప్పేసుకుందాం సార్, తర్వాత ప్రాసెస్ కాస్టింగ్ ఎంటర్ అయిపోతుంది, లైన్లో ఉంది కాబట్టి. వెనక్కి వెళ్ళకుండా పేజ్ నెంబర్ చెప్పండి. కాంట్రాక్ట్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ సార్. బ్యాచ్ కాస్టింగ్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మెటీరియల్స్ అయితే ఈఓక్యూ ఉంటుందో బ్యాచ్లో ఏముంటుంది, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఉంటుంది సార్. అర్థమవుతుందా? సేమ్ ఈఓక్యూ కాన్సెప్ట్ ఎలా ఉందో బ్యాచ్ కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా. ఒకసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. క్యారీయింగ్ కాస్ట్ పర్ బ్యాచ్. ఓకేనా. అక్కడ కూడా ఏం చేయాలి సార్, ఇన్వెంటరీ, బ్యాచ్ ఇన్వెంటరీని మీరు ఏం చేయాలి సార్, హాఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీ క్యారీయింగ్ కాస్ట్ గుర్తుందా సార్? మెటీరియల్స్లో క్యారీయింగ్ కాస్ట్ ఫార్ములా ఏంటి సార్, హాఫ్ అంటాం మనం. లేదా ఏం చేయొచ్చు సార్, దాన్ని యావరేజ్ ఇన్వెంటరీ సార్. జనరల్గా క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ యావరేజ్ ఇన్వెంటరీ సార్, ఇదే ఫార్ములా. నేను ప్రతిసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఇన్వెంటరీ అన్నప్పుడు ఏం తీసుకోవాలి సార్, నేను యావరేజ్ ఇన్వెంటరీ తీసుకోవాలి. అర్థమవుతుంది. ఎందుకని ఇన్వెంటరీ లెవెల్ ఎప్పుడు ఒకేలా ఉండదు సార్, మారిపోతూ ఉంటుంది. ప్రొడక్షన్ ఇష్యూ చేస్తూ ఉంటాను, మళ్ళీ కొత్త ఆర్డర్లు చేస్తూ ఉంటాను. ఓకేనా. సో అందుకే నేను ఏం చేస్తూ ఉంటాను, యావరేజ్ తీసుకుంటూ ఉంటాను మెటీరియల్స్ది. ఓకేనా. సో క్యారీయింగ్ కాస్ట్ ఫార్ములా ఏంటి సార్, క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ యావరేజ్ ఇన్వెంటరీ. అలాగే బ్యాచ్లో కూడా ఏమొస్తుంది సార్, క్యారీయింగ్ కాస్ట్ పర్ బ్యాచ్ అంటే ఏం చేస్తాను, యావరేజ్ ఇన్వెంటరీ ఫర్ బ్యాచ్ ఇంటూ క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్. అర్థమవుతుందా? సేమ్ అంతే సార్. ఓకేనా. కాంట్రాక్ట్ కాస్టింగ్ సార్. ఓకే. దీంట్లో కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఓకేనా. ఇవేం అడగడు సార్, కానీ తెలుసుకోండి ఊరికే. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే సార్, మీకు ఎంత కాస్ట్ అయింది, ఓకేనా, తీసుకొని వినండి సరిపోతుంది, అంత అవసరం లేదు. మీకు ఎంత కాస్ట్ అయింది తీసుకొని ప్లస్ ప్రాఫిట్ సమ్ మార్జిన్ మీరు వేసుకొని కోట్ చేస్తే దాన్ని ఏమంటాను సార్, నేను కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అని అంటాను సార్. ఇక్కడ మీకు లాస్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా. బట్ టార్గెట్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్, ఇవి కొటేషన్స్. అర్థమవుతుందా? కొటేషన్స్, టెండర్స్. అర్థమవుతుంది. టెండర్స్ పిలుస్తారు అంటారు, టెండర్స్ అంటారు కదా సార్, అలానే. సో మీ టార్గెట్ ప్రైస్ని ఫిక్స్ చేసి
మీరేం చేయాలి సార్, ఆ కాంట్రాక్ట్ని ఆ టార్గెట్ ప్రైస్లోనే కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? రిస్క్ అండ్ రివార్డ్స్ అన్ని మీరే తీసుకోవాలి. అర్థమవుతుంది సార్? ఇక్కడ ఏంటి, ఓన్లీ రివార్డ్సే తీసుకుంటారు, రిస్క్ తీసుకోరు. ఇక్కడ ఏంటి, మీకు రిస్క్ కూడా మీరే తీసుకుంటారు. ఓకేనా? ఓకే, ఇవన్నీ ఏముండదు సార్. ఇందాక మనం ఎలాగైతే అన్నిటిని జనరల్ లెడ్జర్ అకౌంట్కి పంపించామో, జనరల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి, అలానే మీరు ఏం చేయాలి సార్, అన్నిటిని కాంట్రాక్ట్ అకౌంట్కి పంపించాలి. అంతే, ఇంకేం లేదు సార్. అందుకే ఫస్ట్ అవి చెప్పాను, బుక్ కీపింగ్ చెప్పింది అందుకే. ఓకేనా? జస్ట్ మామూలుగా ఇందాక బుక్ కీపింగ్లో ఉన్నప్పుడు మీకు కాంట్రాక్ట్ అకౌంట్ అనేది లేదు కాబట్టి, ప్రాసెస్ అకౌంట్ అనేది లేదు కాబట్టి, అర్థమవుతుందా సార్, జాబ్ అకౌంట్ అనేది లేదు కాబట్టి, దేనికి వాళ్ళు తెలియక మీరు ఏం చేశారు సార్, జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్కి ఇచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి, మీకు కాంట్రాక్ట్ అకౌంట్ అనేది ఉంది ఇప్పుడు మీకు హోల్సమ్గా. అర్థమవుతుందా? సో మీరు ఏం చేశారు సార్, అన్నిటిని ఏం చేయాలి, మీరు కాంట్రాక్ట్ అకౌంట్కి పంపించాలి. అంటే కాంట్రాక్ట్ అకౌంట్ డెటార్ టు ఏమొస్తుంది సార్, మెటీరియల్స్, వేజ్ కంట్రోల్. అర్థమవుతుందా? ఏవైతే పేమెంట్లు ఉన్నాయో అన్నింటిని ఏం చేయాలి సార్, కాంట్రాక్ట్ అకౌంట్ పంపించేయడమే. కాంట్రాక్ట్ దగ్గర మెటీరియల్స్ మిగిలిపోయాయి, అవి నాకేమవుతాయి సార్, క్లోజింగ్ స్టాక్గా పక్కన ఉంటాయి క్రెడిట్ సైడ్లో. అర్థమవుతుందా? రిటర్న్ వచ్చేసాయి, అవి కూడా ఏమవుతాయి సార్, డెబిట్ సైడ్లోకి వెళ్ళిపోతాయి. అంతే కదా సార్, అర్థమవుతుంది కదా మీకు చెప్తుంది నేను. ఓకే ఓకే, ఒకసారి సమ్కి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు మరి సమ్ నెంబర్ 12 చేద్దామా సార్? ఏదో ఒకటి, ఏదో సమ్ చెప్పండి సార్. 13 చేద్దామా, నెంబరింగ్ బాగుంటుంది వినడానికి. చిన్న సమ్ సార్ ఇది, ఏ బుద్ధి అవుదేమో, పర్లేదు లేండి. ఆన్ సైట్ అని ఉంది కదా, ఇది చేద్దాం, పర్లేదు. లేదా ఇక్కడ ఇదే చేద్దాం సార్. 12 చూడండి సార్, ఈజీగానే ఉంది, కొంచెం ఎక్కువ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. ఏమంటున్నాడు సార్, మిషనరీ ఇచ్చాడు సార్ 30,000, మెటీరియల్స్ ఇచ్చాడు, వేజెస్ ఇచ్చాడు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అన్సర్టిఫైడ్ వర్క్ ఎంతో ఇది చెప్పాడు సార్, వేజెస్ అవుట్ స్టాండింగ్. కొన్ని పాయింట్లు మిస్ అయ్యాయి సార్, ఇవి కూడా చెప్తాను. ఓకే సార్, ఆగండి సార్. ఇప్పుడు నాకు కాంట్రాక్ట్ అకౌంట్ ఉంది సార్. ఓకేనా? నేను కాంట్రాక్టర్ని. అర్థమవుతుంది సార్, నాకు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను సార్. ఓకేనా? నేను ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇయర్లో నాకు ఎలా కాంట్రాక్ట్ అయిపోయి కంప్లీట్ అయిందా? లేదు, కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? ఎంతో ఒక పర్సెంట్ కంప్లీట్ అయింది సార్, నాకు 40% ఆర్ 50% సంథింగ్ ఎంతో కంప్లీట్ అయింది సార్. 20% అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 60, 80 ఇలా అనుకుందాం, 90, ఈ 3-4-5 టైమ్స్ అనుకుందాం సార్. సో ఏంటంటే సార్, ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు వస్తారు సార్ నా దగ్గరికి, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చాడో వాడు ఏం చేస్తాడు, ఎక్స్పర్ట్ వాల్యుయేషన్ నా దగ్గర పంపిస్తాడు సార్. అవునా? వాల్యుయేషన్ నా దగ్గర పంపించి ఏం చెప్తాడు, వాడు కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది 40% అంటున్నాడు, 20%, 60, 80, 90 అంటున్నాడు, ఎంత అయిందో చూసి రాపో అంటాడు సార్. అర్థమైందా? ఎంత అయిందో చూసి సర్టిఫికేట్ ఇచ్చిరా, సర్టిఫై చేసిరా అంటాడు సార్. వాడు వచ్చి ఏం చేస్తాడు, వర్క్ సర్టిఫైడ్ ఎంత, ఓకేనా, వర్క్ అన్సర్టిఫైడ్ ఎంత అని చెప్తాడు సార్. వర్క్ అన్సర్టిఫైడ్ అంటే ఏంటి, వాడు చెప్పిన స్పెసిఫికేషన్తో నువ్వు ఈ వాల్ కట్టలేదు సార్. అర్థమవుతుందా? సో ఏం చేస్తాడు, దాన్ని సర్టిఫై చేయడు, ఈ వాల్ మళ్ళీ కట్టు అని పడగొట్టేస్తాడు, లేదా హాఫే కట్టాడు. వాడు ఫుల్గా కంప్లీట్ అయితేనే దాన్ని లెక్క పెడతాడు, లేదా లెక్క పెట్టాడు అన్నప్పుడు అది ఏమవుతుంది సార్, అన్సర్టిఫైడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? తర్వాత ఏం జరుగుతాయి, వాడు చెప్పినట్టుగా మళ్ళీ మార్చి దాన్ని సర్టిఫై చేయించుకుంటాం నెక్స్ట్ ఇయర్కి. అర్థమవుతుంది సార్ ఇదంతా. అండ్ ఇంకా ఏం జరుగుతుంది, ఇలా వర్క్ సర్టిఫై అయిపోయింది సార్. వర్క్ సర్టిఫై అయిన తర్వాత తిని ఏం చేస్తాడు, వెళ్ళి ఇంత పర్సెంటేజ్ సర్టిఫై చేశాను అని చెప్పేసి ఏం చేస్తాడు సార్, కాంట్రాక్ట్కి చెప్తాడు. ఎవరైతే మనకి కాంట్రాక్ట్ ఇచ్చాడో అతను చెప్తాడు. అతను ఏం చేస్తాడు, మనకి మనీ రిలీజ్ చేయాలి. అవునా? మనీ రిలీజ్ చేయాలి. ఆ మనీ రిలీజ్ చేసినప్పుడు తను ఏం చేయొచ్చు సార్, కొంత అమౌంట్ని రిటైన్ చేసి పెట్టుకోవచ్చు. అంటే నెక్స్ట్ మళ్ళీ తను వర్క్ చేస్తాడో లేదో, మధ్య వెళ్ళిపోతాడేమో అనే సెన్స్లో ఏం చేయొచ్చు, సమ్ పోర్షన్ ఆఫ్ మనీని తన దగ్గరే ఉంచుకొని రిమైనింగ్ మన దగ్గర ఇవ్వచ్చు. కాంట్రాక్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాను లేదంతా అని. అర్థమైందా సార్? ఇలా రిటైన్ చేసుకున్న అమౌంట్ అంతా నేను కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాను నీకు, ఇది వరకు నాకు కాషన్ డిపాజిట్ ఆర్ సెక్యూరిటీ డిపాజిట్ లా దగ్గర ఉంచుకుంటాను. అర్థమవుతుందా? దీన్ని నేను ఏమంటాను సార్, రిటెన్షన్ మనీ అని అంటాను. ఓకేనా? అర్థమవుతుందా సార్? సో ఇవన్నీ మీకు ఐడియా వచ్చాయి. ఇంకోటి ఏంది, ఎస్కలేషన్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది సార్. ఎస్కలేషన్ క్లాజ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను 2020లో స్టార్ట్ చేశాను సార్ వర్క్. ఓకేనా? 2025 అయినా ఇంకా వర్క్ అవ్వట్లేదు అనుకుందాం సార్. ఇప్పటిదాకా రా మెటీరియల్ మొత్తం ఒకేలా ఉంటాయా సార్, ప్రైజెస్ అన్ని ఉండవు కదా, రా మెటీరియల్ ప్రైస్ పెరిగిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు లేబర్ ఛార్జెస్ పెరిగిపోతూ ఉంటాయి, ఇన్పుట్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు నా కాంట్రాక్ట్ కాస్టింగ్లో నా కాస్ట్ అన్ని ఏమైపోతే పెరిగిపోతూ ఉంటాయి సబ్స్టాన్షియల్గా అంటే ఎక్కువగా సార్. ఓకేనా? ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నప్పుడు నేను బేర్ చేయలేను, అంటే సరిగ్గా అవ్వదు. అందుకోసం ఏం చేస్తానంటే సార్, నేను ఎక్స్కలేషన్ క్లాజ్ రాసుకుంటాను సార్. దీంట్లో ఏముంటుందంటే, ఇన్పుట్స్ ప్రైస్ ఇంత పర్సెంటేజ్ పెరిగితే నా కాంట్రాక్ట్ ప్రైస్ని ఇంత పెంచుతాను. అర్థమవుతుందా సార్? అంటే ఇన్పుట్స్ ప్రైస్ 5% పెరిగితే నేను నీ కాంట్రాక్ట్ ప్రైస్ని 1% ఇంక్రీజ్ చేస్తాను. అర్థమవుతుందా? నువ్వు చెప్పిన కాస్ట్ కంటే 1% ఎక్స్ట్రా ఇస్తాను అనేది ఏంటి సార్, ఇది ఎక్స్కలేషన్ క్లాజ్ పెట్టుకుంటాను సార్. ఓకేనా? ఇవన్నీ జరిగాయి.
ఇప్పుడు సార్ ఇందాక మనం మాడుకున్నట్టు 20%, 40%, 60, 80, 100 అనుకుందాం సార్. ఓకేనా? సరే, ఇప్పుడు అప్ టు 25% వరకు ఏమంటాడంటే సార్ కాంట్రాక్ట్ కాస్టింగ్లో అసలు మీరు ఏమి ఇవ్వద్దు అంటాడు సార్. మనీ ఏం రికగ్నైజ్ చేయొద్దు అంటాడు సార్. మీరు ప్రాఫిట్ని రికగ్నైజ్ చేయొద్దు. ఎప్పుడు వరకు? 20% వరకు మీరు అసలు రికగ్నైజ్ చేయొద్దు అని చెప్తాడు సార్. ఓకేనా? మరి 25% నుంచి 50% వరకు, ఓకేనా, 25% నుంచి 50% వరకు ఎంత రికగ్నైజ్ చేయమంటాడు సార్? 1/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ని మీరు రికగ్నైజ్ చేయండి అంటాడు. అర్థమవుతుందా? మీరు ఇన్ కేస్ రిటెన్షన్ చేసుకుంటే సమ్ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది సార్? వాడి దగ్గర ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? మీకు ఇచ్చిన దాంట్లోనే క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫికేట్ చేయండి. అన్నీ మీకు నోట్తో చెప్పేస్తున్నాను నేను. చూడండి సార్, 20% ఉంది సార్. ఓకేనా? 40% సార్, 60, ఎంత సార్? ఇంకా 90% రాసుకుందాం సార్. ఓకేనా? సో ఈ 20% అప్ టు 25 వరకు ఏం చేయకూడదు సార్? మనం రికగ్నైజ్ చేయకూడదు. ఓకేనా? అండ్ 25 to 50%, ఓకేనా సార్? ఇంతవరకు నేనేం చెప్తానంటే 1/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ని మీరు రికగ్నైజ్ చేయండి అని చెప్తాను సార్. ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇక్కడ నేను అమౌంట్ని రిటర్న్ చేసుకుంటూ ఉన్నాను సార్. అర్థమవుతుందా? నాకు మొత్తం అమౌంట్ ఇవ్వట్లేదు కదా అతను. మరి ఈ ప్రాఫిట్లో నా మొత్తం అమౌంట్ ఉందా? ఉండదు. అంతే కదా సార్? నా దగ్గర ఇప్పుడు నా ప్రాఫిట్ ఎక్కడ చూపిస్తున్నా? నా దగ్గర వచ్చిన అమౌంట్తో నేను ప్రాఫిట్ చూపించాలి నీకు, అవునా కాదా? నా దగ్గరికి అసలు మొత్తం అమౌంట్ వచ్చిందా? రాలేదు. కొంత అమౌంట్ నువ్వు ఉంచుకున్నావు కదా. సో నేనేం చేస్తాను ఇక్కడ? క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ చేస్తాను. అంతే కదా సార్? అర్థమైందా? సో వర్క్ సర్టిఫికేట్ మొత్తం నా క్యాష్ రిసీవ్ అవ్వలేదు కదా, అందుకని ఏం చేస్తాను? ఆ ప్రపోర్షన్ మాత్రమే నేను రికగ్నైజ్ చేస్తాను. అర్థమవుతుందా? తర్వాత ఏం చెప్తాడు సార్? ఎంత ప్రపోర్షన్ నుంచి ఎంత ప్రపోర్షన్ వరకు? మరి 50 నుంచి 90 వరకు. ఓకేనా? 50 నుంచి 90 వరకు ఎంత ఇమ్మంటాడు సార్? తను 2/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ ఇమ్మంటాడు సార్. ఓకేనా? అర్థమవుతుందా? 2/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ ఇమ్మంటాడు సార్. రికగ్నైజ్ చేసుకో. ఓకేనా? దాంట్లో కూడా ఓకేనా, ఇన్ కేస్ రిటెన్షన్ ఉంటే ఏం చేయాలి సార్? నేను క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫికేట్ చేస్తాను సార్. ఎందుకని? నా దగ్గర ఎక్కువ మొత్తం అమౌంట్ రాలేదు, నేనే ఎలా మొత్తం ప్రాఫిట్ని రికగ్నైజ్ చేస్తాను? 2/3లో కూడా. అర్థమైందా? అంటే నోషనల్ ప్రాఫిట్ నా దగ్గర లేదంతా కదా. ఎంత ఉంది నా దగ్గర నోషనల్ ప్రాఫిట్ అంటే? వర్క్ క్యాష్ రిసీవ్ ఎంత అయితే అయిందో అంతవరకే నోషనల్ ప్రాఫిట్ ఉంది. ఇదే ఎంట్లో వర్క్ సర్టిఫైడ్లో. అర్థమవుతుంది? ఇది ఒక ప్రపోర్షన్ సార్, మీకు అర్థమైతే. ఓకేనా? దాంట్లో 1/3, దాంట్లో 2/3 అంటున్నాను నేను ఇక్కడ నోషనల్ ప్రాఫిట్లో సార్. అలానే ఈ 90% కంటే ఎక్కువ ఉంటే, ఓకేనా, 90%కి వచ్చేస్తే ఏమంటాడు సార్? ఏం చేయమంటాడు? 90% ఎక్కువ వచ్చేస్తే 100% ఆఫ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చేయాలి సార్ మీరు. ఓకేనా? సో 100% ఆఫ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటే ఏంటి సార్? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటే ఏంటి సార్? మీరు స్టార్టింగ్లో కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్ వేసుకో ఉంటారు సార్, అది మీ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. అర్థమవుతుందా? సో నోషనల్ ప్రాఫిట్ అంటే మీకు ఏమొస్తుంది? కాంట్రాక్ట్ కాస్టింగ్ చేస్తే మీకు వచ్చేస్తుంది సార్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటే ఇది కాదు. కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. అర్థమవుతుందా? సో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్. ఓకేనా? క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్. ఇంకా ఏంటి సార్? ఏంటండి? వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్. ఓకే సార్. చూడండి, ఇన్ కేస్ ఓకేనా, ఇప్పుడు టోటల్గా ఉంది సార్. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఎస్టిమేటెడ్ ప్రాఫిటే ఉంది నాకు. ఓకేనా? ఇంకొక కండిషన్లో ఏం జరుగుతుంది సార్? నాకు ఇక్కడ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ టోటల్గా ఉంది సార్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అనుకున్నాను నేను. ఓకేనా? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ టోటల్గా అనుకున్నప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టండి సార్. చూడండి, నా కాంట్రాక్ట్ ప్రైస్ అనేది ఎక్కడికి వెళ్తుంది సార్? క్యాష్ రిసీవ్డ్, సారీ, కాంట్రాక్ట్ ప్రైజా సార్ ఇది? వర్క్ సర్టిఫైడ్, సారీ. చూడండి, వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ సార్ నాకు. అంతేనా? అర్థమవుతుందా సార్? సో అంటే ఏంటి? మీరు ఎంత కాంట్రాక్ట్ ప్రైస్ అనుకున్నారు, వర్క్ ఎంత సర్టిఫై అయింది, ఈ ప్రపోర్షన్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తాను సార్. దీంట్లో ఏం చేస్తాను? మళ్ళీ నా దగ్గర రిటెన్షన్ ఉంటే ఏం చేస్తాను సార్? నేను క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్. అర్థమవుతుందా సార్? సో వర్క్ సర్టిఫైడ్ క్యాన్సిల్ అయిపోయి క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ వస్తుంది సార్. అర్థమవుతుందా? ఇది మాత్రమే మీరు ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి. రిమైనింగ్ రిటెన్షన్లో ఉన్న ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది సార్? ఎస్టిమేటెడ్ అయినా కూడా కాంట్రాక్ట్ దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? ఇవి మీరు ప్రాఫిట్ని రికగ్నైజ్ చేయాల్సింది. ఓకే, ఇది థియరీ సార్.
ఇప్పుడు మనం ఒక సమ్ చేద్దాం సార్. ఫస్ట్ చూడండి, ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, మిషనరీస్, మెటీరియల్స్ రిటర్న్స్ ఇచ్చాడు సార్. మెటీరియల్ రిటర్న్ చేసేసాను. వర్క్ సర్టిఫైడ్ ఇచ్చాడు, క్యాష్ రిసీవ్డ్ చెప్పాడు సార్. వర్క్ సర్టిఫైడ్, క్యాష్ రిసీవ్డ్ చూడండి సార్, మారిపోయింది. అర్థమవుతుందా? అంటే ఎంత? 30,000 ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు నాకు రిటెన్షన్లో ఉంది. మీకు అర్థమవుతుందని చెప్పింది. మెటీరియల్స్ ఆన్ 31/12/2021 అంటే ఏంటి సార్? మెటీరియల్స్ ఆన్ సైట్, అంతేనా? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ లేబర్ క్లోజింగ్ స్టాక్ ఎక్స్పెన్స్ ఉంటాయా సార్? క్లోజింగ్ లేబర్ క్లోజింగ్ ఎక్స్పెన్స్ ఉంటాయా? ఉండవు సార్. ఎలా ఉంటాయి? మెటీరియల్స్ కాబట్టి అలా ఉంటాయి. మరి అవర్స్ ఎలా ఎత్తి పెడతాం మనం? ఎత్తి పెట్టలేం. ఓకేనా? యాక్చువల్లీ ఇది కూడా జోక్ వేద్దాం అనుకున్నా, కుదరలేదు. సరేలేండి. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ప్రాఫిట్ మేడ్ ఆన్ కాంట్రాక్ట్ ఇన్ ద ఇయర్ షుడ్ బి అరైవ్డ్ బై ద డిడక్టింగ్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఫ్రమ్ టోటల్ వాల్యూ ఆఫ్ ఆర్కిటెక్ట్ సర్టిఫైడ్ దట్ 1/3 ఆఫ్ ప్రాఫిట్ సో అరైవ్డ్ షుడ్ బి రిగార్డ్ ప్రొవిజన్ అగెన్స్ట్ ద కంటింజెన్సీస్ ఆఫ్ ప్రొవిజన్. సారీ సార్, ఇందాక మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పడం మీకు మర్చిపోయాను. ఇప్పుడు మీరు 1/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ని మీరు రికగ్నైజ్ చేశారు. మరి 2/3 ఏం చేస్తారు? రిమైనింగ్ 2/3 ఏం చేయాలి? అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నట్టే సార్. సార్ కాంట్రాక్ట్ మీకు జరుగుతూ ఉన్నంతసేపు కాంట్రాక్ట్ అనేది ఏంటి సార్? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అర్థమవుతుందా? ఓ బ్రిడ్జ్ ఉంది సార్, బ్రిడ్జ్ 5 years వరకు ఏంటి సార్? వర్క్ ఇన్ ప్రోగ్రెసే. అర్థమవుతుందా? సో వర్క్ సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ ఇవన్నీ వేరు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటాయి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? టోటల్ ఇదంతా ఏంటి సార్? వర్క్ ఇన్ ప్రోగ్రెసే. నువ్వు ప్రాఫిట్గా రికగ్నైజ్ చేయి, రిమైనింగ్ అంతా ఏం చేస్తావు సార్? ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అలా ఉంచు. అంటే ఆ ప్రాఫిట్ నీ దగ్గరికి వస్తుందో రాదో నీకు తెలియదు, అందుకని ప్రొవిజన్ ఫర్ కంటింజెన్సీస్ వస్తుందో రాదో నీకు తెలియదు. సో దాన్ని ఎలా రికగ్నైజ్ చేయమంటాడు? ప్రొవిజన్ ఫర్ కంటింజెన్సీస్గా పెట్టుకో. అర్థమవుతుందా? ప్రాఫిట్గా రికగ్నైజ్ చేయి, రిమైనింగ్ పోర్షన్ ఏం చేయమంటున్నాడు సార్? ప్రొవిజన్ ఫర్ కంటింజెన్సీస్ అని చెప్పి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పంపించుకోండి. అర్థమవుతుందా? ఓకే, సరే సార్. నెక్స్ట్ ఏంటి? అది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి ఏమంటున్నాడు సార్? సెకండ్, such portion taking into credit of such portion of 2/3 of profit as cash received to the work certified. వర్క్ సర్టిఫైడ్ ఏమంటున్నాడు సార్? 2/3 of profit arrived so that regard of provisions or contingents that should be increased by taking credit of profit and loss account only such portion of 2/3 of profit as cash received to work certified. ప్రిపేర్ కాంట్రాక్ట్ అకౌంట్ అడిగాడు సార్. కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేయాలి సార్? మెటీరియల్స్, ఓకేనా, 1700698 పంపించాను, ఇష్యూ చేశాను. అండ్ వేజెస్, ఓకేనా. తర్వాత ఏంటి సార్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకేనా. ఇంకా ఏంటి సార్? డిప్రిషియేషన్. మిషనరీ ఉంది సార్, మిషనరీ మీద నాకేం వస్తుంది? డిప్రిషియేషన్ కూడా ఉంటుంది సార్. 30,000 ఇంటూ డిప్రిషియేషన్. అంటే మిషనరీ గురించి ఏమైనా చెప్పాడా సార్? వాల్యూ ఆఫ్ మిషనరీ 30,000 ఇచ్చాడు సార్. ఓకే, అర్థం కాలేదు సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు కదా సార్. సో డిఫరెన్స్ ఎంత? 8,000 అనేది నాకేమవుతుంది? డిప్రిషియేషన్ అవుతుంది. ఓకేనా? సో దాన్ని వేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఏమేమి పే చేస్తున్నాను చూడండి సార్. కాంట్రాక్ట్ వాడు అవుట్ స్టాండింగ్ వేస్ పే చేస్తున్నాను నేను, అవునా? 395380 పే చేస్తూ ఉన్నాను. అండ్ మెటీరియల్స్ రిటర్న్ వచ్చాయి సార్. సో క్రెడిట్ సైడ్ వచ్చేస్తాయి నాకు మెటీరియల్ రిటర్న్స్ అనేది. మెటీరియల్స్ ఆన్ సైట్ ఉన్నాయి సార్, అవి కూడా ఏం చేస్తాను సార్? క్రెడిట్ సైడ్ రాసుకుంటాను. ఓకేనా? ఇంకేమున్నాయి సార్? ఓవర్ హెడ్స్ పే చేస్తున్నాను నేను. ఓకేనా? ఇది డెబిట్ సైడ్ వస్తుంది, 858252. ఓకేనా సార్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఏం పే చేస్తున్నాను సార్ నేను? అది కూడా చెప్పేశాను కదా, 6334. ఇవన్నీ చేస్తే నాకేం వస్తుంది సార్? ఒక టోటల్ వస్తుంది. ఓకేనా? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది సార్? నాకు రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అంతేనా? బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది సార్? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ నాకు. ఓకేనా? సో ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఓకే, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఏమున్నాయి సార్ నాకు? వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ రెండు ఉన్నాయా నాకు? వర్క్ సర్టిఫైడ్ ఎంత సార్? 3,90,000. వర్క్ అన్సర్టిఫైడ్ 9,000. ఈ రెండు వర్క్ నాకు జరిగినట్టేనా జనరల్గా? సో ఆ రెండింటిలో ఏం చేస్తాను సార్ నేను? వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ రాసేసుకుంటాను సార్. ఓకేనా? ఇటు సైడ్ నాకేముంది? కాస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంది సార్. ఓకే, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది సార్. రిమైనింగ్ నాకేమవుతుంది? నోషనల్ ప్రాఫిట్ అవుతుంది. అర్థమవుతుందా? నోషనల్ ప్రాఫిట్ ఏమవుతుంది సార్? నాకు బ్యాలెన్స్ ఫిగర్ అవుతుంది సార్ 56,450. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తాను? ప్రాఫిట్ అప్రోప్రియేషన్స్. ఇక్కడ నుంచి ప్రాఫిట్ అప్రోప్రియేషన్స్ చేస్తాను సార్. అప్రోప్రియేషన్స్ ఏంటి? నాకేం చెప్పాడు సార్? ఎంత పర్సెంట్ అని చెప్పాడు నాకు? ఫస్ట్ 2/3 1/3 సార్.
ప్రాఫిట్ అండ్ లాస్ పంపించమంది, 2/3 పంపించమన్నాడు. ఓకేనా, 1/3 ఏం చేయమన్నాడు, కంటింజెన్సీ పంపించమన్నాడు. 2/3 దానికి పంపించమన్నాడు సార్, ప్రాఫిట్ అండ్ లాస్కి పంపించమన్నాడు. ఓకేనా, సో నేనేం చేస్తున్నాను సార్, ప్రాఫిట్ అండ్ లాస్కి 2/3 పంపిస్తున్నాను సార్ నోషనల్ ప్రాఫిట్లో. ఓకేనా, 1/3 దీనికి పంపిస్తున్నాను సార్, ప్రొవిజన్ ఫర్ కంటింజెన్సీకి 1/3 పంపించమన్నాడు. ఓకేనా, దాన్ని ఏం చేస్తాను, నేను వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంచేస్తాను, దాన్ని ప్రొవిజన్ ఫర్ కంటింజెన్సీ అని రాస్తాను. ఏంటి సార్ క్వశ్చన్లో అది మీకు అర్థం కాలేదా? అర్థమైందా? ఇది సేమ్ అంతే ఉంటుంది సార్, కాంట్రాక్ట్ అకౌంట్లు అన్ని ఇట్లాగే ఉంటాయి సార్. ఓకేనా, అర్థమైందా? కాంట్రాక్ట్ అకౌంటింగ్ చాలా ఈజీ సార్. కాంట్రాక్ట్ అకౌంట్ మీరు రాసేయాలి. కానీ మీకు ఏంటి సార్, నేను చెప్పేది మొత్తం మీద మీకు ఎప్పుడు కూడా ప్రాబ్లం చెప్పాలనుకోను సార్, నేను కాన్సెప్ట్ చెప్పాలి అనుకుంటూ ఉంటాను. ఓకేనా, మీకు ప్రతిదానికి మీనింగ్స్ తెలియాలి ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు. ఓకేనా, నెక్స్ట్ అండి, మధ్యలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఏమైనా ఉన్నా టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడో దగ్గర నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, మీకు తెలుసు నా అకౌంట్ ఎలాగో, మీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ అందరికి తెలుసు అండి. ఓకేనా, ఏవో గోల్ మెసేజ్ చేస్తూనే ఉంటారు, కామన్లేండి. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఇంకా ఓకే కదండి, కాంట్రాక్ట్ కాస్టింగ్ అర్థమైనట్టే కదండి. నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్. ఈ ప్రాసెస్ నన్ను తీసావా? లేదు కదా, సర్లేండి, ఇట్స్ ఓకే, ఏం చేయొద్దండి అంతే. ప్రాసెస్ కాస్టింగ్ అండి. ఈ ప్రాసెస్ కాస్టింగ్ మనం తెలుసుకోవాల్సింది ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రాసెస్ కాస్టింగ్ అప్లై చేయాలంటే ఎలా ఉండాలండి, మనకు అన్ని ప్రాసెస్ అన్ని ఎలా ఉండాలంతా ఐడెంటికల్గా ఉండాలి, ప్రాసెస్లన్నీ అవుట్పుట్ అంతా ఐడెంటికల్గా ఉండాలి. అర్థమవుతుందా? ఇంకా ఎలా ఉండాలండి, మాస్ ప్రొడక్షన్ అయి ఉండాలి. మెయిన్ ఏంటంటే మాస్ ప్రొడక్షన్ అండి. ప్రాసెస్ కాస్టింగ్ యూజ్ చేస్తున్నప్పుడు మెయిన్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్లో మాస్ ప్రొడక్షన్ అండి. ఓకేనా, మాస్ ప్రొడక్షన్ లేకపోతే హ్యాపీగా నేను బ్యాచ్ కాస్టింగ్ చేసుకుంటాను కదా, అర్థమవుతుందండి. బ్యాచ్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్ చేసుకుంటాను. ప్రాసెస్ కాస్టింగ్ ఎందుకు, ప్రాసెస్ 1 అకౌంట్, 2 అకౌంట్, 3 అకౌంట్స్ ఇన్ని వేసుకోండి. అర్థమవుతుందండి. మాస్ ప్రొడక్షన్ 1 or more ప్రాసెసెస్ మేబీ. ప్రాసెస్ 1 అకౌంటే ఉందండి, అయినా ప్రాసెస్ 1 అకౌంట్ నాకు ఎందుకు, ఒకటే ప్రాసెస్ ఉన్నప్పుడు కూడా తక్కువ యూనిట్స్ ఉంటే నేను ప్రశాంతంగా జాబ్ బ్యాచ్ చేసుకుంటాను, చాలా ఈజీ. అర్థమవుతుందో? సో ప్రాసెస్ కాస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తానండి నేను, మోర్ దెన్ 1 ప్రాసెస్లో ఉన్నప్పుడు, లేదా మాస్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు. ఐడెంటికల్ ప్రొడక్ట్స్ మాస్ ప్రొడక్షన్ అండి, న్యూస్ పేపర్స్ ఇలాంటివన్నీ. ఓకేనా, టాబ్లెట్స్, ఫార్మాసిటికల్స్ వీళ్ళేం యూజ్ చేస్తారో తెలుసా అండి? ఏ కాస్టింగ్ యూజ్ చేస్తారు? బ్యాచ్ కాస్టింగ్. అర్థమవుతుందా? ఇన్ కేస్ సమ్ టాబ్లెట్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయండి, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఏ బ్యాచ్లో తేడా కొట్టిందని. అర్థమవుతుందా? సో వాళ్ళు మెడిసిన్ ఏం చేస్తారంటే అండి, ఇన్పుట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, కెమికల్ కాంపౌండింగ్ చేంజ్ చేస్తూ ఉంటారు, అవునా కాదా? ఆ ప్రపోర్షన్ చేంజ్ చేస్తూ ఉంటారండి, కంపోజిషన్, కెమికల్ కంపోజిషన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా, అలా మారిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అండి, బ్యాచెస్గా మారుస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఈ బ్యాచ్లో ఈ కంపోజిషన్ వాడాం, ఈ బ్యాచ్లో ఈ కంపోజిషన్ వాడాం, ఈ కెమికల్స్ వాడాం. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా మిస్టేక్ కొట్టింది అనుకోండి, ఆ బ్యాచ్ అన్నింటిని ఏం చేస్తారంటే కాల్ఫర్ చేసేస్తారు బ్యాక్కి, ఆ టాబ్లెట్స్ బయట ఇష్యూ చేయొద్దు, అర్థమైందా, కంపెనీకి తీసుకొచ్చేసేయండి అని. ఓకేనా, దానికోసం బ్యాచ్ కాస్టింగ్ అండి. అదేంటి, అలా ఇన్పుట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఐడెంటికల్గా ఉండదండి. సమ్ పీరియడ్ వరకు ఐడెంటికల్గా ఉంటుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది, మళ్ళీ మొత్తం ఐడెంటికల్గా ఉంటుంది, మళ్ళీ మారిపోతూ ఉంటుంది ఇంటర్వెల్గా. దానికి బ్యాచ్ కాస్టింగ్. ఓకేనా, అలా కాకుండా మొత్తం ఒకేలా ఉందండి, అప్పుడంతా ఏముంటుంది, ప్రాసెస్ కాస్టింగ్. ఓకేనా, 1 year కాకుండా మోర్ దెన్ 1 year వరకు ఏం జరుగుతుందంటే ఫుల్గా వర్క్ జరుగుతూనే ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంటుంది. దాన్ని ఏమంటాను నేను, అప్పుడు కాంట్రాక్ట్ కాస్టింగ్ యూజ్ చేసుకుంటాను. ఇదంతా ఎవరి డిస్క్రిషన్ అండి, మేనేజ్మెంట్ డిస్క్రిషన్, వాళ్ళ ఇష్టం. అర్థమవుతుందా? ఓకే, సరే. ఈ ప్రాసెస్ కాస్టింగ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, నేను ఇప్పుడు ఒక ప్రాసెస్ చేస్తున్నానండి. ఓకేనా, ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏముంటుందండి, నాకు లాస్ అనేది ఉంటుంది. ఎంత ఇన్పుట్ పంపిస్తే అంత అవుట్పుట్ వస్తుందా అంటే రాలేదు, మోస్ట్ ఆఫ్ ది కేస్ రాదు, అంతే కదండి. ఏది చేస్తున్నాండి, లెదర్ తీసుకొని మీరు షూ తయారు చేస్తున్నా కానీ ఏమవుతుందండి, లెదర్ వేస్ట్ అయిపోతుంది, అవునా? ఏం చేస్తున్నా, మీరు ఐస్ క్రీమ్ కోన్ తింటున్నా కానీ ఐస్ క్రీమ్ కోన్ మొత్తం తింటారా అండి మీరు? నాకు తెలియదండి, నేను ఏదైతే తినలేను. ఐస్ క్రీమ్ పోయిందంటే కోన్ పడేస్తానండి, మీరు నవ్వులేస్తారా గొట్టం తిన్నట్టుగా? కొంతమంది చిన్నప్పుడు తినేవాళ్ళం అండి, మీరు ఇప్పుడు తినలేరు, ఒక ఏజ్ వచ్చాక అనిపిస్తుంది. అంటే అవన్నీ చేసి ఉంటారు కదండి, సరే అవన్నీ లేదు. ఇలా ప్రతిసారి ఏంటంటే నార్మల్ లాస్ అనేది ఉంటుందండి. సరే, ఇక్కడ లాస్లు ఏమి ఉన్నాయండి, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. ఓకేనా, అబ్నార్మల్ గెయిన్, నార్మల్ కొడతారు, నార్మల్ గెయిన్లు ఉండవు. ఓకేనా, నార్మల్ లాస్ మాత్రమే ఉంటుందండి, నార్మల్ గెయిన్ ఉండదు. ఓకేనా, అబ్నార్మల్ లాస్ ఉంటుంది, అబ్నార్మల్ గెయిన్ ఉంటుంది. ఓకేనా, నార్మల్ లాస్ అంటే ఏంటండి, యాజ్ అన్ ఇండస్ట్రీగా నార్మల్గా లాస్ జరుగుతూ ఉంటుందండి, మీ ఒక్కరికే కాదు అందరికీ.
అర్థమైందా? నువ్వు ఆ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతున్నావు అంటేనే నువ్వు ఫిక్స్ అయిపోవాలి నార్మల్ లాస్ నాకు జరుగుతుంది అని. అర్థమవుతుందా? సో అది నార్మల్ లాస్ అనేది ఏంటి, మీ ఒక్కరికే కాదు ఇండస్ట్రీ మొత్తానికి జరుగుతూ ఉంది అని అర్థం. ఆ ప్రాసెస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతుందో ప్రతి ఒక్కరికి జరుగుతుంది అని అర్థం అండి. అంటే ఇప్పుడు పెట్రోల్ని నేను ఏం చేస్తానంటే డెలివరీ నా దగ్గరికి తెప్పించుకుంటున్నానండి. 100 లీటర్స్ చెప్పాను నేను తీసుకురమ్మని, 1000 లీటర్స్ 1000 లీటర్స్ చెప్పానండి. 1000 లీటర్స్ వచ్చేస్తుందా నా దగ్గరికే రాదు, ఎవాపరేట్ అయిపోతుంది మధ్యలో. అంటే ఏంటి, నా ఒక్కడికే అవుతుంది ఎవాపరేట్, అందరికీ అవుద్ది. అర్థమవుతుందండి? ఎక్కువ అయింది అనుకోండి అది నా ఒక్కడికి అయినట్టే. అర్థమైందా? అంటే ఆ ట్యాంకర్కి హోల్ ఉందండి, ఫుల్ ఎండ స్ట్రైట్గా పడింది, ఎగిరిపోయింది, ఎక్కుపోయింది. అర్థమవుతుందా? లేకుంటే లోపల వాళ్ళు సరిగ్గా వాడలేదు. అర్థమవుతుందా? అప్పుడు దానివల్ల ఎక్కువ పెట్రోల్ వేపర్ అయిపోయింది. ఇవన్నీ ఏంటి, అది అబ్నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా అందరికీ ఒకేలా జరుగుతుందంటే దాన్ని ఏమంటాను నేను, నార్మల్ లాస్ అంటానండి. నార్మల్గా జరుగుతూ ఉంది. సో నార్మల్ లాస్ని నేను బేర్ చేస్తానా లేదా కస్టమర్కి వేసేస్తానండి? కస్టమర్కి వేసేస్తాను. ఎందుకంటే నేను ఇది చేస్తున్నా నీకోసం, ఇది చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఏంది లాస్ అవుతుందని. అర్థమవుతుందండి? సో నేను బేర్ చేయను, నువ్వే బేర్ చేయి అని కస్టమర్కి ఇచ్చేస్తానండి నేను. సో కస్టమర్కి ఇస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తానండి, దీన్ని దేనికి యాడ్ చేస్తున్నట్టుగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? నార్మల్ గెయిన్ అండి. ఓకేనా? నార్మల్ గెయిన్ అంటే ఏంటి, నార్మల్ గెయిన్ ఉంటుందా? మళ్ళీ ఉండదండి. ఓకేనా? సరే. అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి, నా ఒక్కడికే జరిగింది, అంటే నా మిస్టేక్ వల్ల జరిగింది. ఓకేనా? సో నేనేం చేయాలండి, ఎవరు బేర్ చేయరు, నువ్వు తప్పు చేసావు నువ్వే భరించి అంటారు. అర్థమవుతుందా? సో ప్రాఫిట్ అండ్ లాస్కి నేనే పంపించేసుకుంటాను. అర్థమవుతుందండి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఇంక్లూడ్ చేయండి. అబ్నార్మల్ గెయిన్ వచ్చిందండి, ఏం చేస్తాను, ఇది నా వల్ల, నా గొప్పతనం వల్ల వచ్చిన గెయిన్ అండి, అంతే కదా? సో నేనేం చేస్తాను, నాకు ప్రాఫిట్ వచ్చిందని నేను చూపించుకుంటాను అంతే, అందరికి ఇవ్వను. అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించను, ఎందుకని నేను బాగా కష్టపడ్డాను సెన్స్లో ఉంటాను. ఓకేనా? ఇవి డిఫరెన్సెస్ ఇవ్వండి. ఫస్ట్ మీరు ప్రాసెస్ కాస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్ లాస్ని రికగ్నైజ్ చేసేయాలండి. ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది, ఫస్ట్ ఫార్మోస్ట్ స్టెప్ నార్మల్ లాస్ని రాసేయాలి. దాని తర్వాత ఇంకా అన్నీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. నార్మల్ రాసేస్తారు, ట్రాన్స్ఫర్ ఎంతో రాసేస్తారు. అర్థమైందో? ఇంక బ్యాలెన్స్ దగ్గర ఏమవుతుందంటే అబ్నార్మల్స్ అవుతాయి ఏమన్నా ఉంటే. ఓకేనా? సరే, ఇది ప్రాసెస్ కాస్టింగ్ అకౌంట్ అండి. ఓకేనా? ప్రాసెస్ కాస్టింగ్లో మనం ఏం కనుక్కోవాలనుకుంటూ ఉంటామండి ఎప్పుడు కూడా, కాస్టింగ్లో మనం ఏం కనుక్కుంటూ ఉంటాం ఎప్పుడైనా కూడా, కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ కనుక్కోవాలండి. అవునా? కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ కావాలి అంటే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి పంపిస్తున్నానండి. నాకు ప్రాసెస్ 1 ఉంది. ఈ ప్రాసెస్ 1లో అన్ని యూనిట్స్ అన్ని 100% రెడీ అయిపోయి ఉంటాయా? నా ఇన్పుట్స్ అన్ని రెడీ అయిపోయి ఉంటాయండి, ఫినిష్ కూడా అయిపోయి ఉంటాయా? లేదు, అవ్వవు, ఖచ్చితంగా అవ్వవు. కొంత పోర్షన్ ఏమవుతాయండి, ఫినిష్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. ఓకేనా? ఆ పోర్షన్లో కూడా నేను ఒక 90% ఏం చేస్తానండి, బయటికి ఇంకొక ప్రాసెస్ పంపిస్తాను. వీటిని ఏమంటాను నేను, ఇంటర్ ప్రాసెస్ అంటానండి. ఇంటర్ ప్రాసెస్ డిపార్ట్మెంట్స్ అని అంటూ ఉంటాను. ఓకేనా? ఇంటర్ డిపెండెంట్ ప్రాసెస్ సంథింగ్ ఎలాగని. సో ఏం చేస్తానంటే ప్రాసెస్ 2కి పంపిస్తూ ఉంటాను. అంత పంపిస్తానంటే చెప్పలేను, కొంత నా దగ్గర ఉంచుకోవచ్చు, కొంత పంపించవచ్చు. ఓకేనా? కొంత లాస్ అవ్వచ్చు. ఇవన్నీ కాకుండా అబ్నార్మల్ లాస్ కూడా కొంతగా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయండి, క్రెడిట్ సైడ్ వస్తూ ఉంటాయి. సేల్ చేసినట్టుగానే అండి. మీరు ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేస్తున్నారో అలాగే ప్రాసెస్ కాస్టింగ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? లాస్ వస్తే ఏం చేస్తారు, లాస్ని రికగ్నైజ్ చేస్తారండి దాంట్లో కూడా. ఓకేనా? లాస్ వస్తే లాస్ అని రికగ్నైజ్ చేస్తారు, గెయిన్ వస్తే గెయిన్ అని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు మీరు. ఓకేనా? సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఇక్కడ మీరు ఏం కనుక్కోవాలి, కాస్ట్ని కనుక్కోవాలి. కాబట్టి యూనిట్స్ మీరు ఏం చేయాలండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తయారు చేయాలండి మీరు. అర్థమవుతుందా? నార్మల్ లాస్లో ఈక్వల్ యూనిట్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఉండవండి. ఎందుకని అసలు నేను పట్టించుకోను ఆ కాస్ట్ని, ఆ యూనిట్స్ని అసలు పట్టించుకోను నేను. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. 1000 ఉన్నాయండి, 1000 యూనిట్స్ ఉన్నాయండి. దీనికి నాకు ఎంత ఖర్చు అవుతుందంటే 1000 ఖర్చు అవుతుందండి అనుకుందాం. మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. దీంట్లో నాకు 10% లాస్ ఉందండి, నార్మల్ లాస్ 10% ఉందండి. అంటే ఎంత అయినట్టు, 900 అయినట్టు అండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జనరల్గా అయితే పర్ యూనిట్ ఎంత అయి ఉండాలి, 1 రూపీ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటాను నేను. కానీ నార్మల్ లాస్ నేను ఎంటర్ అవుతున్నప్పుడు నాకు తెలుసు 100 యూనిట్లు పోతాయని. ఇప్పుడు నేను 1 రూపీ తీసుకుంటానా? తీసుకోనండి. ఎంత తీసుకుంటాను, 1000 డివైడ్ బై 900, అది 1.1. అర్థమవుతుందండి? నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి 1.1 రూపీ కలెక్ట్ చేస్తాను కస్టమర్ దగ్గర నుంచి. 1.111 అలా వస్తుందండి, 1.2, 1.111. సో కస్టమర్ దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేస్తాను నేను, 1.1 ఛార్జ్ చేస్తాను. అంటే 0.1కి ఎవరికి సంబంధించింది, నార్మల్ లాస్కి సంబంధించింది. ఇది నాకు ముందే తెలుసు ఏది నార్మల్ లాస్ వస్తుందని. అర్థమవుతుంది? మీకు అర్థమైందా డిఫరెన్స్? అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు నాకు అబ్నార్మల్ లాస్ వచ్చిందండి. అసలు యాక్చువల్గా నాకు అయిందే 800. అంటే ఏంటి, అబ్నార్మల్ లాస్ ఎంత అండి, 100. కానీ ఎంత ఛార్జ్ చేయాలి నేను, 1.1 ఛార్జ్ చేస్తాను కస్టమర్ దగ్గర నుంచి.
కానీ జనరల్గా ఎంత చేసి ఉండాలి 1000 డివైడెడ్ బై 800 అండి. ఓకేనా 1.3 1.2 అండి 1.25. ఓకే 1.25 ఛార్జ్ చేస్తుంటే నాకు ప్రాఫిట్ లాస్ రాకుండా ఉండుండేది జనరల్గా. కానీ ఏం జరిగింది ఇక్కడ, నేను 1.25 ఇస్తే ఎవడు కొండవు. అర్థమైందా? నువ్వు తప్పు చేసావు. సో వాడి దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేస్తాను నేను 1.1 ఇంటూ 800. అర్థమవుతుందా? 880. ఓకేనా రిమైనింగ్ ఎంత సార్? రిమైనింగ్ అంతా నాకు లాసే. 880 అంటే 120 సార్ రిమైనింగ్. ఈ 120 నాకు లాసే సార్. అర్థమవుతుందా? సరే ఇప్పుడు నేను అందుకని ఏం చేస్తున్నాను సార్, ఈ 100 అనేది కనిపించలేదు చూడండి, ఈ కళ్ళ ముందు కనిపిస్తుందా సార్ 100 అనేది? అసలు పట్టించుకోండి నేను 100 అనేది. అది ఎంత పోర్షన్ కంప్లీట్ అయింది, ఎంత పోర్షన్ కంప్లీట్ అవ్వలేదు నాకు అనవసరం. అర్థమవుతుందా? అబ్నార్మల్లో ఓన్లీ నేను ఏం చేస్తాను సార్, కాస్ట్ మాత్రం రికగ్నైజ్ చేస్తాను, కానీ యూనిట్స్ని పట్టించుకోను అసలు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అర్థమవుతుందా? సో నేను డైరెక్ట్గా 900 తీసుకుంటాను అంతే. ఈ మధ్యలో నార్మల్ లాస్ 100ని అసలు నేను పట్టించుకోను, కళ్ళకి కనిపిదది. అర్థమవుతుందా? ఎందుకని ఇక్కడ ఎక్కడ నేను ఏ కండిషన్లో కూడా దాన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు, గమనిస్తే మీరు. కానీ ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను సార్, కండిషన్లో 1.25కి 1.1కి వెళ్ళిపోయింది, మారిపోయింది. నేను ఛార్జ్ చేస్తుంది నాకు పడుతుంది వేరు వేరు. అర్థమవుతుందా? అంటే ఈ మిడిల్లో ఉన్న 100 ఉంది కదా సార్, దీన్ని నేను కన్సిడర్ చేస్తూనే ఉన్నాను. సో అర్థమవుతుందా? సో నార్మల్ లాస్కి ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది మీకు అవసరం లేదు. మీకు కంప్లీట్ అయిపోయింది సార్, ఫినిష్డ్ గుడ్. ఎంత పర్సెంట్ కంప్లీట్ అయినట్టు? 100% కంప్లీట్ అయినట్టు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాడు చెప్పేస్తాడు. ఓకేనా సార్? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మెటీరియల్స్ 60% అయింది, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 40 అయింది అని చెప్పేస్తాడు. అలా చెప్పలేదు. అలా చెప్పలేని సిచ్యువేషన్స్ ఇది ఒకటే ఉంటుంది సార్. ఏంటంటే కేవలం రా మెటీరియల్ కన్వర్షన్ కాస్ట్లు ఎంటర్ అవ్వాలి, ఫినిష్ కూడా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు రా మెటీరియల్ ఎంత సార్? ఆల్వేస్ 100%. అర్థమవుతుందా? ఇంక రా మెటీరియల్ ఏం చేయాల్సిన అవసరం లేదు. రా మెటీరియల్ ఎంత అయింది అంటే ఆల్వేస్ 100%. ఎందుకని? రా మెటీరియల్ కన్వర్షన్ కాస్ట్లు ఫినిష్డ్ కూడా. సో కన్వర్షన్ కాస్ట్ దగ్గర వాడు పర్సెంటేజ్ ఇస్తాడు, రా మెటీరియల్ దగ్గర ఇవ్వడు. ఎప్పుడు ఒకే ఒక సినారియో. ఏంటి ఆ సినారియో? ఒకటే ప్రాసెస్ ఉంటుంది, కన్వర్షన్ కాస్ట్లు మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే రా మెటీరియల్ పర్సెంటేజ్ ఇవ్వడు సార్. రిమైనింగ్ టైమ్స్ మొత్తం ఏం చేస్తాడు సార్, రా మెటీరియల్ ఎంత పర్సెంట్ కంప్లీట్ అయిందో కూడా చెప్తాడు మెటీరియల్స్. అర్థమవుతుందా? మీరు కొన్ని కెమికల్స్ తీసుకొచ్చారు సార్, కెమికల్స్ తీసుకొచ్చి మెటీరియల్ తయారు చేయాలనుకున్నారు అనుకుందాం. ఆ మెటీరియల్స్లో దాన్ని రిఫైన్ చేసి చేయాలనుకున్నారు అనుకుందాం ఇంకొక ప్రాసెస్ టూలో. ఓకేనా? ఎంత మెటీరియల్ తయారైంది అంటే వాడు చెప్పేశారు సార్ 40% సంథింగ్ పర్సెంట్ మెటీరియల్ తయారైంది. వర్కింగ్ ప్రోగ్రెస్లో మెటీరియల్స్ 40% ఉంది, లేబర్ 60% ఉంది, ఓవర్ హెడ్ 60% చెప్తాడు. అలా చెప్పకుండా ఉంటే ఒకటే కండిషన్ ఏంటి సార్, అది కన్వర్షన్ కాస్ట్లు అయి ఉంటాయి. అప్పుడు రా మెటీరియల్ 100%, రిమైనింగ్ వాడు చెప్పేస్తాడు. ఎలా కన్వర్షన్ కాస్ట్ 60% చెప్తాడు సార్, 60-40 సంథింగ్. అర్థమవుతుందో? అలా. ఓకే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి సార్? అబ్నార్మల్ లాస్ ఫార్ములా మీకు ఫార్ములాస్ ఏం అవసరం లేదు సార్, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, మీకు వచ్చేస్తుంది. సరే అబ్నార్మల్ లాస్ ఏం చేస్తారు సార్? అబ్నార్మల్ లాస్ని లాస్గా మీరు చూపించాలి. ఓకేనా? ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ ఇప్పుడు మనం ఆడుకుందామే సార్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్? ఈక్వలెంట్ యూనిట్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకేనా? ఈక్వలెంట్ యూనిట్స్ నేర్చుకోవాలి. అన్నీ ఉండే ఒక సమ్ ఉంది సార్, అది చేద్దాం. ఆగండి, ఎక్కడ చూశాను సార్ నేను మీకు చెప్పడం కోసం. కానీ కొంచెం చివరికి వచ్చిన తర్వాత ఈక్వలెంట్ యూనిట్స్ ఉంటుంది చూడండి సార్. అబ్నార్మల్ లాస్ కూడా ఉండేలా ఉంటే బాగుంటుంది సార్. అబ్నార్మల్ గెయిన్. ఓకే 29 చూడండి సార్, ఒకసారి చూద్దాం. ఓకేనా? 29 ఒకసారి చూడండి. 28 ఏంటి ఇంకొంచెం కష్టంగా ఉన్నట్టుంది. 29 చేద్దామా సార్? 28 30 చేద్దామా? 28 ఎందుకు కొంచెం డిఫికల్ట్గా ఉంది సార్, అదేమైనా ట్రై చేద్దామా అని. 30 డిఫికల్ట్గానే ఉందా? కొంచెం కాంప్లికేట్ ఉండే చెప్పండి సార్, అప్పుడు కొంచెం బెటర్గా ఉంటాయి. 30 ఓకే సార్, 30 చేద్దాం. చూడండి సార్, ఏమేమి కనుక్కోమంటున్నాడు? ఈక్వలెంట్ ప్రొడక్షన్ ఎంతో కనుక్కోమంటున్నాడు సార్. ఓకేనా? స్టేట్మెంట్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఎంతో కనుక్కోమంటున్నాడు సార్. ప్రిపేర్ ప్రాసెస్ కాస్టింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు సార్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం కనుక్కుంటున్నాం అంటే ఈక్వలెంట్ యూనిట్స్ కనుక్కుంటున్నాం సార్. ఓకే, ఈక్వలెంట్ యూనిట్స్ ఫస్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ రెండే ఉన్నాయి. తర్వాత ఏంటి సార్, వాటిని నేనేం చేస్తాను, ఈక్వలెంట్ యూనిట్స్గా మారుస్తాను సార్. ఓకేనా? ఫస్ట్ ఇన్పుట్స్ ఏమొస్తాయి సార్? ఇన్పుట్స్ ఏముంటాయి? ఓపెనింగ్ నా దగ్గర ఉన్నాయి. ఎంత సార్ ఓపెనింగ్ ఉన్నాయి? చెప్పాడా ఓపెనింగ్? 200 యూనిట్స్ చెప్పాడు సార్ నాకు. సో ఓపెనింగ్ యూనిట్స్ 200. ఓకేనా? ఎన్ని కొన్నాను సార్ నేను? పర్చేజ్ ఏమైనా చేశానా? అదర్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ కాస్ట్ ఎంత సార్? ఓన్లీ కాస్ట్లేనా ఇవి సార్? ఒక్క నిమిషం సార్, మెటీరియల్ కాస్ట్ అని చెప్పాడు సార్. మెటీరియల్ యూనిట్స్ ఒక్క నిమిషం సార్, ఏమైంది సర్లేండి, 1050 కాదులేండి.
ఓపెనింగ్ సరే ఫినిష్ కూడా ఎన్ని అయ్యాయి చెప్పండి. ఫినిష్ కూడా ఎన్ని తయారయ్యాయి సార్? యూనిట్స్ ఇంట్రడ్యూస్ 1050 చెప్పాడు సార్ ఇక్కడ, అది ఇంపార్టెంట్, ఇది మెటీరియల్ కాస్ట్. ఓకేనా, 1080 1050 అని మెటీరియల్ ఇంట్రడ్యూస్ ఎంత చెప్పాడు సార్ మనకి. అవి ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్స్ ఏమేమి వచ్చాయి సార్ నాకు చూడండి. అవుట్పుట్స్ ఏమేమి వచ్చాయి? ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్. ఓకేనా, అది అవుట్పుట్ ఏనా 1100 బయటికి పంపించాను. దీంట్లో నుంచి నాకు ఏమేమి ఉంటాయి సార్? నాకు ఓపెనింగ్ 200 ఉంటాయి. ఓకేనా, అండ్ ఈ ఇయర్ జరిగిన ఏమేమి జరుగుంటాయి సార్? ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసి అయిపోయినాయి. ఓకేనా, అవి ఎన్ని ఉంటాయి? 950 అవి చెప్పేశాడు అక్కడైనా. క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు సార్ మనకి 150 క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు నాకు. ఓకేనా, సో క్లోజింగ్ స్టాక్ 150 రాసుకున్నాను. ఓకేనా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం చేశాను సార్? ఇంట్రడ్యూస్డ్. ఇంకా బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది సార్? నాకు ఫినిష్డ్ గూడ్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా, ఓన్లీ ఇంట్రడ్యూస్ చేసిన మాత్రమే. ఇంట్రడ్యూస్ చేసిన వాటిల్లో నాకు ఎన్ని అయ్యాయి సార్? 900 అయ్యాయి. రిమైనింగ్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఓకేనా, దీని నుంచి నాకేం కావాలి సార్? ఈక్వలెంట్ యూనిట్స్ కావాలి సార్. ఓకేనా, ఓపెనింగ్ స్టాక్ ఆల్రెడీ ఈక్వలెంట్ యూనిట్స్ చెప్పేశారు సార్. ఓపెనింగ్ స్టాక్లో ఎంత ఉంది సార్? 100% మెటీరియల్ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఓపెనింగ్ వచ్చినప్పటికే. అంటే ఏంటి? జస్ట్ ఇది వన్ ప్రాసెస్ సార్, కన్వర్షన్ కాస్ట్లు ఇవి. అర్థమవుతుందా మీకు? 100% మెటీరియల్ అంటే రా మెటీరియల్ 100% అంటే మీనింగ్ ఏంటి సార్? కన్వర్షన్ కాస్ట్ అని అర్థమైంది. ఒకే ప్రాసెస్ ఉంది మధ్యలో, 1 2 అన్ని ప్రాసెస్ లేవని అర్థం. ఓకేనా, సర్లేండి. మెటీరియల్ 100% అయింది కాబట్టి ఇయర్ ఏమైనా చేయాలా? నేను చేయక్కర్లేదు. సో యూనిట్స్ ఏమన్నా రికగ్నైజ్ చేస్తానా? లేదు. అంతే, అర్థమవుతుంది కదా సార్? లాస్ట్ ఈవెన్ నాకు ఓపెనింగ్లో 40% ఉందంటే ఇయర్ నేను ఎంత చేయాలి సార్? ఇప్పుడు 60 ఎక్స్ట్రా చేయాలి. సో నేను 60% మాత్రమే నేను ఇప్పుడు రికగ్నైజ్ చేస్తాను. 40 లాస్ట్ ఇయర్ రికగ్నైజ్ చేసాను. ఓకేనా, సో దీని ఏం చేశాను సార్? నేను ఈ 200లో 60 అంతే. ఓకేనా, మెటీరియల్స్కి 0. మెటీరియల్స్ ప్రజెంట్ ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా మెటీరియల్స్ ఏంటి సార్? 100% మెటీరియల్స్. అర్థమవుతుందా? సో ఇవన్నీ 100 సార్ ప్రజెంట్కి. క్లోజింగ్ స్టాక్ ఏం చెప్పాడు సార్? 100% మెటీరియలే ఆటోమేటిక్గా, అండ్ 70% లేబర్ 70% ఓవర్ హెడ్ చెప్పాడు సార్. సో 100 చేసుకుంటే మీకు ఏమొస్తుంది సార్? ఈక్వలెంట్ యూనిట్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంటూ 70% చేయాలి సార్. 900 ఇంటూ 100%, 150 ఇంటూ 100, అలా 100 ఇంటూ అలా చేసుకుంటూ రావాలి సార్ మీరు. ఓకేనా, ఓకే. నెక్స్ట్, సో మీకు ఇక్కడ ఏమొస్తాయి సార్? మీకు టోటల్ యూనిట్స్ వచ్చేస్తారు. మెటీరియల్కి ఎంత యూనిట్స్, లేబర్కి ఎంత యూనిట్స్, ఓవర్ హెడ్ ఎంత యూనిట్స్ అని వచ్చేస్తాయి సార్. వచ్చేసి మీకు ఆల్రెడీ కాస్ట్లు చెప్పేసి ఉంటాడు. మెటీరియల్ కాస్ట్ ఎంత? 1050 డివైడెడ్ బై 1050. ఓకేనా, అది మెటీరియల్ కాస్ట్ సార్. లేబర్కి 2250 డివైడెడ్ బై అలా. ఓకేనా, సో మీకు ఏమొస్తాయి ఇప్పుడు? మీకు అన్ని కాస్ట్ పర్ యూనిట్లు వచ్చేస్తూ ఉంటాయి సార్. ఓకేనా, అండ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ కూడా ఏం చేయొచ్చు సార్ మీరు? 150 యూనిట్స్ ఉన్నాయి సార్ క్లోజింగ్ స్టాక్లో. ఓకేనా, క్లోజింగ్ స్టాక్లో లేబర్ ఎంత ఉంది సార్? 150 ఇంటూ 70%. అవునా, 150 ఇంటూ 70% ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. అందుకే అది 105 అయింది. అర్థమవుతుంది మీకు చెప్పింది? అది 105 ఎందుకు అయింది అంటే అందుకు. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్ సార్. అసలు మీరు ఫస్ట్ ప్రాసెస్ కాస్టింగ్ ఏం చేయాలి సార్? నార్మల్ లాస్ ఏమన్నా ఉంటే రాసేయాలని చెప్పాను. ఇక్కడ నార్మల్ లాస్ ఉందా? లేదు. సో ఫస్ట్ ఏంటి సార్? ఇంకా అది అవసరం లేదు కాబట్టి ఓపెనింగ్ స్టాక్. ఓకేనా, అండ్ మెటీరియల్స్ ఎంత అయింది, లేబర్ కాస్ట్ ఎంత అయింది, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంత అయింది. ఓకేనా సార్? దాని తర్వాత ఏం చేస్తున్నాను నేను? క్లోజింగ్ స్టాక్ ఎంటర్ అయింది. క్లోజింగ్ స్టాక్ 150 క్లోజింగ్ స్టాక్ సార్. క్లోజింగ్ స్టాక్ వాల్యూ మనం రాసుకున్నాం ఆల్రెడీ. ఎంత సార్? 465 ఇంతకుముందు చేసింది. ఓకేనా, ఫినిష్డ్ స్టాక్ ఎంత ఉంది సార్? 1110 ఫినిష్డ్ గుడ్స్. టోటల్ ఫినిష్డ్ కూడా అయింది క్లోజింగ్ స్టాక్ కాకుండా. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ప్లస్ ఓపెనింగ్ నుంచి ఫినిష్డ్ కూడా తయారైంది. ఓకేనా, ఇంటూ ఎంత వస్తుంది సార్ మనకు? ఆల్రెడీ ఇంతకు వచ్చేసిందా? ఇంతకుముందు రాలేదా? ఇంతకుముందు 4760 వచ్చేసింది సార్ మనకు ఆల్రెడీ. 4760 ఎంత సార్? ఇది 4 కాదు, ఇది అర్థం కాలేదు సార్. ఓకే. సో ఈ కాస్ట్ అన్ని కనుక్కొని మీరు ఏం చేయాలి సార్? టోటల్ చేయాలి. ఓకేనా, ఫినిష్డ్ కూడా ఎంత అయింది అని. లేదా ఏం చేయొచ్చు సార్? డైరెక్ట్గా బ్యాలెన్స్ ఫిగర్ ఎంత అయిందో అది కనుక్కోవచ్చు. బ్యాలెన్స్ ఫిగర్ చేయొచ్చు, బట్ ఇలా చేసినప్పుడు ఈజీగానే ఉంటుంది సార్. ఓకేనా, అయిన కాస్ట్ అన్నిటిని. ఇంకొంచెం డిఫికల్ట్గా ఉండేది చూద్దాం సార్. అబ్నార్మల్ లాస్ ఉంది సార్ ఇక్కడ. సార్ దీంట్లో 31 చేద్దాం సార్.
ఎంటర్ అయిపోదాం సార్. 29కి వెళ్ళిపోదాం సార్, చేసేద్దాం. ఓకేనా? సరే చూడండి సార్, ఫాస్ట్ చెప్పడమేగా, నాదేమో సార్ నోట్తో చెప్పడమే కదా, ఫాస్ట్గానే అయిపోద్ది. సార్ చూడండి సార్, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు సార్ 1600 ఇచ్చాడు సార్, మెటీరియల్ 70%. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్, ప్రాసెస్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఇవన్నీ మీకు నేను కొండ గుర్తుల్లా చెప్తున్నాను సార్. మెటీరియల్ 70% అలా కనిపించింది, 100% కాకుండా. అంటే మీనింగ్ ఏంటి సార్, మీకు ప్రాసెస్ 1, 2, 3 అకౌంట్లు రాబోతున్నాయి అని అర్థం సార్. మోర్ దెన్ 1 ప్రాసెస్ అకౌంట్ ఉందని అర్థం. లేదా 100% మెటీరియల్ ఇచ్చేసారంటే ఒకే ప్రాసెస్ ఉంది సార్, అది కన్వర్షన్ కాస్ట్. రా మెటీరియల్ కన్వర్షన్ చేసి ఫినిష్ కూడా తయారు చేస్తున్నాం. అర్థమవుతుందా? కొండ గుర్తుంది సార్, లాజిక్స్ అది యాక్చువల్లీ. సరే, ఓపెనింగ్ స్టాక్లో మెటీరియల్ ఇచ్చారు సార్, 1600 మెటీరియల్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ ఏం జరుగుతుంది సార్, 30%, 40%, 40% ఈ ఇయర్ ఈక్వల్ యూనిట్స్ చూపించుకుంటాను సార్ నేను, అంతేనా? సో క్లోజింగ్ స్టాక్లో ఎలా ఉందో అలానే ఇయర్ చూపించుకుంటాను, 60, 40, 40 ఇయర్ చూపించుకుంటాను. నేను ఈక్వల్ యూనిట్స్ గురించి మాడుతున్నాను సార్. ఓకేనా? అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ సంథింగ్ ఫినిష్డ్ కూడా అన్నాడు కదా సార్, ఇవన్నీ టోటల్గా 100% అయిపోతాయి, అంతే కదా? ఇప్పుడు చూడండి సార్, స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వల్ యూనిట్స్. ఫస్ట్ ఇన్పుట్స్, ఐటమ్, యూనిట్స్ సార్. అవుట్పుట్స్, ఐటమ్ యూనిట్స్ అండ్ ఈక్వలెంట్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ పైన పర్టికులర్స్. ఓకేనా? పర్టికులర్స్లో మెటీరియల్స్, పర్సెంట్ ఆఫ్ కంప్లీషన్ యూనిట్స్, లేబర్ పర్సెంట్ ఆఫ్ కంప్లీషన్ యూనిట్స్, ఓవర్ హెడ్ పర్సెంట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ యూనిట్స్. అర్థమవుతుందా? అది ఫార్మాట్ మీకు గుర్తుండాలి సార్, కరెక్ట్గా కాన్సెప్ట్ అంతా తెలిసి ఫార్మాట్ మర్చిపోయారు అనుకోండి బాగోదు. ఓకేనా? సరే సార్, అంటే ఒక క్వశ్చన్ అంటే మీరు చేయాలి సార్ పెన్ పెట్టి, అప్పుడు మీకు ఫార్మాట్ గుర్తొస్తుంది, మీ రిమైనింగ్ అంతా అవసరం లేదు. ఓకే సరే, ఫస్ట్ ఇన్పుట్స్ ఏముంది సార్, ఓపెనింగ్ స్టాక్ 1600 యూనిట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకా ఏం చేశాను సార్, కొత్తగా ఏం కొన్నాను సార్, ఎంత కొన్నాను సార్ కొత్తగా? ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రాసెస్ 1 నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్. ఇది ప్రాసెస్ 1 అకౌంట్ అయితే చెప్పట్లేదు వాడు, ప్రాసెస్ 1 నుంచి మనకు వచ్చాయి. ఆల్రెడీ ప్రాసెస్ 1 నుంచి వస్తున్నప్పుడు 70%, 60% కంప్లీట్ మన దగ్గరికి వచ్చాయి. ఓకేనా? సో ప్రాసెస్ 1 నుంచి మనకు వచ్చాయి, ఎంత వచ్చాయి సార్, 10,200 వచ్చేసాయి ఇంతవరకు. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది సార్, దీంట్లో నుంచి నాకు ఏం జరిగింది, నార్మల్ లాస్ అని చెప్పాడు సార్. సో అవుట్పుట్ ఆటోమేటిక్ ఏం జరగాలి సార్, నార్మల్ లాస్ ఫస్ట్ రికగ్నైజ్ చేసేయండి సార్. నార్మల్ లాస్ ఎంత సార్, 10% ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? ఇన్పుట్ ఎంత సార్, ఇన్పుట్ ఎంత ఉంది చెప్పండి. ఇన్పుట్ అంటే 10% ఆఫ్ ఇన్పుట్ సార్. అది కావాలి. ఇన్పుట్స్ అంటే జరిగిన దాంట్లో ఓపెనింగ్ ఎంత సార్, 1600. ఓకేనా? ప్లస్ 10,200 మైనస్ ఎంత సార్, 1800 క్లోజింగ్. ఓకేనా? ఇదంతా ఏమవుతుంది సార్ నాకు, ప్రెసెంట్ కన్జ్యూమ్డ్. ఓకేనా? ఎంత అవుతుంది సార్ ఇది, 10,000. సో ఇది ఏమవుతుంది సార్ నాకు, 10,000 ఇన్పుట్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను అయిపోవడానికి. దీంట్లో నాకు లాస్ ఎంత సార్, 10% లాస్ అంటే ఎంత, 1000 యూనిట్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలి సార్, ఈ 1000 యూనిట్స్ రికగ్నైజ్ చేసేయండి ఫస్ట్. ఎప్పుడు చేస్తున్నా కూడా ప్రాసెస్ కాస్టింగ్లో కావచ్చు, ఈక్వల్ యూనిట్స్లో కావచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేశారు సార్, ఈ 1000 యూనిట్స్ రికగ్నైజ్ చేశారు. ఓకేనా? అర్థమవుతుందా? సో టోటల్గా మీకు ఎన్ని అయ్యాయి సార్, ఇక్కడ 9,200 అయ్యాయి సార్. ఈ 9,200లో లాస్గా ఎంత తీసేశారు మీరు, 1000 తీసేశారు. ఓకేనా? అవునా? ఓపెనింగ్ నుంచి ఎంత తీసేస్తున్నారు, ఇప్పుడు 1600 తీసేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నాయో అవేమవుతాయి సార్, ఈ ఇయర్ ఫినిష్ కూడా అవుతాయి. మీకు అర్థమవుతుందా సార్? ఓపెనింగ్ పంపించాను సార్, నేను ఓపెనింగ్ పంపించాను సార్. లాస్ట్ ప్రాసెస్ నుంచి ఈ ఇయర్కి వచ్చేసారు. వచ్చిన దాంట్లో ఏం చేశాను, నేను లాస్ తీసేసాను సార్. ఫిఫో మెథడ్లో ఏం చేశానంటే అన్ని ఫినిష్డ్ గుడ్స్ సార్, అన్ని ఫినిష్డ్ గుడ్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ ఫినిష్డ్ గుడ్స్లో లాస్ అనేది ఫినిష్డ్ గుడ్ తయారవలేదు పక్కన పెట్టేశాను. 10,200 ప్లస్ 1600 ఉంది కదా సార్, మైనస్ 18,000 చేస్తే నాకు 10,000 వచ్చింది. ఈ 10,000 మొత్తం ఫినిష్డ్ గుడ్ తయారైందంటే అవ్వలేదు సార్. ఎంత తయారయ్యాయి నాకు, 9,200 అయ్యాయి సార్, అంతే. 9,200 ఫినిష్డ్ గుడ్ తయారైంది. దీంట్లో నాకు లాస్ ఎంత, 1000 లాస్ ఉంది. అవునా? నేను ఫస్ట్ టైం రికగ్నైజ్ చేశాను, 1000 లాస్ రికగ్నైజ్ చేశాను, నార్మల్ లాస్ అని. ఓకే, ఇంకెంత ఉంది సార్ నాకు, 8,200 ఉన్నాయి సార్. ఓకేనా? 8,200లో నేను ఓపెనింగ్ నుంచి ఎంత పంపించాను, 1600 పంపించాను. ఓకేనా? సో ఆ 1600 రికగ్నైజ్ చేస్తున్నాను సార్ నేను. ఓకేనా? సో లెస్ 1600 ఎంత వస్తుంది సార్, ఇంకా నాకు 7,600 ఏంటి సార్ ఇప్పుడు అది, నేను ఈ ఇయర్లో నుంచి ఈ ఇయర్ ఇచ్చినవి ఫినిష్డ్ గూడ్స్. ఓకేనా సార్? ఫినిష్డ్ గూడ్స్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేసేది ప్రెసెంట్, ఎక్కడి నుంచి రాకుండా ప్రాసెస్ 2కి మాత్రమే వచ్చేసారు. ఇది ప్రాసెస్ 2 అనుకుంటే, ప్రాసెస్ 1 నుంచి వచ్చాయి కాబట్టి ప్రాసెస్ 2 అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్ 2లో ఈ ప్రాసెస్ 2కి ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాసెస్ 2 కంప్లీట్ అయినవి సార్. సోలీగా దీని ఒక్కదానికి అలోన్గా జరిగింది ఎంత అంటే 7,600.
అర్థమవుతుంది నేను చెప్తుంది. సో అందుకోసం మీరు ఏం చేయాలి సార్, ఫస్ట్ నార్మల్ లాస్ని తీసేయాలి. అర్థమవుతుందా? మీకు ప్రాసెస్ కాస్టింగ్ అకౌంట్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది సార్. మళ్ళీ సరే, క్లోజింగ్ స్టాక్ 1800 అయిపోయింది సార్. ఇవన్నీ మీకు వచ్చాయి. ఓకేనా? దీంట్లో నుంచి మీరు ఎంతెంత పోర్షన్ కంప్లీట్ అయిందో చూసుకుంటూ రావాలి సార్. అంతేనా? ఫస్ట్ ఓపెనింగ్ సార్. ఓపెనింగ్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి, సో 70 ఇచ్చాడు కాబట్టి ప్రెసెంట్ ఎంత సార్, 30, 40, 40 ప్రెసెంట్ ఇయర్. సో 30, 40, 40 చేసుకొని ఇంటూ చేసేస్తాను సార్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నార్మల్ లాస్ పట్టించుకోను, వద్దు నాకు అసలు. అర్థమైందా సార్? ఫినిష్డ్ గూడ్స్ మొత్తం 100% అయిపోయినట్టే సార్. ఓకేనా? అండ్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, 60, 40, 40 వాడే చెప్పేశాడు. క్లోజింగ్ కాబట్టి ఈ జరిగింది, ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడదే 60, 40, 40. ఓకేనా సార్? నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంటే రిమైనింగ్ చేస్తాను నేను మళ్ళీ. అర్థమవుతుందా? ప్రాసెస్ 3కి వెళ్ళాను సార్. ప్రాసెస్ 3కి వెళ్తే ఏం జరుగుతుంది, ఇది ప్రాసెస్ 2 అన్నప్పుడు 40, 60, 60 చేసుకుంటాను అక్కడ. ప్రాసెస్ 3కి ఎంటర్ అయితే ఇన్ కేస్. అర్థమవుతుందా? సరే, అది వదిలేసేయండి. అబ్నార్మల్, ఇది ఇంపార్టెంట్ సార్. అబ్నార్మల్ని ఎప్పుడు 100% తీసుకోవాలి. ఎందుకని? దేనికి పనికిరావు సార్ అయ్యి. అబ్నార్మల్ దేనికి పనికిరావు. ఆ యూనిట్స్ అన్నిటిని నేనే బేర్ చేయాలి. మళ్ళీ బయట కస్టమర్లకి ఇవ్వట్లేదు, నేనే బేర్ చేయాలంటే ఏం చేయాలి సార్, వచ్చినట్టు రికగ్నైజ్ చేయాలి. ఎంత రికగ్నైజ్ చేయాలి? మొత్తం రికగ్నైజ్ చేయాలి. అర్థమవుతుంది, లాజిక్ అర్థమవుతుంది కదా సార్. నేనే బేర్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నాను సార్, ఇందాక 900 చూపించుకున్నా, 800 చూపించాలా. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఆ 100 కూడా ఏంటి సార్, కంప్లీట్ అయిపోయినట్టే అర్థం నా దృష్టిలో. అందుకే 1000 డివైడెడ్ బై 900 అనేసారు, 800 ఇలా. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఆ 100, 900 - 800 మధ్యలో 100, ఆ 100 కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి అని అర్థం అనుకుంటూ ఉన్నాను నేను. కానీ ఏం అవ్వాలా, నా చేతికి గుర్రాలా అవి. అర్థమవుతుందా? సో అజంప్షన్లో ఏమనుకుంటాను సార్, నేను ఎప్పుడు కూడా 100% అయిపోయిందని అనుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? ఓకే. సో ఇది 100% సార్. సో ఇలా మీకు చేసుకుంటే ఏమొస్తుంది సార్, ఈక్వలెంట్ యూనిట్స్ వచ్చేస్తాయి మీకు. ఇది కాదు, ఇవి ఈక్వలెంట్ యూనిట్స్. మీకు ఈక్వలెంట్ యూనిట్స్ వచ్చేస్తాయి. ఈక్వలెంట్ యూనిట్స్తో మీరు ఏం చేస్తారు సార్, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ఈక్వలెంట్ యూనిట్స్ చేస్తే మీకు ఏమొస్తుంది, కాస్ట్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ప్రాసెస్ కాస్టింగ్ మాత్రం అడగలేదండి ఇక్కడ. సరే, ఇంకొక క్వశ్చన్ కూడా చేద్దాం సార్. ఓన్లీ ప్రాసెస్ కాస్టింగ్ మాత్రమే చెప్తాను సార్ ఈసారి. చూద్దాం. ఇందాకేదో క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉందన్నాను సార్. 28 ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి, ప్రాసెస్ సి. ఇప్పుడు చేద్దాం, ఇవి చేద్దాం సార్ తమాషాగా ఊరికి. ఎక్కడ ఇంకేం వేస్టేజ్ సార్, ఆడ అమ్మేస్తున్నాడేమో ఆ టైంకి. చూద్దాం, వేస్టేజ్ ఆటోమేటిక్గా వస్తుంది సార్. సార్ మీకు ఫినిష్ కూడా ఇచ్చేసిన తర్వాత చెప్పినంత ఫినిష్ కూడా రాలేదు సార్, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. అప్పుడు ఏంది, ఆటోమేటిక్గా వేస్టేజే కదా. మిగతా వాటిలో చెప్తున్నాడు, ఎందుకంటే ఈ ప్రాసెస్ మధ్యలో ఉన్నాయి కాబట్టి. లాస్ట్ ప్రాసెస్కి అవసరం ఏంటి, అర్థమైందా? ఇంకా ఆటోమేటిక్ ఫినిష్ కూడా అయిపోతుంది కదా. ఇంక నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు వేస్టేజ్ అని. సో చూద్దాం, నేను సమ్ చదవలేదా, మేబీ అలా ఉండొచ్చు. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ సార్, ఇలా ఉండొచ్చు అనుకోవడమే. అర్థమైంది, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి. ఓకేనా సార్? 3 ప్రాసెస్ ఏబిసి 10,000 యూనిట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. ఎట్ కాస్ట్ ఆఫ్ 1.1 వర్ ఇష్యూ టు ప్రాసెస్ ఏకి ఇంట్రొడ్యూస్ చేశాను సార్. ఓకేనా? ప్రాసెస్ ఏకి ఇంట్రొడ్యూస్ చేశాను. ఎంత అయింది సార్? 3 ప్రోడక్ట్ పాసెస్ 10,000 యూనిట్స్ అట్ కాస్ట్ 1.1. అండ్ అవి కాకుండా ఏంటి సార్, సండ్రీ మెటీరియల్స్. అంటే ఏంటి సార్, ఇండైరెక్ట్ మెటీరియల్స్. ఇవి ఇండైరెక్ట్ మెటీరియల్స్ సార్. సండ్రీ మెటీరియల్స్ అంటే స్క్రూలు, నట్లు, బోల్ట్లు. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ సండ్రీ మెటీరియల్స్. ఓకేనా? సండ్రీ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, వేస్టేజ్ ఇచ్చాడు సార్. ఫస్ట్ నేను ఏం చేయాలని చెప్పాను సార్, ప్రాసెస్ కాస్టింగ్లో నార్మల్ లాస్ని రికగ్నైజ్ చేయాలి. ఓకేనా? వేస్టేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఏ ఇచ్చాడు, ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి, ప్రాసెస్ సి ఇచ్చేసాడు సార్, వాటి రేట్లు ఎంత అని. అండ్ 160% ఆఫ్ డైరెక్ట్ లేబర్ ఓవర్ హెడ్ చార్జెస్, 160% ఆఫ్ డైరెక్ట్ లేబర్. ఫైనల్ ప్రొడక్ట్ సోల్డ్ ఎట్ 10 రూపీస్ పర్ యూనిట్, ఫెచింగ్ ప్రాఫిట్ 20% ఆన్ సేల్స్. ఫైండ్ అవుట్ పర్సంటేజ్ వేస్టేజ్ ఆన్ సి అని అడుగుతున్నాడు సార్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి సార్, నార్మల్ లాస్ రికగ్నైజ్ చేసేయాలి. ఎక్కడైనా కూడా ఎంత సార్ రికగ్నైజ్ చేయాలి, 10,000 ఇంటూ 5%. ఎంత ఇంట్రొడ్యూస్ చేస్తుంటే అంతే కదా. సో ఎంత సార్ అది, 500. ఓకేనా? రిమైనింగ్ ఏమవుతాయి సార్, 9,500 అలాగే ఉంటాయి. ఓకేనా? మెటీరియల్స్ 10,000. ఓకేనా సార్? 10,000 ఇంటూ 1.1 రేట్ ఎంత సార్, 1.1 కదా. 1.1 అంటే ఎంత సార్, 11,000. ఇది 10 కాదు, ఇది 11. 1.1. ఓకే. నెక్స్ట్ సండ్రీ ఇవన్నీ వచ్చేసాయి సార్. సండ్రీ మెటీరియల్, సండ్రీ లేబర్, సండ్రీ ఎక్స్పెన్సెస్. ఓకేనా? అర్థమవుతుందిగా. సో ఎక్స్పెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓవర్ హెడ్స్ ఎంత చెప్పాడు సార్,
160% ఆఫ్ డైరెక్ట్ లేబర్ అన్నాడు సార్. డైరెక్ట్ లేబర్ ఎంత 4500 ఇంటూ 160 చేసుకుంటే మనకి ఏమొస్తుంది సార్, ఓవర్ హెడ్ వచ్చేస్తుంది. ఇది టోటల్ కాస్ట్. ఓకేనా, ఇది టోటల్ కాస్ట్. బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది సార్, నాకు ప్రాసెస్ బి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్రాసెస్ బికి. ఓకేనా, సో ప్రాసెస్ బికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి సార్, ఫస్ట్ స్టెప్ ఏంటి, నార్మల్ లాస్ ని రికగ్నైజ్ చేసేయాలి. అర్థమవుతుందా? సో నార్మల్ లాస్ ఎంత సార్, 9500 పంపిస్తున్నాను వాళ్ళకి, అంతే కదా. సో 9500 ఇంటూ 4%. ఓకేనా, సో అలా అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాను సార్, నేను ప్రాసెస్ సికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇవన్నీ వదిలేండి సార్, మీకు ఏది అర్థమైంది కాబట్టి బి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను సార్, సికి పంపిస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి సార్, మీరు నార్మల్ లాస్ రికగ్నైజ్ చేయాలి, కానీ ఇక్కడ నార్మల్ లాస్ అంతా మీకు తెలుసా, తెలియదు. సో నేను ఏం చేస్తాను సార్, ఇంతవరకు రాసుకుని సైడ్ ఉంటా కాసేపు. ఓకేనా, ఇంకా ఏం చెప్పాడో చూద్దాం సార్ ఫస్ట్ మనం. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అకౌంట్ ఇచ్చేసాడు, ప్రాసెస్ బి అకౌంట్ 9120 ఇచ్చేసాడు సార్. సండ్రీ మెటీరియల్స్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్ మొత్తం మనకి ఇచ్చేసాడు సార్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి సార్, ఇక్కడ నార్మల్ లాస్ ఎంతో తెలుసుకోవాలి సార్ మనం. ఓకేనా, ఎలా వస్తుంది, ఇంకేమైనా చెప్పున్నాడా నార్మల్ లాస్ కనుక్కోవడం కోసం సార్, ఎన్ని యూనిట్స్ బయటకు వచ్చాయని చెప్పాడా, ఫైనల్ ప్రోడక్ట్ 10 రూపీస్కి ఫెచ్చింగ్ ఉంది సార్. అండ్ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సేల్స్. ఓకేనా, సేల్స్ ఏమైనా చెప్పాడా సార్ మనకి, లేదు. వేస్టేజ్ ఆఫ్ ఏ సోల్డ్ చెప్పాడు, బి సోల్డ్, సి కూడా 1 రూపీకి సేల్ చేస్తున్నారు సార్. ఓకే, మరి వేస్టేజ్ ఎలా వచ్చింది సార్ వీళ్ళకి, టోటల్ కాస్ట్. ఓకే 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 సో నాకు టోటల్ కాస్ట్ వచ్చింది సార్ ఇక్కడ. ఓకేనా, ఈజీయే సార్ ఇది. సో నేను అన్నీ ఏం చేస్తున్నాను సార్, నేను ఇక్కడ సేల్ చేస్తున్నాను, ఈ టైంలో ఏం చేస్తాను, సేల్ చేస్తాను, అవునా కాదా. సో నా టోటల్ కాస్ట్ ఎంత సార్, 60,68,088 సార్. ఇది నా టోటల్ కాస్ట్. నా టోటల్ కాస్ట్ అవ్వాలంటే ఏమి ఉండాలి సార్, ఇక్కడ నాకు టోటల్ కాస్ట్లో ఏమి రికగ్నైజ్ చేస్తాను నేను, అలా కాదు సార్, ఒక్క నిమిషం నేను ఇక్కడ చెప్పేస్తాను, మీకు అర్థమైపోయింది సార్. నా టోటల్ కాస్ట్ సార్ ఇది. ఓకేనా, వాల్యూ ఆఫ్ స్క్రాప్ ఎంతో తెలుసుకోవాలి సార్ నేను. ఓకేనా, నార్మల్ లాస్ ఆఫ్ ప్రాసెస్ బి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అనుకున్నాడు అంటే ఎక్స్ అనుకున్నాడు సార్ వీడు. ఓకేనా, నార్మల్ లాస్ ఎక్స్ అనుకున్నాడు, మనకు పర్సంటేజ్ తెలియదు కాబట్టి. నా టోటల్ కాస్ట్ ఆఫ్ సి ఎంత అయింది సార్, 68,088 అయింది సార్. ఓకేనా సార్, నా టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది సార్ నార్మల్గా అయితే, వాల్యూ ఆఫ్ స్క్రాప్ ఎంత, ఓకేనా అది నా కాస్టే. అండ్ ఇంకా ఏంటి సార్, వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ కూడా ఏమవుతుంది సార్, నా కాస్టే అవుతుంది. ఓకేనా, వాల్యూ ఆఫ్ స్క్రాప్ ఎంత సార్, వాల్యూ ఆఫ్ స్క్రాప్ ఎంత అవుతుంది నాకు, దానికి ఏం వాల్యూ లేదు కదా, ఐ మీన్ ఎక్స్ ఇంటూ 1 సార్. ఎన్ని రూపీస్కి అమ్ముతున్నాను నేను, ఎన్ని రూపీస్కి అమ్ముతున్నాను సార్, వాల్యూ ఆఫ్ స్క్రాప్ ఎక్స్ ఇంటూ 1 సార్. ఓకేనా, ఓకేనా, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎన్ని యూనిట్స్ అయినట్టు సార్, ఎన్ని యూనిట్స్ వచ్చినట్టు నాకు, వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ సార్. వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ అంటే ఏంటి, యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్. ఓకేనా, ఎన్ని ఇంట్రడ్యూస్ చేశాను సార్, 9120. ఓకేనా, మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ ఎక్సే కదా సార్, అర్థమవుతుందా, ఈక్వల్ టు ఎంత సార్, నా టోటల్ కాస్ట్ 68,088 సార్. అర్థమవుతుందా. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది సార్, ఎక్స్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఆ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సార్, నాకు నార్మల్ లాస్ యూనిట్స్ అవుతాయి. యూనిట్స్ 1 రూపీయే కాబట్టి ఏమవుతుంది సార్, అదే కూడా నా అమౌంట్ కూడా అదే అంతే అవుతుంది. ఓకేనా, సో పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు ఇది కనుక్కుంటాను సార్, పర్సంటేజ్. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, ప్రాసెస్ కాస్టింగ్ కూడా అయిపోయింది సార్. ఇంకేమున్నాయి మనకి, ఆపరేటింగ్ కాస్టింగ్. ఓకే, ఇంకా ఇంకొకటి చెప్పనా, ప్రాసెస్ కాస్టింగ్ ఏదైనా సమ్ ఇంకోటి చెప్పనా సార్, నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ ఇంకేదైనా బెటర్గా ఉండే దగ్గర చెప్తాను, ఒక్క నిమిషం. అబ్ నార్మల్ లాస్ ఉండాలి, నార్మల్ లాస్ ఉండాలి సార్, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ చూడండి సార్, ఏంటంటే ఏమైంది సార్, ఓకే ఓకే అది కంప్లీట్ అవ్వలేదా సమ్, నేను మధ్యలో బయటకు వచ్చేసానా. ఇంటూ 8 ఎందుకు వేసాను అంటున్నారా, ఎక్కడ వేసారు 8 అసలు, పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి మళ్ళీ. ఓకే, ఇంటూ 8 ఎందుకు వేసారు అంటున్నారా, కాస్ట్ పర్ యూనిట్ సార్, అది ఎలా వచ్చింది అని అడుగుతారా, కాస్ట్ పర్ యూనిట్. సో ఇంటూ కాస్ట్ పర్ ఇచ్చేస్తున్నాడు కదా సార్, కాస్ట్ పర్ యూనిట్ ఇవ్వలేదా, ఏమైంది
సేల్ ప్రైస్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చాడు కదా సార్, 20% ప్రాఫిట్ ఇచ్చాడు, సేల్ ప్రైస్ ఇచ్చాడు. 10 మైనస్ 20% అంటే 8 అవుతుంది సార్. నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్ ఎక్కడైనా ఉంటే బాగుంటుంది సార్, బెటర్గా. అంటే ఇప్పుడు ఎదగడం కష్టంగా ఉంది, కానీ ఇది ఒకసారి చూద్దాం సార్. సమ్ నెంబర్ 31 ఒకసారి చూడండి. 31 సార్ మనకి మెటీరియల్ 1 100% అంటున్నాడు, మెటీరియల్ 2 60%, లేబర్ ఓవర్ హెడ్ 40% అంటున్నాడు సార్. ఓకేనా, ప్రాసెస్ కాస్టింగ్ మనం ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఎంత అంటున్నాడు, 800 యూనిట్స్ ఓపెనింగ్ ఇచ్చాడు సార్ నాకు. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 1 నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్ నాకు. ఎన్ని యూనిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటున్నాడు, 12,000 యూనిట్స్. కాస్టింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూనిట్స్, ఓకే 12,000 యూనిట్స్ సార్ ఇవి. అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ డిపార్ట్మెంట్ 9,700 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్ నెక్స్ట్ డిపార్ట్మెంట్. నార్మల్ లాస్ ఎంత అంటున్నాడు, 10% నార్మల్ లాస్ అంటున్నాడు సార్. ఇప్పుడు నాకు ఎంత ప్రొడక్షన్ జరిగిందో తెలిస్తే దాని మీద నేను నార్మల్ లాస్ వేస్తాను, అవునా కాదా? సో దానికి ఏం చేస్తాను సార్, నేను ఓపెనింగ్ ప్లస్ ఇంట్రడ్యూస్డ్ మైనస్ క్లోజింగ్, ఓకేనా, ఇంటూ 10%. సో ఓపెనింగ్ ఎంత అవుతుంది సార్ నాకు ఆటోమేటిక్గా, ఎంత సార్, 800 ప్లస్ 12,000 మైనస్ ఎంత సార్, 1,800 ఎంత అవుతుంది సార్? అది అప్పుడు నాకు 11,000 నాకేమవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది సార్. ఇంటూ 10% అంటే ఎంత సార్, 1,100 నాకేమవుతుంది సార్, నార్మల్ లాస్గా ఉండిపోతుంది. అర్థమవుతుందిగా నార్మల్ లాస్ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ మీరు ఏం చేయాలి సార్, నార్మల్ లాస్ని రికగ్నైజ్ చేసేయాలి ఎక్కడైనా కూడా. ఓకేనా, నార్మల్ లాస్ 1,100 ఫస్ట్ అది రికగ్నైజ్ చేసేయాలి సార్. ఓకేనా, తర్వాత ఏం జరిగింది సార్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడా మనకి, 1,800 క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడా సార్, అది క్లోజింగ్ స్టాక్. ఓకేనా, ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్ మనకి. ఓకేనా, ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ డిపార్ట్మెంట్, అవునా కాదా, 9,700 ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ డిపార్ట్మెంట్ సార్. ఈక్వల్ అయిందా అంటే ఈక్వల్ ఖచ్చితంగా అయ్యి ఉండదు. ఓకేనా, అలా ఈక్వల్ కానప్పుడు ఏమవుతుంది సార్, క్రెడిట్ సైడ్లో వస్తే అబ్నార్మల్ లాస్, డెబిట్ సైడ్లో వస్తే అబ్నార్మల్ గెయిన్. అర్థమవుతుందా? ఓకే, ఓకే సార్, ఇది డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ బేసిస్ మీద మీరు చేస్తూ రావాలి సార్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటి సార్, ఆపరేటింగ్ కాస్టింగ్ చేద్దామా? ఏమైంది, ఏదైనా ఉంటే ఏ మెథడ్ బట్టి నార్మల్ అడ్జస్ట్మెంట్ ఎందుకు మిస్ అయ్యింది? చేంజ్ అవుతాయి అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఫిఫో మెథడ్లో ఏం జరుగుతుంది, నాకు ఓపెనింగ్ స్టాక్ని అర్థమవుతుందా, మనం ఆడుకున్నంత ఫిఫోనేనండి, ఇప్పుడు ఆడుకున్నంత ఫిఫోనే. అర్థమవుతుందా? వెయిటెడ్ యావరేజ్లో ఏం జరుగుతుంది, రెండింటిని కలిపి పంపిస్తూ ఉంటాను నేను. అసలు ఇలాంటి అడగడండి అలాంటివి మీకు. అర్థమవుతుందా? ఇలానే ఉంటుంది సమ్. ఎప్పుడైనా కూడా జనరల్గా ఏం జరుగుతుంది, ఫిఫో మెథడ్లోనే మాట్లాడుతూ ఉంటానండి. ఎప్పుడు ఏది ఫస్ట్ నాకు రెడీ అయిపోతుంది ప్రొడక్షన్లో, ఓపెనింగ్ స్టాక్ రెడీ అవుతుంది, తర్వాత ఇంట్రొడ్యూస్ చేసింది రెడీ అవుతుంది. అర్థమవుతుందా? ఇలానే ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా, లేదన్నప్పుడు ఏం చేస్తాను నేను, ఇలా ఫస్ట్ నేను ఏం చేయనండి, ఓపెనింగ్ క్లోజింగ్ ఇలా చేయనండి, అన్ని కలిపే తీసుకుంటూ ఉంటాను వెయిటెడ్ యావరేజ్ అన్నప్పుడు. లేదా లిఫో అన్నప్పుడు ఏం చేస్తానండి, ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది తీసుకుంటాను, ఓపెనింగ్ స్టాక్ అలానే ఉంచుతాను, నా క్లోజింగ్ స్టాక్లో ఓపెనింగ్ వెళ్తూ ఉంటుంది ఎప్పుడు. అర్థమవుతుందా? అంతే. అయినా అన్ని మెథడ్ మిమ్మల్ని అడిగినట్లేదు అనుకుంటానండి. అడిగాడా, బుక్స్లో అడుగున్నాడా అండి? సరే, ఇంకొక క్వశ్చన్. ఇవన్నీ కాదండి, జాయింట్ ప్రొడక్ట్స్ అండ్ బై ప్రొడక్ట్స్ ప్రాసెస్ కాస్టింగ్లోనే ఉన్నాయి. సేమ్ ఇలాగే జరుగుతుంది, కానీ మీకు అడగడు ఎగ్జామ్లో, వాటి గురించి సమస్య అడగడు, కానీ మిమ్మల్ని అడిగితే ఏమడుగుతాడు, ఎంసీక్యూస్ అడగొచ్చు. ఓకేనా, మీరు జాయింట్ ప్రొడక్ట్స్ అని బై ప్రొడక్ట్స్ అని ఎలా సెగ్రిగేట్ చేస్తారండి, ఏ బేస్ మీద సెగ్రిగేట్ చేస్తారు చెప్పండి, అదే ఇంపార్టెంట్. సేల్ వాల్యూ బేసిస్ మీద అండి. అర్థమవుతుందా? అది ముందు వచ్చిందా వెనకాల వచ్చిందా ఇవన్నీ కాదండి, ప్రాసెస్ చివరి వచ్చిందే ఫినిష్ కూడా కాదండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒకవేళ పెట్రోలియం ఇండస్ట్రీ తీసుకుంటే, ఓకేనా, ఎలా రెడీ అవుతుంది తెలుసా అండి, స్టార్టింగ్ ఫస్ట్ బయటకి ఏమొస్తుంది తెలుసా మీకు, 40% దగ్గర పెట్రోల్ బయటకు వచ్చేస్తుందండి. దానికంటే ముందు గ్యాస్ బయటకు వచ్చేస్తుంది అనుకుంది, తర్వాత పెట్రోల్ బయటకు వస్తుందండి, తర్వాత ఏమొస్తుంది, నాఫ్తా అని ఇంకోటి వస్తుందండి. దాని తర్వాత ఇది లైటర్లు, వాటిలో గ్యాస్ ఉంటుంది కదా, సిలిండర్ ఎల్పిజి సిలిండర్స్లో అది బయటకు వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది, డీజిల్ వస్తుంది, దాని తర్వాత కిరోసిన్ వస్తుంది. అలా వస్తూ ఉంటాయండి. కానీ ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ ఏంటండి, కిరోసినా? జనరల్గా కిరోసిన్ కాదు కదా, పెట్రోల్.
డీజిల్ ఏమవుతుంది? బై ప్రొడక్ట్. బై ప్రొడక్టా? కాదండి. ఎందుకని ఎందుకని కాదు ఎందుకని కాదు సేల్ వాల్యూ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అంతే అంతే తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదు. ఇప్పుడు షుగర్ కేన్ ఇండస్ట్రీ తీసుకోండి, మొలాసిస్ ముందే వచ్చేస్తుందండి, అంత పిప్పి ముందు వచ్చేస్తుంది, షుగర్ కేన్ జరుగుతూ ఉంటుంది, జ్యూస్ ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బట్ మొలాసిస్ అనేది రేట్ ఎంత అంటే దాన్ని చాలా తక్కువగా ఉంటుంది షుగర్తో కంపేర్ చేసుకుంటే. అర్థమవుతుందా? టన్స్లో చాలా తక్కువగా ఉంటుంది కాస్ట్. సో కాస్ట్ ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి అప్పుడు దాన్ని ఏమంటాను నేను? బై ప్రోడక్ట్ అని అంటాను. అర్థమవుతుందా? అలా కాకుండా సేలబుల్ వాల్యూ రెండు ఒకేలా ఉన్నాయండి ఆల్మోస్ట్, అప్పుడు నేనేమంటాను? వాటిని జాయింట్ ప్రొడక్ట్స్ అని అంటాను. అర్థమవుతుందా? సో దాని బేసిస్ మీదే మీరు ఏం చేయాలి సార్? ఆ కాస్ట్ అనేటిని బై ప్రొడక్ట్స్గా జాయింట్ ప్రొడక్ట్స్గా అలోకేట్ చేయాలి. జాయింట్ ప్రొడక్ట్స్ అయితే ఏం చేయాలి మీరు? జాయింట్ ప్రొడక్ట్స్ అయితే ఏం చేయాలి సార్? ఆ కాస్ట్ని రెండింటికి అలోకేట్ చేయాలి. బై ప్రొడక్ట్స్ అయితే మీరు కాస్ట్ అలోకేట్ చేయకూడదు. ఏంది ఆల్మోస్ట్ అది స్క్రాప్ లాగా సార్, దాన్ని మీరు అలోకేట్ చేస్తారా? అలోకేట్ చేయకూడదు. అర్థమవుతుందా? మీరు జాయింట్ ప్రొడక్ట్స్ అయితే ఏం చేస్తారు సార్? సపరేట్గా చూపిస్తూ వస్తారు. రెండింటిని మెయిన్ ప్రొడక్ట్ రెండు, అంటే కిరోసిన్ సపరేట్, కిరోసిన్ అంటున్నాను సార్, ఏంటిది పెట్రోల్ సపరేటే, డీజిల్ సపరేట్గా చూపించుకుంటూ వస్తారు సార్. అలా కాకుండా బై ప్రొడక్ట్ అయింది, అప్పుడు ఏం చేస్తారు సార్? ఆ వచ్చిన ప్రాఫిట్ని మీరు ఏం చేస్తారు? వచ్చిన ఇన్కమ్ని ఈ కాస్ట్లో తీసేస్తారు. ఎలాగైతే మీరు స్క్రాప్ అప్పుడు ఇందాక మనం చేసుకున్న అడ్జస్ట్మెంట్ చేశారు, గుర్తుందా సార్? మీరు స్క్రాప్ అడ్జస్ట్మెంట్ నేను చెప్పాను, గుర్తుందా? ఎలా చేస్తూ ఉంటారు? స్క్రాప్ అమ్మాం, మనం వచ్చిందని ఏం చేస్తాను సార్? నేను క్రియేట్ అనేది చేస్తాను, లేదా ఓవర్ హెడ్స్ని తగ్గించేసుకుంటాను. అర్థమవుతుందా? ఎలాగైతే అడ్జస్ట్మెంట్ ఉంటుందో జాయింట్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్స్లో అదే అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఓకేనా? సో బట్ జాయింట్ ప్రొడక్ట్స్కి ఎలా ఉంటుంది సార్ అడ్జస్ట్మెంట్? రెండింటిని సపరేట్గా నేను రికగ్నైజ్ చేయాలి. అర్థమైందా? ఇదేం సార్ చాప్టర్? నెక్స్ట్ ఆపరేటింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఫస్ట్ జాయింట్ ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్. ఓకే సార్, ఒకసారి మీరు ఆ జాయింట్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ చేయండి సార్, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్టింగ్ సార్. ట్రాన్స్పోర్ట్, హోటల్, హెల్త్ కేర్, ఇలా సర్వీస్ ఇండస్ట్రీస్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాయి సార్ ఇది. ఓకేనా? హాస్పిటల్స్, వీళ్ళందరూ. ఓకేనా? దీంట్లో మనం ఏం చేయాలి సార్? దీంట్లో మనకి ఏముంటుంది? కాంపోజిట్ కాస్ట్ యూనిట్ ఉంటుంది సార్. ఓకేనా? సింగిల్ కాస్ట్ యూనిట్ సరిపోదు ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో మనం ఇక్కడ ఏం చేస్తాం సార్? కాంపోజిట్ కాస్ట్ యూనిట్ని కనుక్కుంటూ ఉంటాం. అండ్ దేనికి యూజ్ అవుతుంది సార్ ఇది? సింపుల్ కాస్ట్ యూనిట్ అండ్ కాంపోజిట్ కాస్ట్ యూనిట్స్. ఓకేనా? సింగిల్ యూనిట్ ఉంటే దాన్ని ఏమంటారు? సింపుల్ కాస్ట్ యూనిట్ అని అంటాను. రెండు యూనిట్లు కలిసి ఉంటే ఏమంటే, మెజర్మెంట్స్ రెండు కలిసి ఉంటే ఏమంటాను సార్? కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అని అంటాను. ఓకేనా? ఓకే. అండ్ ఇక్కడ మీరు ఏం కనుక్కుంటూ ఉంటారు సార్? వేరియబుల్స్ ఏమి ఉన్నాయి, ఫిక్స్డ్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ మీరు సెగ్రిగేట్ చేసుకుంటూ రావాలి సార్. ఓకేనా? అండ్ అప్పుడు ఏం చేయాలి? మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకోవాలి. ఓకేనా? ఏదైనా సమ్ చేద్దాం సార్. అయినా ఆపరేటింగ్ కాస్టింగ్ మోస్ట్లీ ఎవరు చెప్పారు సార్, ఇక అది మీరు చేసుకోవడమే కాబట్టి ఏ సమ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ దీంట్లోంచి వస్తే. ఈసారి నాకు తెలిసి కిలోమీటర్స్ వస్తుందా, హాస్పిటల్ వస్తుందా సార్? సార్ ఏదైనా ఒక సమ్ చేద్దాం సార్. 51 చేద్దాం సార్ నార్మల్గా, అన్నీ ఒకటే సార్. ఓకేనా? 51 చూడండి. సిసియు. ఓకేనా? జనిత్ హాస్పిటల్ రన్స్ క్రిటికల్ కేర్ యూనిట్ అండి. సిసియు ఈజ్ హైడ్ బిల్డింగ్. సిసియు కన్సిస్ట్ 35 బెడ్స్ అండి. 5 more బెడ్స్ కెన్ బి యాడెడ్ ఇఫ్ రిక్వైర్డ్. సో మొత్తం 40 పడతాయండి. 35 ఉన్నాయి, ఇంకా కావాలంటే 5 పెట్టుకుంటారు ఎక్స్ట్రా. అండ్ రెంట్ పర్ మంత్ ఇచ్చాడు 75,000. సూపర్వైజర్స్ 2 persons కావాలండి, 25,000 పర్ మంత్ ఈచ్, అంటే 50,000 అయింది వీళ్ళకి. 4 నర్సులు కావాలండి, పర్ మంత్ 80,000 అవుతుంది నర్సులకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటండి? వార్డ్ బాయ్స్ 4 ఉన్నారండి, వీళ్ళకి 20,000 అవుతుందండి పర్ మంత్ నాకు. ఓకేనా? అంతే కదా? 5,000 into 4 అండి. నెక్స్ట్ డాక్టర్స్ వర్ బి పెయిడ్ 2,50,000 పర్ మంత్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్ అటెండెడ్ అండ్ ద టైమ్ స్పెండ్ బై హిమ్. ఓకేనా అండి? 25,000. ఓకే, ఆన్ ది బేసిస్ అండి, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అటెండెడ్ అండ్ టైమ్ స్పెండ్ బై దెమ్ అండి. ఓకేనా? అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడండి, రిపేర్స్ ఫిక్స్డ్ చెప్పాడండి. ఓకేనా? ఫుడ్ ఫర్ పేషెంట్స్ వేరియబుల్ 8,80,000 అండ్ అదర్ సర్వీసెస్ ఇచ్చాడు. లాండ్రీ, మెడిసిన్, అదర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఇచ్చాడండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అలోకేటెడ్ 10 lakhs ఇచ్చాడండి. ఇట్ వాజ్ ఎస్టిమేటెడ్ ఫర్ 150 days ఇన్ ఏ ఇయర్. ఇక్కడ మనకి టైం చెప్తున్నాడండి. 150 days ఇన్ ఏ ఇయర్, 35 beds వర్ ఆక్యుపైడ్, 25 beds వర్ ఆక్యుపైడ్ ఫర్ 80 days అండి. అంటే ఎంతమంది అయినట్టు? 150 into
150 ఇంటూ 35 బెడ్స్ అండి ఇన్ ఏ ఇయర్లో. 80 ఇంటూ 25 అండి. ఎంత అవుతుంది అది? 25 3 425 4250 ఎంత అయిందండి? కాదండి, ఇది ఫస్ట్ ఇది 4250 అలా వస్తుంది. నెక్స్ట్ 4000 సంథింగ్, ఎంత 7250. ఓకేనా అండి? పేషెంట్ డేస్ ఏందండి? 5 ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయండి. చూద్దాం నెక్స్ట్, ఇంకా చెప్పలేదు కదా. 35 + 5 అండి స్టార్టింగ్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ ద హాస్పిటల్ హైడ్ 750 బెడ్స్ ఎట్ ఎ చార్జ్ ఆఫ్ 100 per bed per day, accommodate the flow of patients. However, this does not exceeds 5 extra beds over and above the normal capacity of 35 beds on the any day. ఏమన్నాడండి? 35 బెడ్ని ఎప్పుడు దాటలేదు అని చెప్తున్నాడు అండి. అర్థమైందా? 35 బెడ్స్ ఎప్పుడు దాటలేదు అని చెప్తున్నాడు. ఓకే, క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ పర్ పేషెంట్ డే ఇఫ్ హాస్పిటల్ రికవర్స్ యావరేజ్ 2000 per day ఫ్రమ్ ఈచ్ పేషెంట్ దగ్గర నుంచి. ఇదండి రెవెన్యూ అండి. ఇందాకవన్నీ ఏమవుతాయి మనకి? ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనకి సేల్స్ ఏమన్నా ఉంటాయా అండి? ఏమి ఉండవు. సేల్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాబట్టి టికెట్ ఇవ్వడం, బస్ అయితే అంతే కదా, ప్యాసింజర్ మనకి డబ్బులు ఇవ్వడం. హాస్పిటల్ అయితే ఏం చేస్తారండి? వాళ్ళు మనకి పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం. సబ్స్క్రిప్షన్ అయితే ఎన్జిఓస్ అలాంటివి అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవడం. ఇవన్నీ ఏమవుతాయి మనకి? ఇన్కమ్లు అవుతాయి. ఇంక మిగతావన్నీ ఏంటంటే ఎక్స్పెన్స్లే అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇక 2000 ఇంటూ పర్ డే అండి పేషెంట్. సో మనకి ఎన్ని వచ్చాయి? మనకి 7250 మొత్తం, అంతే కదండి. 7250 ఇంటూ, సో ఎక్స్ట్రా బెడ్స్ కాలిక్యులేషన్ నెంబర్ ఆఫ్ పేషెంట్ డేస్ అండి. ఎన్ని అయ్యాయి మనకి? 35 బెడ్స్ ఇంటూ 150 అండి. ఓకేనా? ఆక్యుపైడ్ 25 బెడ్స్ ఆర్ ఆక్యుపైడ్ ఫర్ 80 days ఓన్లీ. ఓకేనా? ఓకే, ది హాస్పిటల్ హైడ్ 750 బెడ్స్ ఎట్ ఛార్జ్ ఆఫ్ 100 per day అండి. ఓకేనా? 750 ఎక్స్ట్రా బెడ్లు తెచ్చుకున్నాడండి. ఓకేనా? కానీ ఏం జరుగుతుంది? ఫ్లో ఆఫ్ పేషెంట్ల కోసం అది మాత్రమే. హౌఎవర్ దిస్ డస్ నాట్ ఎక్సీడ్ 5 ఎక్స్ట్రా బెడ్స్ ఆన్ ఓవర్. అర్థమవుతుందా? అది సిసియూలో 5 బెడ్స్ ఎక్స్ట్రా లేదండి. సిసియూకి సంబంధించింది కాదు అని చెప్తున్నాడు. జనరల్ బెడ్ల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకేనా? సో 750 ఎక్స్ట్రా బెడ్స్ అండి. సో టోటల్ పేషెంట్ డేస్ అంటే బెడ్ అంటే మీనింగ్ ఏంటంటే పేషెంట్ ఉన్నాడని అర్థం, మీనింగ్ అక్కడ. ఓకేనా? సో టోటల్ పేషెంట్ డేస్ ఎన్ని ఉన్నాయండి? 8000 టోటల్ పేషెంట్ డేస్ ఉన్నాయండి. ఓకేనా? సో పేషెంట్ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నాను నేను? 2000 ఇంటూ 8000 పర్ డే 2000 కాబట్టి నా దగ్గర ఎన్ని డేస్ ఉన్నాయి? 8000 డేస్ ఉన్నాయి కాబట్టి అండి ఎంత వస్తుంది నాకు? 1,60,00,000 వస్తుందండి. ఇది నా రెవెన్యూస్. రిమైనింగ్ అన్నీ ఏమవుతాయండి? నాకు కాస్ట్లు అవుతాయి. ఫస్ట్ లెస్ వేరియబుల్ కాస్ట్లు. ఏ వేరియబుల్స్ ఉన్నాయి చూడాలండి. ఓకేనా? డాక్టర్ ఫీ ఎంత అంటున్నాడు? 2,50,000 పర్ మంత్ అంటున్నాడు. సో నాకు ఇయర్కి కావాలి కాబట్టి ఇంటూ 12 చేశానండి. ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది నాకు? 30 lakhs వస్తుందండి. అండ్ దాని తర్వాత అలాగే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. సూపర్వైజర్స్ 50,000 ఇంటూ 12 6 lakhs. నర్స్ 80,000 ఇంటూ 12, అంతే కదండి. అర్థమవుతుందా? 80,000 ఇంటూ 12 అండి. ఎంత వస్తుంది? 80,000 ఇంటూ 12 7,20,000 అండి. 8 అంటే 10,60,000. అయ్యా, పేజ్ నెంబర్ ఎక్కడికి వెళ్ళిపోయాను? పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి నాకు. 409. ఏంటండి వెళ్దా 409కి? ఎందుకనండి ఇలా జరిగింది? మనకు ముందే టైం లేదు, చాలా చాప్టర్ కవర్ చేయాల్సింది ఉంది. ఏం చెప్పారు మీరు? 2 3 మళ్ళీ ఇంకో 100 పేజీల అవతలకి వెళ్ళాం. వచ్చేసామండి దగ్గరికి. 399 పేజ్ నెంబర్లు కూడా కనిపించండి కళ్ళకి మనకి ఈ టైంలో. వచ్చేసినట్టున్నామండి. పేజ్ నెంబర్లు ఎక్కడ అసలు? 375.
382 ఒకసారి ఒక పక్క ఇంకోసారి ఇంకో పక్క ఇచ్చారు 399. ఓకే వచ్చేసా ఇదేనా చేస్తూ ఉన్నాం మనం. పేజ్ నెంబర్ ఇదేం పేజ్ నెంబర్లు సరిగా కనిపించట్లేదండి. ఇక్కడ ఎవరైనా ఇస్తారండి పేజ్ నెంబర్లు? ఎవరైనా ఇక్కడ ఇస్తాడు కానీ పేజ్ నెంబర్లు, అవునా కాదా? పేజ్ మధ్యలో ఇచ్చాడు పేజ్ నెంబర్లు తీసుకెళ్ళి. ఇట్స్ ఓకే. సరే అండి, వేరియబుల్స్ డాక్టర్ ఫీ చేశాను. పేషెంట్స్, ఓకేనా? పేషెంట్స్ దగ్గర నుంచి ఎలా వస్తుందండి మనకి అమౌంట్? చెప్పాడా పేషెంట్ దగ్గర నుంచి ఏమైనా వస్తుందా అని? రెంట్ 75,000 పే చేయాలి సార్, ఓకేనా? అవన్నీ రెంట్ అనేది ఫిక్స్డ్, వేరియబుల్ ఏమైనా చూడాలి. డాక్టర్ ఫీ వేరియబులే. ఫుడ్ ఫర్ పేషెంట్స్ ఉందా సార్? చెప్పాడా వేరియబుల్స్లో? అవన్నీ కాదు, మన ఇక్కడ ఏమైనా రాసుకుందాం సార్. సూపర్వైజర్స్ 6 lakhs సూపర్వైజర్ రావాలి, ఓకేనా? సూపర్వైజర్స్, నర్సులు రావాలి, వార్డ్ బాయ్స్ రావాలి, ఓకేనా? అండ్ రెంట్ ఇవన్నీ ఫిక్స్డ్ సార్. అంటే ఏంటి, వాడు పీరియడికల్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సార్, అర్థమవుతుందా? పీరియడికల్గా మాట్లాడుతున్నాడు కాబట్టి అవి ఫిక్స్డ్ అనుకున్నాడు. అండ్ నెక్స్ట్ లాండ్రీ ఓన్లీ వేరియబుల్ అని చెప్పిన మాత్రమే వేరియబుల్ సార్, రిమైనింగ్ అన్ని ఫిక్స్డ్గానే తీసుకున్నాడు వాడు, ఓకేనా? సో డాక్టర్ ఫీ చెప్తున్నప్పుడు ఏం చెప్పాడు సార్ ఇక్కడ మనకి? డాక్టర్ ఫీ చెప్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అని చెప్పాడు సార్, బేసిస్ అని. అందువల్ల మనం ఏం చేస్తాం, దాన్ని వేరియబుల్గా తీసుకున్నాం అంతే. లేదా అది కూడా మనం ఏం తీసుకొని ఉండొచ్చు, ఫిక్స్డ్గా తీసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి సార్? రిపేర్స్ 81,000 రిపేర్స్ సార్. ఫుడ్ ఫర్ పేషెంట్స్ 8,80,000 వేరియబులే. అదర్ సర్వీసెస్ 3 lakhs వేరియబులే. లాండ్రీ సర్వీసెస్, మెడిసిన్ ఇవన్నీ ఏంటి సార్? వేరియబుల్గా నేను యాడ్ చేస్తాను అన్నిటిని, ఓకేనా? 6 lakhs, 7,50,000, 75,000, ఓకేనా? బెడ్ హైర్ చేశాను సార్, 750 బెడ్స్ హైర్ చేశాను ఇంటూ 100 rupees per day, ఓకేనా? అది కూడా నేను వేరియబుల్గా రాసేసుకున్నాను. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది నాకు, కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. ఉన్న ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. రిపేర్స్, అదర్ ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ ఇచ్చాడు మనకి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది సార్? ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇంతవరకు కనుక్కోవడం ఈజీ సార్. దీని తర్వాత నుంచే కష్టం. మీరు కనుక్కోవాల్సింది ఏంటి అక్కడ? పేషెంట్ డేస్ కనుక్కోవడం, అర్థమవుతుందా సార్? ప్యాసింజర్ కిలోమీటర్స్ కనుక్కోవడం, ఇవే కష్టం సార్, అర్థమవుతుందా? అవి కనుక్కుంటే ఇదంతా ఈజీ సార్. ఏముంది మీకు తెలుసు, ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి, సేల్స్ నుంచి ఎక్స్పెన్స్ లెస్ చేయాలి మీకు తెలుసు, ఏ వేరియబుల్ ఏ ఫిక్స్డ్ మీకు తెలుసు, ఓకేనా? సార్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పర్ పేషెంట్ డే అంటున్నాడు సార్. టోటల్ కాంట్రిబ్యూషన్, టోటల్ పేషెంట్ డేస్, ఇది మనకు అవసరం లేదు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వస్తుంది సార్ నాకు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ పేషెంట్ డే, ఓకేనా? ఇక్కడ మెయిన్ మీరు కనుక్కోవాలి, మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మీరు కనుక్కోవాల్సినవి ఇవన్నీ ప్యాసింజర్ కిలోమీటర్స్ సార్, అర్థమవుతుందా? ప్యాసింజర్ కిలోమీటర్స్ కనుక్కుంటూ రావాలి మీరు, ఓకేనా? ప్యాసింజర్ కిలోమీటర్స్ 4,000 kilometers per month తిరుగుతున్నాడు అనుకుందాం సార్, ఓకేనా? ఎన్ని కిలోమీటర్స్ అన్నాడు చూడండి. ఈ సమ్ ఎలా ఉండదు సార్, ఎలా ఉంటుందంటే సమ్ ఈ 4,000 kilometers సార్, ఓకేనా? పర్ మంత్ అండ్ 4,000 kilometers తిరుగుతుంది కార్ అని చెప్పాడు సార్. నా దగ్గర టోటల్గా 10 cars ఉన్నాయని చెప్పాడు సార్. 10 కార్లు ఆర్ బస్, ఎగ్జామ్లో కార్లు ఇవ్వడు, బస్సే అనుకుందాం సార్, ఓకేనా? నా దగ్గర ఎన్ని బస్సులు ఉన్నాయి అనుకుందాం, ఒక 10 బస్సులు ఉన్నాయి అనుకుందాం సార్. సో టోటల్గా నాకు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుంది సార్? ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాయి బస్సులు? నాకు 40,000 kilometers వెళ్తున్నాయి సార్ బస్సులు. ఇలా కనుక్కోవాలి కాంపోజిట్ యూనిట్ ఎప్పుడైనా కూడా. 40,000 పరిగిస్తున్నాయి సార్. నా బస్సులో ఏమైనా జరిగిందంటే 100% కెపాసిటీ ఉంటేనే ఇది, ఒకటే పర్సన్ ఉంటే అది. కానీ ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ, బోల్డ్ మంది బోల్డ్ రకరకాలుగా ఎలా పడితే అలా వెళ్తున్నారు, అర్థమవుతుంది సార్? ఇప్పుడు నాకు అసలు నా ప్యాసింజర్లు ఆక్యుపెన్సీ ఎంతో చూసుకుంటాను నేను. ఆన్ యావరేజ్గా 80% ఉందా? ఇటు 80% ఇచ్చాడు అనుకుందాం బుక్ సమ్లో లాగే, ఓకేనా? సో 80% కదా ప్యాసింజర్లు తిరుగుతారు, రిమైనింగ్ అంతా ఏమవుతుంది సార్? ఖాళీగా తిరుగుతుంది బస్సు, అర్థమవుతుందా? వాడు చెప్పిన దాన్ని బట్టే తీసుకుంటాను సార్ నేను ప్యాసింజర్స్, ఓకేనా? సో 40% ఇంటూ 40,000 kilometers తిరిగింది సార్ ఇది నాకు. ఈ 40,000 kilometers తిరిగినా కూడా ప్యాసింజర్స్ అందరు తిరిగారా అంటే లేదు, అర్థమవుతుందా సార్? సో ఇక్కడ ఏంటి, ఈ సమ్లో కారు కాబట్టి ప్యాసింజర్ లేరు సార్ జనరల్గా. ఇప్పుడు నేను బస్ చెప్పాను కదా, బస్ చెప్పినప్పుడు 40,000 kilometers మొత్తం బస్ తిరుగుతుంది సార్, ఓకేనా? 42 seats ఉన్నాయి, ఒకటి డ్రైవర్ సీటు, ఒకటి కండక్టర్ సీటు, రిమైనింగ్ సీట్లు మాత్రం ఎన్ని సార్? 40, అర్థమవుతుందా? దీంట్లో 80% కెపాసిటీ అన్నాను సార్ నేను, ఆక్యుపెన్సీ మాత్రమే జరుగుతుంది అన్నాను, అర్థమవుతుందా? అప్పుడు ఎంత సార్ జరిగినట్టు? 32 members ఎప్పుడు ఉంటున్నారు సార్, ఇంటూ 32, అర్థమవుతుందా?
ఇంటూ 32 చేస్తే నాకేమొస్తుంది సార్, టోటల్ ప్యాసింజర్ కిలోమీటర్స్ వస్తాయి. ఇక్కడ కారు కాబట్టి సార్ కారు కాబట్టి ఏమంటున్నాడు వాడు, ఆ కారు నేను వాడకపోతే అంటున్నాడు అంతే. అందుకని ఆ 40,000లో 80% తీసుకున్నాడు వాడు. కానీ ఇక్కడ మనకేంటి, బస్సులో చాలా మంది ప్యాసింజర్లు ఉంటారు. అందుకని ఏం చేస్తాను సార్, నేను ప్యాసింజర్స్ అందరినీ యాడ్ చేస్తాను, మల్టిపుల్ చేస్తాను, అంతే కదా. ఒక్కొక్కరు దగ్గరికి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్, అందరు కలిపితే ఎక్కువ అయిపోతుంది, అంతే కదా. అది కనుక్కోవడమే కష్టం, అదొక్కటే మీకు ఇంపార్టెంట్ సార్, రిమైనింగ్ అన్నీ ఈజీగానే ఉంటాయి. సో మీకు టోటల్ కాస్ట్ వస్తుంది, ఓకేనా, వేరియబుల్ వస్తుంది, ఫిక్స్డ్ వస్తుంది, కాంట్రిబ్యూషన్ తెలుస్తుంది సార్. మీకు ప్యాసింజర్ కిలోమీటర్స్ కూడా తెలుస్తూ ఉంటాయి, లేదా పేషెంట్ డేస్ తెలుస్తూ ఉంటాయి. డివైడ్ బై చేస్తే మీకు వచ్చేస్తుంది, అర్థమవుతుందా. మీరు ఖచ్చితంగా చివరిలో రాసేటప్పుడు పర్ కిలోమీటర్ పర్ మంత్ ఇలాంటివి రాయాలి, కాంపోజిట్ యూనిట్స్ చూపించాలి మీరు క్లారిటీగా, ఓకేనా సార్. చూడండి సార్, ఇక్కడ చెప్తూ ఉంటాడు డిస్టెన్స్ ఇన్ వన్ రూట్ వే. ఒక బస్సు, కాలేజ్ బస్ సార్, ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇది నా డెస్టినేషన్ సార్, ఓకేనా. ఇలా వెళ్ళిన తర్వాత బస్సు మళ్ళీ రివర్స్ వస్తుంది కదా, అర్థమవుతుందా. అందుకే ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాడు సార్. ఒక డేకి నువ్వు ఎన్ని ట్రిప్లు వేసావు, మళ్ళీ ఎన్నిసార్లు తిరిగావు, ఇంటూ అది మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ కావాలి కాబట్టి, ఓకేనా. ఎన్ని డేస్ నువ్వు ఆపరేట్ చేసావు, ఇంటూ అది వేస్తే మనకు కిలోమీటర్స్ వచ్చేస్తుంది. నువ్వు దాంట్లో ఎంతమంది ఎక్కారు మళ్ళీ, అర్థమవుతుందా సార్. ఇదిగో 10 బస్ పర్ మంత్, ఓకేనా సార్. ఎంతమంది ఎక్కారు, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ 40 మంది ఉన్నారు, 2 సీట్లు ఖాళీగా ఉంటే దాంట్లో ఒక కండక్టర్ ఉన్నాడు, ఒక డ్రైవర్ ఉన్నాడు, సమ్లో చెప్పుకుంటాడు సార్, ఓకేనా. అంటే నేను ఐపీసీ కూడా ఇదే సమ్ ఉంది, ఓకే. సో 40 మెంబర్సే ఉంటారు సార్ అక్కడ. సో 30,000 కిలోమీటర్ తిరిగింది, ఇంటూ 40 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 30 వెళ్తే 40 మెంబర్స్ ఎంత వెళ్తారు, 1 crore 20 lakhs వెళ్తారు. ఐ మీన్ అలాగా, లేకపోతే 12 lakhs ఇది 12 lakhs ప్యాసింజర్ కిలోమీటర్. ఇది రాయడం చాలా ఇంపార్టెంట్ సార్, ప్యాసింజర్ కిలోమీటర్ పర్ మంత్ అని రాయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ సమ్ కొంచెం మీరు స్టార్ మార్క్ చేసుకోండి, ఈ సమ్ పర్లేదులేండి, ఓకేనా సార్. ఇప్పుడు నేను కిలోమీటర్కి నా కాస్ట్ మారిపోతుంది సార్, దాన్ని నేను ఏమంటాను, వేరియబుల్ అని అంటాను. పేషెంట్ని బట్టి నా కాస్ట్ మారిపోతుంది సార్, అప్పుడు ఏమంటాను నేను, వేరియబుల్ అని అంటాను సార్. అలా కాకుండా నేను పేషెంట్లు వచ్చినా రాకపోయినా, బస్ తిరిగినా తిరగకపోయినా, డ్రైవర్కి ఇవ్వాల్సిన శాలరీ డ్రైవర్కి ఇవ్వాల్సిందే, క్లీనర్కి ఇవ్వాల్సిన శాలరీ క్లీనర్కి ఇవ్వాల్సిందే, ఇన్సూరెన్స్ కట్టాల్సిందే, అర్థమవుతుందా. ఇవన్నీ నాకేమవుతాయి సార్, ఫిక్స్డ్ కాస్ట్లు అవుతాయి. అందుకే ఇందాక నర్సులకి, వార్డెన్లకి, వీళ్ళందరూ నేను ఏం చేశాను సార్, ఫిక్స్డ్ చేసేసాను, పర్ మంత్ అన్నాను కాబట్టి. పేషెంట్తో సంబంధం లేదు వాళ్ళకి, అర్థమవుతుందా. బట్ డాక్టర్కి పేషెంట్తో సంబంధం అని చెప్పాడు కాబట్టి ఏం చేశాను సార్, దాన్ని వేరియబుల్లో మాట్లాడుకున్నాను, అర్థమవుతుందా. ఇక్కడ కూడా పెట్రోల్ ఉంది సార్, ఎన్ని కిలోమీటర్ నాకు వాడు ఏం చేస్తాడు, మైలేజ్ ఇస్తాడు, 6 kilometers per liter వెళ్తుంది బస్ అని, అర్థమవుతుందా. అప్పుడు నాకు అదేమవుతుంది, పెట్రోల్ అనేది వేరియబుల్ అవుతుంది, అర్థమవుతుందా. అలా కాకుండా పర్ మంత్ ఇంత ఇస్తున్నాను అని చెప్పాను, కిలోమీటర్స్ అని చెప్పకుండా బస్ అని చెప్పాను, బట్ కిలోమీటర్ మాట్లాడట్లేదు, అప్పుడు ఏమవుతుంది సార్, ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ కాస్ట్ అయిపోతుంది, అర్థమవుతుందా, పర్ మంత్ అన్నప్పుడు. ఇదేంటి సార్ మనకి ఆపరేటింగ్ కాస్టింగ్, ఓకేనా. నేనేం చెప్పకపోయినా మీకు అర్థమైందా, అయితే ఓకే. నాకు తెలుసు సార్, ఈ చాప్టర్ నేనేం చెప్పలేదు, ఎదురుకి మీతో మాట్లాడుతున్నాను అంతే, ఎలా చేయాలి అని అంతే. ఎందుకంటే కాన్సెప్ట్ ఏం లేదు సార్, అంతా కాస్టింగ్ ఒకటే కాన్సెప్ట్ సార్, కాస్టింగ్ మెథడ్స్ అన్ని ఒకటే లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి సార్, అర్థమవుతుందా. అందుకే నేను ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒకటే కాన్సెప్ట్ ఎక్కడ చెప్పను, ఎలా చేయాలి తెలిస్తే సరిపోతుంది మీకు, ఓకేనా. ఇంక ఏమున్నాయి సార్, ఇంకా ఆపరేటింగ్ కాస్టింగ్ అయిపోయింది, కాంట్రాక్ట్ కాస్టింగ్ అయిపోయింది, ప్రాసెస్ కాస్టింగ్ అయింది, జాబ్ అండ్ బ్యాచ్ ఉంది కదా సార్. బ్యాచ్ అసలు అవసరం లేదు సార్, బ్యాచ్ అడగడు, నేను చెప్తున్నాను కదా, అడగడు. కావాలంటే ఐసీ వాళ్ళకి చెప్పేయండి మేము అడగడు అంటున్నారు అని, అడగరు సార్. బ్యాచ్ అసలు ఏమి ఉండదు సార్ బ్యాచ్లో, కాకపోతే బ్యాచ్లో మీరు మీరు చదవాలి. కాకపోతే బ్యాచ్ ఏంటి సార్, బ్యాచ్లో ఇంపార్టెంట్ ఏంటన్నాను, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ, ఓకేనా. √2AB డివైడెడ్ బై ఏదో ఒకటి సార్, ఏదైనా ఫార్ములా పెట్టుకోండి మీరు, ఓకేనా. 2AS డివైడెడ్ బై C అని రాసుకోండి, ఏమైంది ఇక్కడ, అర్థమవుతుందా. ఏ అంటే యాన్యువల్ డిమాండ్, ఆ అంటే ఆర్డరింగ్ కాస్ట్, ఎస్ అంటే ఆర్డరింగ్ కాస్టా సార్, ఏదో ఒకటి. C అంటే ఏంటి సార్, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం, ఓకేనా. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి జాబ్ కాస్టింగ్ ఎంటర్ అయిపోదాం. ఏంటి సార్, 10 minutes సరిపోతుందండి. అసలు మీరు అసలు ఇప్పటికీ నన్ను నమ్మకపోతే ఎలాగ 10 minutes చాప్టర్ చెప్పలేనండి కదా. మనం ఏం చెప్పం కదా, మెయిన్ థింగ్ అది, అంతా గాల్లో మేళ కట్టేస్తూ ఉంటాం కదండి. అందుకని ఈజీగా అయిపోతుంది, 5 minutesలోనే అయిపోతాయి మనకి. నిజం సార్, నేను అనుకుంటాను మీకు అర్థమైపోతుంది అని,
అర్థమవుతుంది నేను చెప్తుంది. అంటే ఏ టైంలో ఏది జరగాలో జరుగుండుంటే నేను చెప్పింది మీకు కరెక్ట్గానే అందుండేది సార్. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఏ టైంలో ఏం జరగాలో జరగలేదు ఎవరికి. అంటే నేను ఇప్పుడు ఎకనామిక్స్ చెప్తూ ఉన్నప్పుడు ఫౌండేషన్ వాళ్ళకి మీకు చెప్పిన బేసిక్స్ కంటే ఎక్కువగానే చెప్పుకుంటాను సార్ వాళ్ళకి. అర్థమవుతుంది. అంటే మీ కాస్టింగ్లో బేసిక్స్ ఏవైతే చెప్పానో దానికంటే ఎక్స్ట్రాగా చెప్పాను అక్కడ. అది అలా జరుగుంటే లాస్ట్ టైము, ఇక్కడ అలా ఉండదు, అది జరగదు ఇక్కడ. అర్థమవుతుందా? బేసిక్స్ చెప్పట్లేదు అనే సెన్స్ రాదు. ఇప్పుడు ఏదైనా అంతే సార్, మీ కాస్టింగ్ అయినా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీకు చెప్పుంటే అంతా ఒకటే. అర్థమవుతుంది. అన్ని చాప్టర్స్ నేనే చెప్పున్నా లేదా ఏమై ఉండేదంటే మీకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చి ఉండేది. అంటే ఎప్పుడు ఏది చెప్పాలో చెప్పుండేవాళ్ళు. ఈ టైంలో హడావిడిగా ఏంటంటే మళ్ళీ దాన్ని ఎంత పోస్ట్ మార్టం చేయలేము ఇప్పుడు. ఓకేనా? సర్లేండి, వదిలేసేయండి. జాబ్ కాస్టింగ్ ఎప్పుడు యూస్ చేస్తానండి నేను? చెప్పండి. ఏదైనా స్పెషల్ ఆర్డర్స్ వచ్చినప్పుడు, అవునా? తక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు, అవునా అండి? తక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు అండి. చూడండి, నాట్ మెంట్ ఫర్ మాస్ ప్రొడక్షన్, చిన్న క్వాంటిటీస్ మాత్రమే. అర్థమవుతుందా? అండ్ సపరేట్ ఐడెంటిటీ త్రూ అవుట్ ద ప్రొడక్షన్ స్టేజ్ అండ్ ప్యాటర్న్ ఈజ్ నాట్ రిపీటివ్. ప్రొడక్షన్ ప్యాటర్న్ ఉంటుంది కదండి, ప్రొడక్షన్ ప్యాటర్న్ ఏం జరుగుతుంది, జాబ్కి మారిపోతూ ఉంటుంది. నాట్ రిపిటేటివ్. అప్పుడు ఏం చేస్తాను నేను? జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తాను. ఆ రిపిటేటివ్ అనేది సమ్ టైం వరకు రిపిటేటివ్, సమ్ టైం తర్వాత లేదు అంటే అప్పుడు ఏం చేస్తాను? బ్యాచ్ కాస్టింగ్ యూజ్ చేస్తాను. అర్థమవుతుందా? అలా సార్. సో ఇవన్నీ అవసరం లేదు సార్ మనకి. సార్ ఇదోండి సార్, మీరు ఎగ్జామ్కి అడిగితే ఇలా రాయాలి సార్ మొత్తం. జాబ్ కాస్ట్ షీట్ అని కాదు, ఊరికే అన్నాను సార్. సో ఎంట్రీస్ అన్ని ఏం చేస్తాను సార్ నేను? సార్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చేస్తా అలా రాస్తారు సార్, అంతే. అవన్నీ రాయరు, ఊరికే అన్నాను నేను. మీరు అసలు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే చూద్దామని. ఓకే సార్. సో ఎంట్రీస్ అప్పుడు ఏం చేస్తాను సార్? అన్నింటిని నేను ఏం చేస్తాను సార్? కాస్ట్ లెడ్జర్కి పంపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను సార్. అర్థమవుతుందా? చాలా జనరల్గా కాస్ట్ అకౌంట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాను సార్. ఓకేనా? ఇందాక రాసింది స్టోర్ లెడ్జర్. ఓకేనా? మనకి స్టోర్ వచ్చింది సార్, మెటీరియల్ వచ్చింది. మెటీరియల్ వస్తే ఏం చేస్తాను సార్ నేను? స్టోర్ లెడ్జర్ అకౌంట్ డేటా టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఆర్ ఫైనాన్షియల్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వాడు దీంట్లో ఇక్కడ ఏం చెప్పాడు నీకు? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ చెప్పాడు. ఇక్కడ ఇంకో రెండు పేర్లు రాసుకోవచ్చు, జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్, ఫైనాన్షియల్ లెడ్జర్ కంట్రోల్. అర్థమైందా? ఏ పేరన్నా పెట్టుకోవచ్చు సార్. సో ఇందాక మనం మాడుకున్న ఎంట్రీసే ఉంటాయి అన్ని. ఓకేనా? సో వర్కింగ్ ప్రోగ్రెస్కి ఇష్యూ చేశాను కాబట్టి వర్కింగ్ ప్రోగ్రెస్ డేటా టు స్టోర్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ క్రియేటర్ అయిపోతుంది సార్. ఓకే, రిటర్న్ వస్తే ఏమవుతుంది? మళ్ళీ వర్కింగ్ ప్రోగ్రెస్ క్రియేట్ వెళ్ళిపోతుంది, స్టోర్కి డెబిట్ అయిపోతుంది. రిటర్న్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి ఏమవుతుంది సార్? వర్కింగ్ ప్రోగ్రెస్ క్రియేట్ అయిపోయి ఫినిష్డ్ గుడ్ డెబిట్ అయిపోతుంది తర్వాత. అంతే కదా? గూడ్స్ అని రెడీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది సార్? వర్కింగ్ ప్రోగ్రెస్ క్రియేట్ అయిపోయి ఫినిష్డ్ గుడ్ క్రియేట్ అయిపోతుంది, డెబిట్ అయిపోతుంది. ఫినిష్డ్ గుడ్ డెబిట్ అవుతుంది, డెబిట్ సైడ్కి వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటే ఏం చేస్తాను సార్ నేను? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పంపించుకుంటాను. అర్థమవుతుందా? డైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ లేబర్ అవన్నీ ఉంటే ఏం చేస్తాను సార్ నేను? ఏం చేస్తాను? వర్కింగ్ ప్రోగ్రెస్లోనే ఉంచుతాను. అర్థమవుతుందా? వర్కింగ్ ప్రోగ్రెస్ అయినా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అయినా దేని చేస్తాను సార్ నేను? వేజెస్ కంట్రోల్లో కూడా పంపిస్తాను మళ్ళీ. ఎందుకని? పేమెంట్లు చేయాలి కదా. అర్థమవుతుంది సార్? లేబర్కి పేమెంట్లు చేస్తున్నాను, ఓవర్ హెడ్లు పే చేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి పే చేస్తాను నేను అవన్నీ? ఎక్కడి నుంచి పే చేస్తాను సార్? వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డేటా టు వేఎస్ కంట్రోల్ అకౌంట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డేటా టు వేఎస్ కంట్రోల్ అకౌంట్. అర్థమవుతుందా? నేను షిఫ్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? షిఫ్ట్ చేస్తూ ఉంటే సార్ నేను వేరే పేరు రాసుకునేవాడిని కింద, ఫినిష్ గుడ్ కంట్రోల్ అకౌంట్ అనో లేకపోతే ఏదో కంట్రోల్ అకౌంట్ రాసేవాడిని. నేను ఎక్కడ షిఫ్ట్ చేయట్లేదు, ఇక్కడ పేమెంట్లు చేస్తున్నాను అంతే. అర్థమవుతుందా? సో పేమెంట్లు చేస్తున్నాను కాబట్టి ప్రతిదాన్ని ఏం చేస్తుంది సార్? వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్, ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్ డేటా టు వేఎస్ కంట్రోల్ అకౌంట్. అర్థమవుతుందా? సో ఇదంతా మళ్ళీ ఏం చేస్తాను సార్ నేను? ఫినిష్ గుడ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓకేనా? అండ్ చివరిలో ఏమొస్తుంది సార్? నాకు కాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకేనా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కడ పంపిస్తాను సార్ నేను? కాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ పంపించేస్తాను. ఓకేనా? ఓకే, ఇంకేంటి సార్? ఇక జాబ్ కాస్ట్ షీట్. ఓకేనా? ఏదైనా సమ్ చేద్దామా సార్ అలాగా? సార్ ఈ జాబ్ కాస్టింగ్లో కానీ, బ్యాచ్ కాస్టింగ్లో కానీ, ఓవర్ హెడ్స్లో కానీ ఇవన్నీ ఏంటంటే సార్ ట్రెడిషనల్ మెథడ్స్. ఓకేనా? దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, వాడి క్వశ్చన్లో మీకు ఇచ్చేస్తాడు ఏ బేసిస్లో మీరు ఏం చేయాలి అని. అంటే మీరు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ని లేబర్ అవర్స్లో తీసుకోవాలా? అర్థమవుతుందా? లేబర్ అవర్ బేసిస్ మీద తీసుకోవాలా లేదా మిషన్ అవర్స్ బేసిస్ మీద తీసుకోవాలా? ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ పర్ లేబర్ అవర్ బేసిస్ మీద చెప్పాడు సార్. అర్థమవుతుందా? సో ఇంకొక సమ్ములో ఏం చెప్తాడు? మిషన్ అవర్ రేట్ చెప్తాడు సార్.
బేసిస్ ఆన్ మిషన్ అవర్స్ అని చెప్తాడు. సో మీరు ఏం చేయాలి, డైరెక్ట్ వేజెస్ కనుక్కుంటారు ఆటోమేటిక్ ఎలాగూ, ఓకేనా. లేబర్ అవర్స్ కానీ మిషన్ అవర్స్ కానీ కనుక్కోవాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మనం కనుక్కోలేము సార్, ఎందుకని అది ఇండైరెక్ట్ కాబట్టి. సార్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో మనకు తెలిసిపోతాయి సార్, ఏ బేస్ మీద చేస్తామో మనకు తెలుసు సార్. మనం కనుక్కోలేనిది ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వాటికే ఒక బేసిస్ కావాలి, ఆ బేసిస్ కోసం వాడు చెప్తూ ఉంటాడు మనకి. అందుకే నేను ఓవర్ హెడ్ అని చాప్టర్ అన్నాను, అర్థమైందా. ఓన్లీ ఓవర్ హెడ్స్ ఉంటే బేసిస్లు వస్తాయి సార్, రిమైనింగ్ వాటిలో బేసిస్లు అవసరం లేదు, స్ట్రైట్ మనకు తెలిసిపోతుంది, ఓకేనా. సో ఓవర్ హెడ్స్లో మాత్రం బేసిస్లు కావాలి. సో సమ్లో ఏం చెప్తూ ఉంటాడు మనకి, బేసిస్ చెప్తూ ఉంటాడు సార్. మిషన్ అవర్ బేసిస్ తీసుకో, లేదా లేబర్ అవర్ బేసిస్ తీసుకో, 150 అవర్ లేబర్ అవర్ బేసిస్ తీసుకో, ఏదో బేసిస్ తీసుకో అని చెప్తూ ఉంటాడు సార్ వాడు, అర్థమైందా. మనం ఏం చేస్తాం, మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత ఆర్ ఎనీ ఓవర్ హెడ్ ఎంత, సెల్లింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎనీ ఓవర్ హెడ్, ఓకేనా, ఎంతో కనుక్కొని వాడు ఏ బేసిస్ చెప్పాడో, అర్థమవుతుందో ఆ బేసిస్ అవర్స్ ఎన్నో కనుక్కుంటాను సార్, టోటల్ అవర్స్. ఇక్కడ లేబర్ అవర్ చెప్పాడు కాబట్టి లేబర్ టోటల్ అవర్స్ ఎంతో కనుక్కున్నాడు సార్ వీడు. ఎలా కనుక్కున్నాడు, పర్ అవర్ రేట్ ఎంత, టోటల్ రేట్ ఎంత కనుక్కుంటే నాకు టోటల్ అవర్స్ ఎంత వచ్చేసాయి, ఓకేనా. అలా టోటల్ అవర్స్ కనుక్కున్నాడు సార్, ఓకేనా. సో టోటల్ అవర్స్ వచ్చేసాయి కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ అవర్స్ వేస్తే ఎంత వస్తుంది సార్, నాకు పర్ అవర్ ఫ్యాక్టరీ ఓవర్ రేట్ ఎంత వస్తుంది, అంతేనా. అర్థమవుతుందా, పర్ అవర్ ఫ్యాక్టరీ ఓవర్ రేట్ ఎంత నాకు తెలిసిపోతుంది సార్. సో దాని బేసిస్ మీద ఏం చేస్తాను నేను, మళ్ళీ దాని బేసిస్ మీద ఓకే, ఆ బేసిస్ మీద ఏం చేస్తూ ఉంటాను సార్ నేను, ప్రతి డిపార్ట్మెంట్కి ఎంత ఎంతో కనుక్కుంటూ ఉంటాను సార్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. తర్వాత ఏంటి, కాస్ట్ షీట్ రాసేస్తాను, కాస్ట్ షీట్ డ్రా చేసుకుంటాను, ఓకేనా. అర్థమవుతుందా, ఇవన్నీ కాస్ట్ షీట్ చేసుకోవడం ఇవన్నీ తెలుసు కదా సార్, ఓకేనా. ఈరోజు మరీ ఓకే ఎక్కువ అంటున్నాను, మీరు ఏమైనా గమనించారా సార్, నేను ఓకే 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 ఎక్కువ సార్లు అంటానని. అర్థమవుతుందని ఎక్కువ అంటాను సార్, అదైతే నాకు అది అవసరం కాబట్టి అంటాను సార్, రిమైనింగ్ నాకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఓకేనా అనేది నాకు అర్థం సార్, నాకు అవసరం లేదు యాక్చువల్లీ, అంటే ఐ మీన్ మీకు అర్థమవుతుంది అనడం నాకు అవసరం సార్, అది నాకు మ్యాండేటరీ, అందుకోసం అది ఖచ్చితంగా అడుగుతాను, ఓకేనా. ఆ ఓకేనా అనేది వస్తుంది, ఓకే సార్. బ్యాచ్ కాస్టింగ్ ఏం అవసరం లేదు, ఓకేనా. ఇక్కడతో మనకి మ్యారథాన్ క్లాసులు అయిపోయినట్టే సార్, ఓకేనా. ఓకే ఓకే సార్, బ్యాచ్ కాస్టింగ్ కాకుండా జాబ్ కాస్టింగ్ కూడా మనం చెప్పుకోలేదు అనుకుంటే అయినా కూడా మనం 100% పోర్షన్ కంప్లీట్ చేసినట్టే సార్, ఆల్మోస్ట్, ఓకేనా. సో 120 మార్క్స్ చెప్పుకున్నాం సార్, మీరు ఎంత ప్రిపేర్ అవుతారో నాకు తెలియదు. ఇక 120 మార్క్స్ చెప్పుకున్నాం సార్, 128 మార్క్స్ చెప్పుకున్నావా, 14 28 మార్క్స్ మీకు ఏముంది సార్, చాయిస్ ఉంది, అవి కూడా చెప్పాం మనం, తెలుసా మీకు. 128 చెప్పాం సార్ మనం, కవర్ చేసింది 128 మార్క్స్ కవర్ చేసాం ఈరోజు.